రాళ్ళు పెట్టుకున్నంత మాత్రాన తలరాతలు మారవు. పూజలు చేసినంత మాత్రాన పాపాలు పోవు. ఈ మాట ఎవరో ఎథిస్టో, దేవుని నమ్మని వాళ్ళో చెప్తే మనం ఏదో అనుకోవచ్చు. కానీ ఈ మాటలు చెప్తుంది ఎవరో తెలుసా? ఒక సుప్రసిద్ధ జ్యోతిష్యురాలు. యెస్. ఆమె ఆధ్యాత్మిక సంచలనం అని కూడా చెప్పొచ్చు. మనకు చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి, అంటే నిజాన్ని నిర్భయంగా, కర్మ సిద్ధాంతాన్ని కుండబద్దలు కొట్టేలా చెప్పే ఒకే ఒక్క మహిళా జ్యోతిష్యురాలు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. తనే డాక్టర్ హరిత గోగినేని గారు. సో, తన వీడియోలు చాలా చూసే ఉంటారు మీరు. తను నిజంగానే ఒక సంచలనం. ఎందుకంటే అటు సినిమా దర్శకురాలిగా, అలాగే వ్యాపారవేత్తగా, ఇటు జ్యోతిష్యంలో పీహెచ్‌డీ చేసిన అరుదైన అతి తక్కువ మందిలో ఒక జ్యోతిష్యురాలిగా తను ఆధ్యాత్మిక రంగంలో సంచలనం సృష్టిస్తున్నారు. మూఢంగా, గుడ్డిగా ఆస్ట్రాలజర్లను కూడా నమ్మకండి అని తనే చెప్తారు. మరి తననెందుకు నమ్మాలో, తనేం చెప్తారో ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? మీ పరిచయం అద్భుతం. అంటే మీరు మీ సినిమాలు గానీ, ఇటు మీ వ్యాపారాలు అన్నీ గూడా చాలా కాంట్రాడిక్టరీగా ఉంటాయి. అవును. చూస్తే మళ్ళీ ఆధ్యాత్మికంలో మళ్ళా మీరు ఒక ఉన్నత శిఖరం. ఎట్లా చేస్తారు? ఎట్లా మేనేజ్ చేస్తున్నారు ఇదంతా? అంటే నేను అందరిలాగే సామాన్యురాలిని. ఓకే. నాకు జీవితంలో కొన్ని ఆశలనేది ఉంటాయి. ఓకే. సో, నేనెందుకు ఏ పర్పస్ మీద వచ్చాను అనేది నాకు ఒక అవగాహన ఉంది. రైట్. అది అర్థం చేసుకొని అది ఒక ప్రయాణం. రైట్. కానీ చిన్నప్పుడు నాకేదైతే చిన్న చిన్న కోరికలు ఉంటాయో మరి అవి కూడా తీర్చుకోవాలి కాబట్టి ఓకే. ఓకే. ఆ వ్యాపారంగా కానీ వృత్తిపరంగా ఆ కోరికలు కూడా తీర్చుకుంటూ, ఓకే. రెండోది ఏదైతే మనం సర్వైవ్ అవుతాం కదా, మన బతుకు తెరువుకి ఏదైతే డబ్బు కావాలో, లేదు అంటే మన బాధ్యతలకు ఏదైతే డబ్బు కావాలో అది అమాయకుల దగ్గర నుంచి తీసుకోకూడదు. ఓకే. ఓకే. నేను ఒకవేళ జ్యోతిష రంగం మీదే పూర్తిగా ఆధారపడితే నేను కూడా మారిపోతానేమో, ఓకే. అందుకే దాని మీద పూర్తిగా ఆధారపడకూడదు. ఓకే. సో నాకు నచ్చింది డబ్బు వచ్చేది చేసుకుంటూ, జ్యోతిష రంగంలో కూడా నా సమయానికి డబ్బు తీసుకుంటూ గ్రేట్. న్యాయంగా చేద్దాము అనే ఉద్దేశంతో ఇలా మల్టిపుల్ ఆర్ట్లో ఉన్నాను అంతే. వండర్ఫుల్. వండర్ఫుల్. ఒక విషయంలో మగజాతి మొత్తం మీకు రుణపడి ఉందండి. ఒక విషయంలో మీ వీడియో ఒకటి చాలా వైరల్ అవుతుంది. అది చూసి మేము ఎంత సంతోషపడ్డాం. ఓకే, ఫైనల్‌గా మన కోసం కూడా ఒకరున్నారు. ఈ రోజు కూడా నా ఫాలోవర్స్ పంపిస్తూ ఉంటారు. పంపిస్తున్నారా? అసలు కొంతమంది కరెక్ట్ గా అప్పుడు నేను శివదీక్షలో ఉన్నా, ఆ! కొంచెం అప్పుడు ఉన్నదానికి నార్మల్ కి కొంతమంది గుర్తుపట్టట్లేదు కానీ ఆ! ఓకే. నేను ఇన్ని కరెక్ట్. వందల వీడియోలు, ఇన్ని ఆ! వందల మెసేజ్ చెప్తే ఆ ఒక్కటి వెళ్ళింది. అది కూడా నేను యాక్చువల్ గా సర్కాస్టిక్ గా చెప్పాను పాపం అబ్బాయిల మీద. అవునా? ఆ అమ్మాయిని తట్టుకోలేక, అంటే అది నా ఫీలింగ్. కానీ మీరు చాలా మనస్ఫూర్తిగా చెప్పినట్టు అనిపించింది. మనస్ఫూర్తిగానే చెప్పాను. అంటే ఆ అమ్మాయిని సాటిస్ఫై చేయడానికి అబ్బాయిల గురించి అంత అది బేసికల్ గా సర్కాస్టిక్ గా అనిపిస్తుంది, కానీ నిజంగా మగవాళ్ళు మాత్రం గొప్పోళ్ళండి. థ్యాంక్ యూ ఆ అండి. విషయంలో థ్యాంక్ నేను యూ. చాలా థ్యాంక్ యూ. జెన్యున్ గా చెప్తున్నాను. ఓకే. అదే కనుక నేను అమ్మాయిలు అనుంటే నా పరిస్థితి తెలియదు కానీ ఆ రీల్ వైరల్ అయిన తర్వాత చూసి ఫస్ట్ నేను ఇట్లా గుండె పట్టేసుకున్నా. ఆ! నాకు ధైర్యం చాలలేదు కమెంట్స్ ఓపెన్ నిజంగా చేయడానికి. అవును. ఆ! కానీ కమెంట్స్ ఓపెన్ చేసిన తర్వాత నువ్వు దేవతవమ్మా, నువ్వు అదే నిజం కదా! చెప్పావు అమ్మా అనగానే నాకు అప్పటికి ఎప్పుడు నేను జెండర్ బయాస్డ్ కాదు. మీరు ఓకే. ఎక్కడ చూసినా కూడా ఐఎమ్ ఆల్వేస్ నేను మానవ జాతి హ్యుమానిటీ అని మాట్లాడతా, మగ అవును. ఆడ కాదు అని. రైట్. ఇంకా ఎక్కువ గౌరవం పెరిగింది నాకు అబ్బాయిల మీద. ఓకే. ఇంత స్పోర్టివ్ గా తీసుకుంటున్నారు, ఎంత స్పోర్టివ్ గా ఉంటారు. అసలు ఆ రీల్ మీద కొన్ని వందల రీల్స్. నేనైతే హరిత గోగినేని ఫ్యాన్స్ అసోసియేషన్ అని పెట్టి దాని ప్రెసిడెంట్ కూడా అయిపోయా. ఓకే. మనకు వండర్ఫుల్. ఓకే. ఇదేంటి అది, అంటే ఎలా చెప్పారు మీరు దాన్ని? అట్లా పురుషుల మీద మీకు ఆ సానుభూతి ఎందుకు కలిగింది? సానుభూతి అంటే కాదు. బేసిక్‌గా ఎందుకు అడుగుతున్నా అంటే మేడం, అవును. రేప్ అనే దాన్ని కూడా పురుషులే ఎంజాయ్ చేస్తారు. మామూలుగా అంటే అవును. ఉన్న మన సమాజ రీతిలో చూస్తే అవును. మామూలుగా జరిగే ఫ్యామిలీ బంధంలో కూడా అవును. మగవాళ్ళదే పైచేయి ఉంటది. వాళ్ళే దాన్ని ఒక తమ హక్కులాగా ఫీల్ అవుతారు. ఉమ్. స్త్రీలు వాళ్ళు సాటిస్ఫై అయ్యారా లేదా కూడా పట్టించుకోరు పురుషులు. అవును. అంత ఉంటది వాళ్ళకి. ఇది మనది, నా సామ్రాజ్యం అన్నట్టుగా ఉంటది. అవును. అలాంటి వాళ్ళ మీద మీరు సానుభూతి ఎలా చూపించారనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అలా కాదు, అంటే అమ్మాయిలు ఏం చెయ్యట్లేదు కదా, అబ్బాయిలే చేస్తున్నారు అంటే, అమ్మాయిలు ఏం చెయ్యక కాదు, అబ్బాయిలు కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి బయటికి రావట్లేదు అనేది సందర్భం. అంటే ఇది భలే ఉంది. అమ్మాయిలు ఏం చేయట్లేదని ఎలా చెప్తారు? చేయకుండానే ఉంటారా? ఓకే. కాదు కదా. అవును. అవును. అయితే ఏంటంటే అమ్మాయిలు శారీరకంగా కొంచెం బలహీనంగా ఉంటారు, మానసికంగా బలంగా ఉంటారు. బలంగా వాళ్ళకి ఇష్టం ఉంటారు. యెస్. లేకపోతే అంత ఈజీగా ఉండరు. అవును. అబ్బాయిలు ఏంటంటే కొంచెం వెల్కమింగ్ గా, అవును. ఓపిక్ గా, కోఆపరేషన్ గా కొంచెం ఉంటారు. వెల్కమింగ్ ఏంటండి 2000%
సో ఎనీ టైం ఎనీ సెంటర్ అన్నట్టుగా. సో అందుకనే అలా అంటే నా ఫీలింగ్ ఎప్పటి నుంచో. ఇంతకుముందు ఓకే. అది నేను వేరే ఛానల్‌లో కూడా చెప్పాను. అవునా? ఒక ఓకే. శాటిలైట్ ఇంటర్వ్యూ ఛానల్‌లో కూడా అచ్చా! అబ్బాయిల గురించి ఇలా మాట్లాడేటప్పుడు అప్పుడు కూడా ఇంతే. ఆ! అప్పుడు కలకత్తా రేపు దానికి ఆ! ఆ! సంబంధించిన ఆ! ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా అవును. అప్పుడు కూడా అందరూ మహిళా సంఘాల వాళ్ళు ఇట్లాగే మాట్లాడుతుంటే ఓకే. అక్కడక్కడ పర్సెంటేజ్ ఉన్నారు తప్పు చేసేవాళ్ళు. కానీ మగజాతిని మొత్తం అనొద్దు. ఓకే. బట్ ఆడవాళ్ళు ఏం చెయ్యక కాదు. బట్ కాతే వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు. అందుకే బయటికి రావట్లేదు. ఓకే. చేయనప్పుడు అవి కూడా బయటకొస్తాయి అని అలాగా అచ్చా! నాకనిపించింది చెప్పాననమాట. సూపర్ అండి. ఏదైనా మగవాళ్ళ పాలిట దేవత మీరు. ఆ విషయం మీరు ఫిక్స్ అయిపోండి. రైట్. ఓకే మ్యామ్. మీరెక్కువ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. అంతేనా? హ్మ్. సో, కర్మ సిద్ధాంతాన్ని నమ్మినప్పుడు అంటే అలాగే మీరు జ్యోతిష్యురాలు మళ్ళీ. ఈ 2 ఒక రకంగా నాకు కాంట్రాడిక్టరీ అనిపిస్తాయి. ఎందుకంటే గ్రహాలను నమ్ముకుంటే కర్మల్ని తప్పించుకోవచ్చంటారు. కర్మ సిద్ధాంతం ప్రకారం ఏమో అన్నీ మనం తెచ్చుకున్న కర్మల ఖచ్చితంగా చేసి తీరాల్సిందే, వారిని అనుభవించి తీరాల్సిందే అంటారు. సో, ఇంతకి ఏది కర్మల్ని నమ్మాలా? గ్రహాల్ని నమ్మాలా? అసలు ఈ 2 వేరు కాదు. ఓకే. ఇదంతా ఒకటే సిస్టమ్. ఓకే. కర్మ అనే ఒక సిస్టాన్ని ఈ యూనివర్స్‌ని నడిపించే శక్తి అంటే మనం దైవం అంటాం. రైట్. క్రియేట్ చేసి వదిలేశారు. ఓకే. మనం దాన్ని పెంచుతాము, పెంపొందించుతాము, తగ్గించుకుంటాము. కరెక్ట్. మనం చేసే దాని మీద ఆధారపడి ఉంటది. ఓకే. కర్మ అనేది ఒక సిస్టమ్ అది నడుస్తా ఉంటది. రైట్. మనం చేసిన మంచి చెడులు లెక్కలు జరిగి వాటికి సెపరేట్‌గా అకౌంట్స్‌లోకి వెళ్తా ఉంటాయి. ఓహో! ఇప్పుడు ఈ జన్మలో ఏదైతే చేశామో మనకి అకౌంట్స్‌లో పడిన తర్వాత నెక్స్ట్ జన్మ కర్మ డిసైడ్ చేస్తది. ఓకే. ఎక్కడ రైట్. పుట్టాలి? ఎలా పుట్టాలి? ఎందుకు పుట్టాలి? పుట్టిన తర్వాత ఏం చేయాలి? అనే ఒక ప్రణాళికతో ఓకే. మన బర్త్ చార్ట్ అనేది ఏర్పడుతది. ఓకే. సో, ఎప్పుడు మనం ఎవరికి ఏ టైంలో ఎలా పుట్టాలి అనేది జాతక చక్రం ఆ గ్రహాలను నిర్ణయించేదే కర్మ. ఓకే. ఓకే. సో, గ్రహాలు ఇక్కడ ఏం కాదు. సెపరేట్ కాదు. వాళ్ళు హీరోస్ కాదు, విలన్స్ కాదు. ఓహ్! గ్రహాలు నిమిత్త మాత్రులు. ఇదేదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్‌లో వాళ్ళకి కూడా కొన్ని రోల్స్ ఇచ్చారు. అచ్చా! కర్మ సిద్ధాంతంలో అవి కూడా పాత్రలే. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఇప్పుడు సూపర్. సింపుల్ కర్మ సిద్ధాంతం అనేది డైరెక్షన్ అయితే గ్రహాలు హీరో, హీరో, హీరోయిన్, యాక్టర్స్ హీరోయిన్ లాంటి వాళ్ళు. యాక్టర్స్ లాగా. ఓహ్! అలాగా. దీని ఫండింగ్ ప్రొడ్యూసరే యూనివర్సల్ లార్డ్ అంతే. యూనివర్స్ మరి అనుభవించే వాళ్ళంతా ప్రేక్షకులా? ఎగ్జాక్ట్‌లీ. చాలా బా చెప్పారు. అది ఆ! వాస్తవం. ఓకే. సో, కర్మ అనేది ఏంటి అంటే అదొక సిస్టమ్. అది పనిష్మెంట్ కాదు, వరము కాదు. హ్మ్. వెరీ సింపుల్‌గా మనం అర్థం చేసుకోవాల్సింది ఎందుకంటే ఓకే. మంచి చేస్తే మంచొస్తది. చెడు చేస్తే చెడొస్తది. చదువుతుంది. సో, నేను ఎప్పుడూ అదే చెప్తున్నా. ఇది సైన్స్ పరంగానే చూసుకుందాం. నేనేమి మూఢనమ్మకాల్లాగా నమ్మమని చెప్పట్లేదు. రైట్. ఇప్పుడు న్యూటన్ లా ఇది సైన్స్ అంటున్నారు కదా! ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ అంటున్నారు కదా! కరెక్ట్. అలాగే మనం చేసే ప్రతి పనికి ఫలితాలు ఉంటాయి కదా! అవును. అది మంచి, చెడు అనేది ఈ కర్మ సిస్టమ్‌లోకి వస్తది. ఓకే. ఓకే. సో, దానికి తగ్గట్టుగా నెక్స్ట్ మన లైఫ్ డిజైన్ చేయబడతది. ఓకే. అది కూడా పూర్తి స్థాయిలో కర్మ చేతుల్లో ఏముండదు. మన చేతుల్లో కూడా ఉంటది. హ్మ్. ఇప్పుడు ఇలాగ చెయ్యాలి ఈ రోజున, అలా చెయ్యాలి, ఇలా పుట్టాలి, అలా పుట్టాలి అనేది డిసిషన్ అయిపోయింది కదా! అవును. ఇక్కడ మళ్ళీ నేను ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేది నా ఫ్రీ విల్ ఉంటది. ఉంటుందా? 100% ఉంటుంది. ఉన్నప్పుడు కర్మ సిద్ధాంతం ఎట్లా అప్లై అవుతది? కర్మ సిద్ధాంతం ఎట్లాగంటే ఇప్పుడు నేను ఏ తల్లిదండ్రులు పుట్టాలి అనేది కర్మ సిద్ధాంతం డిసైడ్ చేసింది. అవును. నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనేది కర్మ సిద్ధాంతం డిసైడ్ చేసింది. ఓకే. నాకు సపోజ్‌గా ఎగ్జాంపుల్ చెప్తున్నా. రైట్. పూర్వ జన్మలో నేను ఒక అమ్మాయిని, నా భార్యని బాగా బాధలు పెట్టేసేసి హ్మ్. ఒక చెడ్డ భర్తని. అవును. ఈ జన్మలో నాకు అది రివర్స్‌లో నేను దాని రుణం తీర్చుకోవాలి. అచ్చా! నేను బాధలు పడే భార్యని, బాధలు పెట్టే భర్త భర్త. రావాలనేది కర్మ సిద్ధాంతం డిసిషన్ తీసేసుకుంది. ఓకే. ఇప్పుడు నాకు బాధలు పెట్టే భర్త ఉన్నాడు. కానీ నాకు ఫ్రీ విల్ ఉంది. హ్మ్. ఇప్పుడు అతని చేతుల్లో నేను బాధలు పడాలా? అతన్ని మార్చుకోవాలా? లేదా అతను వదిలేయాలా? హ్మ్. నా చేతుల్లోనే ఉంది కదా! ఒకవేళ మీరు వదిలేశారనుకుందాం. అవును. మరి ఆ కర్మను మళ్ళీ ఎప్పుడు అనుభవిస్తారు? అనుభవించాల్సిన అవసరం లేదు. అది ఏదైతే వచ్చేసిందో అది అక్కడితో అయిపోయింది కదా! నేను ఇప్పుడు చేసే పనులు బట్టి ఇంకా అంటే ఇప్పుడు ఈ ఓకే. వదిలేయటం జ్ఞానంతో వదిలేయాలి. ఆ! ఎట్లా పడితే అట్లా గర్వంతోనో వాటిలతో కాదు. ఆ! వాటెవర్ ఇది జరిగింది నేను దీన్ని ఒప్పుకుంటున్నా. ఎరుకతో చేయాలి. ఆ! ఓకే. ఇది ఓకే. నా కర్మానుసారం ఈ మనిషి వచ్చాడు. ఈ మనిషిని నేను ద్వేషించట్లేదు. ఓకే. నేను చెప్పే వదిలేయటం అంటే కోపంతో ఆ! వీడంతా చూద్దామని ఆ! వదిలేసి కేసులేసి అట్లా కాదు నేను ఆ! అంటుంది. ఆ! నా కర్మానుసారం ఈ మనిషి వచ్చాడు. సో, ఈ మనిషిని నేను క్షమించేస్తున్నా. ఓకే. నేను చేసుకున్న దానికి ఈ మనిషి వచ్చాడు. ఈ మనిషిని క్షమించడం వల్ల ఇక్కడ నా రుణానుబంధం కట్ అయిపోతది. కట్ అయిపోతది. ఓకే. కానీ అక్కడ నేను ఉండాలా లేదా అనేది నా ఫ్రీ విల్. ఓకే. ఇక్కడ నుంచి ఉంటది. ఒకవేళ ఆ మనిషి నుండి ఆయన్ని టార్చర్ పెడితే నాకు ఆగామి కర్మ అంటే ఇప్పుడు ఫ్యూచర్ కర్మ ఫామ్ అవుతది. ఓకే. నేను టార్చర్ పడుతూ ఉండేది నా ఫ్రీ విల్ కర్మ. ఓకే.
సో ఫ్రీ విల్ అనేది ప్రతి విషయంలో ఉంటది. సంచిత కర్మలు అంటే మనం తెచ్చుకున్నవి. కాదు, ప్రారబ్ధ కర్మ అనేది ఈ జన్మలో మనం ఏం అనుభవించాలని తెచ్చుకునేది ప్రారబ్ధ కర్మ. ఓకే. సంచిత కర్మ అంటే అక్కడ బిగ్ అకౌంట్, ఓ, స్విస్ అకౌంట్, చా. అన్ని జన్మలకి సంబంధించి పోగే అకౌంట్ అమ్మో, సంచిత కర్మ. సంచిత కర్మ. ఓకే. ఈ జన్మలో ప్యాకేజ్ మాత్రమే ప్రారబ్ధ కర్మ. అచ్చా. దట్ ఈస్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్. తెచ్చుకున్న ప్రోగ్రామ్ అది. అది మారదు. ఆ. ఆగామి అంటే మళ్ళీ ఫ్యూచర్ లో ఇప్పుడు మనం చేసే వాటి వల్ల మళ్ళీ లెక్క. స్టోరేజ్ అయ్యేది దేవుడా. ఆ, మూడే. మూడు. సింపుల్. మూడు. అయితే ఇప్పుడు ఇప్పుడు సింపుల్ గా మనకి మీరు ఇందాక అడిగిన ఈ కర్మ ప్లానెట్స్ గురించి చెప్పాను కదా. అవును. కర్మ సిస్టమ్ లో ప్లానెట్స్ అనేది పాత్రదారులు. ఇప్పుడు ఎలా ఉంటదంటే, మీరు స్టూడెంట్ అండి, మీరు చదువుకున్నారు అవును. కదా, అవును. ఎగ్జామ్ రాశారు. మీరు బాగా చదువుకుంటే పరీక్ష రాస్తే ఫలితాలు మీరు చదువుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉంటాయి. అవును. మీరు స్కూల్లో జాయిన్ చేయడం వరకే కర్మ పని. చదువుతారా లేదా, ఎగ్జామ్స్ రాస్తారా లేదా అనేది మీ పనే. ఓకే. మీరు బాగా చదువుకుంటే అది ఫ్రీ విల్. అది అది ఫ్రీ విల్. ఓకే. కానీ నేను ఏం చదువుతాను, ఏం పాస్ అవుతాను అనేది కర్మ కాదు. మిమ్మల్ని చదవకుండా ఆపేదానికి గ్రహాలు ఉంటాయి, మళ్ళీ కంపల్సరీగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ముందు ప్రోగ్రామ్ అయింది కదా. ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను, ఇప్పుడు మంచి తల్లిదండ్రులు దొరకటం అదృష్టం అంటారు. అవును. కొన్నిసార్లు అవ్వకపోవచ్చు. అప్పుడు అక్కడ బాధలు పడేటప్పుడు మాక్సిమం మనకి ఫ్రీ విల్ ఉన్నా కూడా తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళలేరు ఒక అవును. వయసు వచ్చే వరకు. Correct. అంటే రెక్కలు రాకుండా ఎగరలేరు అంతే కదా. కదా. అవును. అప్పుడు వరకు తల్లిదండ్రుల మీద భరిస్తారు. ఆధారపడాల్సిందే, అవును. భరించాల్సిందే. ఇప్పుడు ఈ భరించే ఈ ప్రాసెస్ ఉంది కదా, ఈ ప్రాసెస్ అంతా ప్రారంభ కర్మలో భాగమే కదా. ఉమ్. కానీ మనం అర్థం చేసుకొని ఆ దాంట్లోంచి బయటికి వచ్చేలాగా మనల్ని మనం కసరత్తు చేసుకునేది మాత్రం మన చేతుల్లో ఉంటుంది. ఉంటుంది. ఓకే. అదే జ్ఞానం. జ్ఞానం అంటే వెలుగు. ఓకే. అది తెచ్చుకుంటే మనం అన్నిటినీ స్లోగా జయించవచ్చు. సూపర్ సూపర్. రత్నాల గురించి మీరు చెప్తారు. రాళ్ళు పెట్టుకుంటే రాతలు మారవు అని అంటారు కదా. మరి నవరత్నాలు ఏంటి, వీటికి ఇంత ఈవెన్ విష్ణుమూర్తి వక్షస్థలం మీద కూడా పచ్చ ఉంటుంది. అంటే రత్నాలకు అంత విలువ ఎప్పటి నుంచో ఉంది కదా. అవును. మరి ఏంటి మీరు రాళ్ళను కొట్టిపారేస్తున్నారు? కొట్టిపారేయట్లేదు, ఉమ్. రాళ్ళు విలువైనవే, ఉమ్. అవి పనిచేస్తాయి. ఓకే. కాకపోతే ఇక్కడ అవే మార్చేస్తాయి అనే భ్రమలో ఉంటున్నారు. అవును. ఆ భ్రమ తప్పు. నేనేమంటున్నానంటే, ఓకే. రాళ్ళు అనేది సపోర్ట్, నాట్ సొల్యూషన్. ఓకే. రాళ్ళు సహకారం చేస్తాయి, మీకు సమస్యని అవే పరిష్కారం చెయ్యు. పరిష్కారాన్ని తీసుకురావు. ఆ, ఓకే. ఓకే. ఇది అర్థం చేసుకోమంటున్నా. రైట్. ప్రతిదీ కూడా మూర్ఖత్వంతో చెయ్యొద్దు, అర్థం చేసుకొని చెయ్యండి అంటున్నా. ఓకే. అసలు ఇప్పుడు మన దగ్గర ఉన్న 99% మందికి ఏ రాళ్ళు చెప్పాలో కూడా తెలియకుండా చెప్తున్నారు. ఓకే. ఏ రాళ్ళు ఇప్పుడు మీకు ఇందాక ఇప్పుడు మీకు ఏదైనా ఎవరికైనా ఏదైనా రోగం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అవును. మందులు ఇస్తారు, వాళ్ళు వేసుకుంటే టయానికి అది తగ్గుతుంది. అలా అని చెప్పి ఫ్యూచర్లో ఎప్పుడు రాదని కాదు కదా. మళ్ళీ కరెక్ట్. వాళ్ళు తినే పదార్థాలు బట్టో, వాళ్ళు నిద్రపోయే దాన్ని బట్టో, వీటిలన్నిటి బట్టి ఉండాలి. అవును. టాబ్లెట్లు ఇచ్చే పద్ధతి ఉన్నా దాన్ని మళ్ళీ మిగతా సిస్టంలో ప్రాపర్గా అవ్వకపోతే కూడా ఆ మెడిసిన్స్ పనిచేయవు కదా. అంతే కదా. సో రాళ్ళు అనేది జస్ట్ కొంచెం సహకారం మాత్రమే. ఓకే. అది మన దగ్గర ఇక్కడ మిస్గైడెన్స్ జరుగుతుంది. అది అర్థం చేసుకోమంటున్నాను. వాటి పేరు మీద వేల కోట్ల లక్షల కోట్ల అది అవును. నడుస్తుంది వ్యాపారం. అవును. ఇప్పుడు మనం ధర్మాన్ని నమ్ముకొని శాస్త్రాన్ని చేస్తున్నాం. అవును. ఎవరు మోసపోవద్దు అంటున్నాను. నేను అమ్మే వాళ్ళని అమ్మొద్దు అంట్లా, కొనే వాళ్ళని కొనొద్దు అంట్లా, Okay. చెప్పే వాళ్ళని చెప్పొద్దు అంట్లా. చెప్పేవాళ్ళు శాస్త్రబద్ధంగా నిజాయితీగా ధర్మంగా చెప్పండి. చెప్పండి. ఏ రాయి ఖచ్చితమో పెట్టుకునే అర్హత ఉంటుందో అది పెట్టుకోండి. పెట్టుకోండి. అమ్మే వాళ్ళు కూడా నిజమైన రత్నాల్ని మంచిగా అమ్మండి, ఎక్కువ ఎక్కువ డబ్బులు సంపాదించకండి. ఉమ్. పెట్టుకునే వాళ్ళు కూడా వీటికి భయపడి పెట్టుకోమాకండి, తెలిసి జ్ఞానంతో పెట్టుకోండి. రైట్. అప్పుడు ఇంకా మంచిగా ఉంటది. ఓకే. అంతే, పెట్టేసుకోగానే మారలేదు అని చెప్పి అవును. ఆ బాధపడి మళ్ళీ దాన్ని తీసి పడేసి ఎందుకు సమయాన్ని డబ్బుని వృధా చేసుకోవాలి. సో కొంత జ్ఞానం తెలుసు ఎరకతో చేస్తే ఫలితాన్ని వస్తాయి. ప్రతిదీ ప్రశ్నించుకోమంటున్నా. రైట్. ఎదుటి వాళ్ళు భయపెడితే భయభ్రాంతులతో చెయ్యొద్దు, అవగాహనతో చెయ్యండి. కానీ మేడం ఇప్పుడు చుట్టూ 90% మంది నకిలీలే ఉన్నారు. ఒక నకిలీ దగ్గర నుంచి ఇంకో నకిలీ దగ్గర పోతున్నట్టుంది పరిస్థితి తప్ప అవును. ఎట్లా వీటిని కనుక్కోవడం? ఒరిజినల్ జాతి రత్నాలని ఇప్పుడు నేపాల్ రత్నాలు అంటారు, ఇంకేదో రత్నాలు అంటారు. అది ఏది నిజమో ఏది అబద్ధమో అసలు తెలియని పరిస్థితి. అందుకే దాని అవసరం అంత లేదు అనేది గ్రహిస్తే రైట్. ఇంతమంది దగ్గర తిరగాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. ఓకే. అందుకే అంటుంది, ఉమ్. రత్నాల వల్ల తలరాతలు మారవు, మారవు. కానీ కొంత సపోర్ట్ ఉంటది. అది అవసరమైనప్పుడు దాని యోగం ఉన్నప్పుడు అదే తీసుకెళ్తది. ఓకే. మీరు అన్నారు కదా, ఈ నకిలీల దగ్గరికి తిరగటం కూడా వాళ్ళకున్న చెడు కర్మనే. అంతేనా? ఆ, ఓకే.
మంచి కర్మ, మంచి యోగం ఉండాలి అంటే మంచి జ్యోతిష్కుల దగ్గరికెళ్ళాలి. హ్మ్. నేనిచ్చే పబ్లిక్ స్టేట్‌మెంట్ నా దగ్గరికి యోగం లేకుండా రాలేరు. ఓకే. అవును. ఆ అవును. గ్రహాలు మాత్రమే తలుచుకుంటేనే నా దగ్గరికి రాగలవు. హ్మ్. ఎందుకు డబ్బులుండి నా దగ్గర అపాయింట్‌మెంట్లు అవ్వనోళ్ళు చాలా మందుంటారు. హ్మ్. నేనేం ఆపను. ఓకే. టైం రావాలి. ఎప్పుడు ఓకే. కూడా మీరు ఇప్పుడు ఉన్న జనాభాలో ఎవరైతే మనకి జ్యోతిష్యులున్నారో, అవును. నేనే ఓపెన్ స్టేట్‌మెంట్ 99 అవును. మంది నకిలీలే నకిలీ అని అని చెప్తున్నా నేను. అవును. 1% ఉన్నారు. అవును. ఇన్ని కోట్ల మంది 1% ఎప్పుడు రీచ్ ఇప్పుడు అవ్వాలి? మీరు నకిలీ కాదని ఎలాగ అనుకోవాలి మేడం? అంటే మీరు గూడా నకిలీ అని అవును. నాకు అనిపించిందనుకో. అవును. ఎలా తెలుసుకోవాలి మీరు నకిలీ కాదని? ప్రశ్నించండి నన్ను గూడా. ఓహ్! ఓకే. నన్ను గూడా ఒకసారి మీ ప్రశ్నించండి. దగ్గరకొస్తే గాని తెలీదు. అది. హ్మ్. నా దగ్గరికొస్తే అసలు ఫస్ట్ నా నా ఓపెన్ స్టేట్‌మెంటే నా వీడియో మన ఛానెల్‌లో అవును. గాని ఎక్కడన్నా అవును. నా అవును. ఓపెన్ స్టేట్‌మెంట్ ఏంటంటే నేను మీ తలరాతలు మార్చను. ఆ! నేను మార్గం చూపిస్తా. నడవాల్సింది మీరే. ఓకే. మీ జాతకంలో మీ కర్మేంటి? ఏ గ్రహాలు చెడుగా ఉన్నాయి? మీరేం చేసుకోవాలని చెప్పడానికి నేను. ఓకే. నేనొక ఓకే. వైద్యురాలిని. రైట్. రైట్. రోగాన్ని తీసేసే మాంత్రికురాలిని కాదు నేను. ఓకే. నేను ఒక మార్గం చూపిస్తా. మీకు మార్గం చూపించేవాళ్ళు ఎవరున్నారిక్కడ? ఓకే. ఒక గురువుని, ఒక మెంటార్‌ని, రైట్. ఒక డాక్టర్‌ని. కరెక్ట్. నేనే గాదు. ఈ ప్రపంచంలో ఉన్న ఏ జ్యోతిష్కులు మీ తలరాతలు మార్చలేరు. మార్చలే. మేము తలరాతలు చెప్పటానికి చెప్తాం. చదువుకున్నాం. చదివి చెప్తాం. నాన్న నీ పుస్తకంలో ఇదుంది అంతే. చూసుకో. అంతే. అంతే. రైట్. సూపర్. అయితే మ్యామ్ చాలా మందిలో ఒక డౌట్ ఉంటది. ఈ చిన్న అమ్మాయిలాగుంది ఈమేం చెప్తది మాకు? ఇది నిజంగా అంటే ఏం చేసింది ఈమె? ఊరికే ఏదో గురువు దగ్గర శుశ్రూష చేసి ఏదో 4 ముక్కలు నేర్చుకొని చెప్తుందేమో అని సందేహం ఉండే వాళ్ళకి మీరిచ్చే ఆన్సర్ ఏంటి? ఫస్ట్ అయితే మీకే ఉండుంటది. లేదు. 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 నాకేం లేదు. నాకు ఎందుకంటే నా మిత్రులు చాలా పెద్ద పెద్ద వాళ్ళు సిఫారసు చేశారు. ఏంటనుకుంటున్నారు ఆ మేడము అసలు ఆమె అపాయింట్‌మెంటే దొరకదు అని అట్లా నన్ను ఊదరగొట్టారు. కాబట్టి నాకు ఆ డౌటేం లేదు. మా ప్రేక్షకుల కోసం. లేదు మరి చిన్న వయసేం కాదు నాకు. ఓకే. రీజనబుల్ గానే ఉంది. అచ్చా! ఓకే. చెప్పకండిలెండి. రీజనబుల్ గానే ఉంది. మరి ఓకే. అంత చిన్న వయసేం కాదు. రైట్. మేబీ కొంచెం తొందరగానే స్టార్ట్ చేసుండొచ్చు ఈ ప్రయాణం. అచ్చా! ఎందుకంటే నేను మొత్తం వయసయిపోయిన తర్వాత అవును. కదలకుండా కూర్చున్నప్పుడు ఎక్కువ నేను సేవ చేయలేను కాబట్టి కరెక్ట్. నా శరీరంలో ఓపిక ఉన్నప్పుడే మొదలు పెడదాం సేవ చేయటం అనేది వండర్‌ఫుల్. నా ఆ! ధ్యేయం. అండ్ ఇంకొకటి జ్ఞానానికి వయసుకి సంబంధం లేదు. ఓకే. అంటే అంటే మీరు అభ్యసించిన ఆ! విద్యలేంటి? అదే చెప్తున్నా. యాహ్! నేను చిన్నప్పటి నుంచే ఈ జ్యోతిష్యం మీద అన్వేషణ అనేది చిన్నప్పటి నుంచి ఉంది. ఊర్లో ఓహ్! ఉన్నప్పుడు ఊహ తెలిసినప్పటి నుంచే. అబ్బా! ఆ! మన కోయ అంటే మీ జ్యోతిష్కులు కుటుంబంలో ఉందా ఏమన్నా? అస్సలు లేదండి. లేదు. అసలు నా కుటుంబంలో ఏదంటారు కదా! రాంగ్ అదే. పడతారంటారు కదా! ఆ! ఆ! అలాగనమాట. అసలు అచ్చా! నేను కంప్లీట్‌గా డిఫరెంట్ అనమాట. ఓకే. ఏదో అంటే రుణానుబంధం ప్రకారం అదేలెండి. పడతాం ఆ! తప్ప చిన్నప్పుడే కోయ సిద్ధాంతులు వాళ్ళుంటారు కదా! కోయలు అవును. అవును. చెప్పేవాళ్ళు, అవును. కోయదొరలు. సోది చెప్పేవాళ్ళు, అవును. ఒంటి మీదకొచ్చి చెప్పేవాళ్ళు, అవును. చిలక జ్యోతిష్యులు, పాము చెయ్యి చూసి పామిస్ట్ చెప్పేవాళ్ళు, అవును. ఇంకా మొఖం చూసి చెప్పేవాళ్ళు, అవును. మాయగాళ్ళు, మంత్రగాళ్ళు ఇట్లాంటోళ్ళందరిని చూస్తున్నప్పుడల్లా ఆ! నాకు ఎప్పుడు క్యూరియాసిటీ ఉండదు నాకు. ఓకే. ఏ విషయంలో నాకు క్యూరియాసిటీ ఉండదు. కానీ అచ్చా! దీంట్లో చిన్నప్పటి నుంచి మొదలైంది. ఓకే. అసలేంటి వీళ్ళెలా చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారు? ఇన్ని రకాలు ఎందుకున్నాయి? ఇన్ని రకాలుగా ఎందుకు చెప్తున్నారు? పోనీ వేదిక్ యాస్ట్రాలజీ జ్యోతిష్యం అంటున్నారు కదా! హ్మ్. ఏది డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తీసుకొని. అవును. దీన్ని ఇన్ని రకాలుగా ఎందుకు చెప్తున్నారు? ఓకే. ఒక్కొక్కళ్ళ దగ్గరికెళ్తే ఒక్కొక్కలాగా చెప్తున్నారు. అవును. ఇప్పుడు మనం చదువుకున్నాం. ఇప్పుడు న్యూటన్ లా అని మీరు అడగండి ప్రపంచంలో ఎవరైనా ఒకటే ఒకటే చెప్తారు. చెప్తారు. మరి అవును. జ్యోతిష్యం ఎందుకు ఇలా చెప్తున్నారు? కరెక్ట్. అనే ఇంట్రెస్ట్ నుంచి అసలు ఇదేంటో చదివితే పోలా అని అనుకున్నాను ఫస్టు. ఓకే. అనుకుని పుస్తకాలు తీసుకున్నా. మామూలు పుస్తకాలు ఆ! తీసుకున్నా. తీసుకొని చదివితే అసలు మనకెక్కల. ఆ గణాంకాలేందో, ఆ గణితాలేందో, ఈ సైన్స్ ఏందో, ఇవేందో నాకర్థం గాల. హ్మ్. ఫస్ట్ రాసినోళ్ళకి దండం పెట్టుకొని పక్కన పెట్టేశా. ఆ! మనకర్థమయ్యేది కాదులే అని వదిలేసిన. దాని తర్వాత నాకు కొన్ని సార్లు కలలొచ్చేవి. మా ఫ్రెండ్స్‌కి చెప్తే హెల్యూసినేషన్ స్టేజ్ 1, 2, 3 అని మా వాళ్ళు ముందుంటారు. అంతే నాకెంత గదా! జ్ఞానం ఉన్నా అవును. ఈరోజు వాళ్ళెప్పుడు కూడా హాస్యాస్పదంగానే అంతే గదా! ఉంటారు. అవును. అని చెప్తుంటే బట్ వన్ డే ఐ సెన్స్డ్ ఇట్. ఇది ఇది కల కాదు ఓకే. అనే అంత సెన్స్ అంటే నాకు అంత సెన్స్ తెలిసిందనమాట. ఓహోహో! అంటే ఒక మనిషి చెవి దగ్గరికొచ్చి చెప్తుంటే రియల్ లైఫ్‌లో ఎట్లా ఉంటదో అంత సెన్స్ తెలిసింది. అబ్బా! భయం అనిపిచ్చేది. సో, ఎవరికైనా చెప్తే ఇదే అంతే హెల్యూసినేషన్ గదా! నేనైనా అంతే అంటానులే. నన్నడిగితే కర్ణపిశాచి అని అనుకునేవాడిని. నాకసలు కలలు రావు. ఆ! వచ్చినా నాకు గుర్తుండవు. ఓకే. సో, కాబట్టి నేను నాకొచ్చే ఆటిలో అంత తేలిగ్గా తీసి పడేయననమాట. ఓకే. అవి ఇట్లా అలా వస్తుంటే సరే అని మళ్ళీ తీసా ఆ పుస్తకాల్ని. మళ్ళీ అర్థం కాల. మళ్ళీ పక్కన పడేసి మీకొక నమస్కారం. ప్లీజ్ నన్నొదిలేయండి. నేనొక యావరేజ్ స్టూడెంట్‌ని, బ్యాక్ బెంచర్‌ని. ఆహా! మనకొద్దు ఇవన్నీ. ఏదో చదువుకుంటే ఇట్లా వచ్చినానని జెప్పేసేసి వదిలేసినా కూడా వదిలిపెట్టలా. దే యూజ్డ్ టు హాంట్ మీ ఎవ్రీ నైట్ ఇంగ. ఆ! బట్ ఒక్కసారి ఎప్పుడైతే నాకు కలిగిన ఒక అద్భుతం.
ఏదైతే 2 గ్రహాలు, ఆ 2 గ్రహాలు పేర్లతో సహా నాకు సెన్సేషన్ అయిందో, ఉమ్, దెన్ ఐఎమ్ సీరియస్. అప్పుడు నేను దాన్ని హాస్యంగా కాకుండా అప్పుడు కొంచెం ఓకే నిజాయితీగా, శ్రద్ధగా ఓపెన్ చేశా శాస్త్రం. ఓకే ఓపెన్ చేశాక ఫస్ట్ దాంట్లో రూల్స్ చదివా. మళ్ళీ మూసి పక్కన పెట్టి ఆ రూల్స్ అన్ని పాటించాకే తెరుద్దామని చెప్పి అన్ని దాంట్లో ఉన్న చెక్ లిస్ట్లో ఒక్కొక్కటి పాటించి ఓ, మళ్ళీ తీసి చదివి, ఇది కాకుండా మళ్ళీ కాలేజ్ డిగ్రీ చదువుకుంటూ నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళందరూ జాతకాలు తీసి నేను చదివేది కరెక్టా కాదా ఆ, ఆ, అని ఆ. ప్రయోగం. అంటే అసలు ఫస్ట్ నా ఇంట్రెస్ట్ అది కదా, కరెక్ట్ అంతే సబ్జెక్ట్ కదా, అవును. కరెక్టా కాదా అని తెలుసుకునే అన్వేషణలో నా జ్యోతిష్కం మొత్తం చదివేసాను అనమాట. కానీ ప్రాక్టీస్ చేయాలని అనుకోలే. ఉమ్, ఎగతాళి చేస్తారు మా అదే వాళ్ళు, కదా, అవును. బయట అందరిని అంతే కదా, ఎగతాళి అవును. చేస్తారు కదా, అవును. ఎగతాళి చేస్తారు, చేయొద్దు అనుకున్నా. ఏదైతే మా ఫ్రెండ్స్ చెప్పించుకోవటం, దాని తర్వాత రిఫరెన్స్లు రావటం, అది స్లోగా అలా ప్రొఫెషన్ వ్యాపించింది. అయిపోయింది. సో ఫిజికల్ గా గురువు లేరు. నేనే ఓకే. అసలు 100 మంది జ్యోతిష్కులతో మాట్లాడుంటా, 100 మంది జ్యోతిష్కుల దగ్గర బాబా. చెప్పించుకొని వాళ్ళని ఎప్పుడు బుర్ర తింటూ ఉంటుంటా. అంటే నేను నేర్చుకుంటున్నానని కూడా వాళ్ళకి తెలీదు. ఆ, నేను జ్యోతిష్కం చెప్పించుకోవడానికి ఒక వచ్చిన అమ్మాయి అచ్చా. అనుకునేవాళ్ళు. ఓకే కానీ వీళ్ళల్లో నాకు బాగా రాఘవ్ గారని, ఆయన చాలా ప్రాక్టికల్ జ్యోతిష్యులు నేను ఓకే. చూసిన జర్నీ మొత్తంలో. ఓకే అంటే గ్రహాలని ప్రాపర్గా అధ్యయనం చేసి ఇలా పూజలు ఇలాంటివన్నీ ఎక్కడుంటారు? చెప్పరు. అప్పుడు కుక్కట్పల్లిలో ఉండేవాళ్ళు, అచ్చచ్చా, తర్వాత రాఘవ్. చానాళ్ళు అయిపోయింది ఓకే మాట్లాడి. ఓకే. ఆ, వెరీ నైస్ పర్సనాలిటీ. ఓకే. ఆయన వాస్తు జ్యోతిష్యం 2. ఉమ్, ఆయన దగ్గర కూడా చాలా మాట్లాడుతూ అలా, అంటే ఎదుటోళ్ళకి తెలియకుండానే వాళ్ళ దగ్గర జ్ఞానాన్ని తీసేసుకుంటూ ఉండేదాన్ని. అలాగా నిజంగా ఒరిజినల్గా నేను అంటే ఎవరినో మభ్య పెడతానుకో, మాయ పెడతానుకో రైట్. చెప్పను నేను. సో నాకైన పిహెచ్డి అనుభవం. లాంటివి ఏమైనా చేశారా జ్యోతిష్యంలో? పిహెచ్డి చేసా, డాక్టరేట్ కూడా నాకు ఆస్ట్రాలజీలోనే వచ్చింది. ఓ వావ్. సో జెన్యున్ గా సో యు ఆర్ చదువుకున్నా. వెరీ క్వాలిఫైడ్. ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ లండన్. మన భాషలో చెప్పాలంటే అవును. వెరీ గుడ్. ఓకే సూపర్. సో ఐ థింక్ టెన్షన్ లేదు మాకు. లేదు. నేను శాస్త్రానికి కట్టుబడి ఉంటా. రైట్ సూపర్. సో అబద్ధాలు గాని అవి గాని మీరు కొన్ని కోట్లు ఇచ్చినా చెప్పను. భయపెట్టడాలు అసలు నేను భయపెట్టను. అచ్చా అంటే కాదు, ఏ ఏంటి కష్టంగా ఉంది ఇట్లా అట్లా ఏం లేదు. లేదు. అసలు శాస్త్రం పరంగా అసలు చెప్పకూడదు. ఓకే చాలా విషయాలు చెప్పకూడదు, ఓకే. భయపెట్టకూడదు. మేము ఓకే. చెప్పకూడదు కొన్ని ఓ. విషయాలు. ఇప్పుడు బయట చాలా చెప్పే ఆ రోగాలు కానీ, చావులు కానీ, ఇవన్నీ కూడా అసలు చెప్పకూడదు. జాగ్రత్తలు చెప్తాము. ఆ అచ్చా. పీరియడ్లో జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం వరకే మన బాధ్యత. అచ్చా, అచ్చా. ఆ గ్రహానికి సంబంధించి వాళ్ళు ఏం చేసుకోవాలో గ్రహాలు నన్ను నియమించాయి. ఇదైతే ఓకే. ఖచ్చితంగా నేను చెప్పగలను. ఆ, గ్రహాలు నన్ను నియమించాయి వాళ్ళకి సంబంధించిన సేవ చేయడానికి. అంటే వాళ్ళకి సంబంధించిన జ్ఞానాన్ని నలుగురికి పంచడానికి మాత్రమే నియమించాయి. అందుకే మీరు జ్యోతిష్కులని దానికి పేరు పెట్టుకోండి, కానీ అదేలే నా పని వాళ్ళకి సేవ చేయటం వరకే. గ్రహాలకు సేవ చేయడం. ఓకే. తప్పించాలి అనుకున్నానా అవి నాకు ఇస్తా ఉంటాయి. మిమ్మల్ని తప్పిస్తాయి. ఆల్రెడీ ఇచ్చేసి అవి కూడా వార్నింగ్లు అయిపోయినాయి. అంటే నేను కొంచెం కైండ్ అండి. అదేలేండి. కొన్ని తప్పిస్తానికి నేను ప్రయత్నించిన సందర్భాలు వచ్చినాయి. ఓ అప్పుడు నన్ను ఒకసారి పనిష్ చేసింది కొంచెం. అంటే నన్ను కాదు, అదేలే. నాకు కొంచెం స్ట్రెయిన్ అయ్యేలాగా పనిష్మెంట్ ఇచ్చింది. ఆ తర్వాత ఏంటి అన్నప్పుడు అవే సందేశం ఇచ్చాయి. వాళ్ళు చేసుకున్న కర్మానుసారం మేము అలాగా ఉన్నాం. వాళ్ళకి జ్ఞానం ఇవ్వు, మార్గం చూపించు, కానీ తప్పించాలని ఇప్పుడు ప్రయత్నించకూడదు. మరి పూజలన్నీ అవే కదా, పరిహారాలు పూజలన్నీ తప్పించేవే కదా. ఎవరు చెప్పారు? ఎవరన్నా గుండె మీద చేసుకొని చెప్పమనండి, ఈ పూజ చేసుకుంటే ఇందులోంచి పూర్తిగా తప్పించుకున్నామని. అంటే నాకేం చెప్తారంటే ఆ, తల మీద పడాల్సింది కాలి బొట్ల వేళ్ళ మీద పడుతుంది. సో అట్లా చిన్నగా జరిగేదాంతో నీ కర్మ పోతుంది అని చెప్తారు. అట్లా కాదా? కన్వీనియంట్ కదా, అది వ్యాపారం, అలాగే చెప్తారు కదా. ఓకే ఇప్పుడు రియల్ ఎస్టేట్ మాది వ్యాపారం. ఓకే. ఏమని చెప్తాం మాది అమ్మేటప్పుడు? మాది అద్భుతమనే చెప్తాం. అద్భుతం అసలు. జ్యోతిష్కం కూడా వ్యాపారం, మీరు అర్థం చేసుకోవాలి. అది ఎవరికి అర్థం కావట్లా. జ్యోతిష్కం అనేది ఒక వృత్తి, అవును. ఒక వ్యాపారం. నేను అవును. వృత్తిలాగా చూసుకుంటున్నా, కొంతమంది వ్యాపారంలాగా చూసుకుంటారు. ఓకే. వాళ్ళు ఎలా డబ్బు వాళ్ళు కూడా వాళ్ళే తప్పట్ను, మనుషులు అలా ఉన్నారు. అదేలేండి. అవును. మంచిగా ఇప్పుడు నేను చెప్తున్నాగా, నేను మంచిగా ఇది చేసుకో అంటే నన్ను 10 మంది నమ్మొచ్చు, అలా చెప్తే 1000 మంది నమ్ముతారు. ఉమ్, సో వాళ్ళకు అనుగుణంగా వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి అనుగుణంగా వాళ్ళు ఉన్నారు. అంతే. కానీ ఈ పూజల వల్ల ఇది తప్పించలేము. మేబీ ఇంటెన్సిటీ కొంచెం తగ్గొచ్చు. ఓకే. ఒక ధైర్యం ఉంటది కదా, మానసిక ధైర్యం, అవును అది ఇంపార్టెంట్. ఈ పూజ చేయించుకున్నా కాబట్టి నాకేం అవ్వదు అనుకుంటారు కదా, అవునవును. ఆ ధైర్యం బలం అది మామూలుగా తెచ్చుకోమంటున్నా. రైట్. దీని అవసరం ఇంత ఖర్చు పెట్టిన అవసరంలా. అవసరం ఎవరి కాళ్ళు మంత్ర సాధన చేసి దైవంతో ఫ్రెండ్షిప్ చేస్తే కూడా వస్తుంది. వచ్చేస్తుంది. ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. సూపర్ సూపర్. ఇంకొకటి, స్వర్గం నరకం ఎక్కడో లేవు, ఈ భూమి మీదే ఉంటాయి. ఇప్పుడు మనం చేసేవే స్వర్గ నరకాలకు అని చెప్తుంటారు కదా. అవును. అంటే ఏంటి అంటే మన ఇప్పుడు పోయిన జన్మ నుంచి తెచ్చుకున్న కర్మలను ఈ బాధల రూపంలో, సంతోషం రూపంలో అనుభవిస్తున్నట్ట. అవును. ఇప్పుడు ఈ కర్మ సిస్టమ్ ఉందని చెప్పాను కదా, అవును ఇందులో మంచి చేస్తేనేమో మనకి గిఫ్ట్స్ వస్తాయి, అవును బ్యాడ్ చేస్తే పనిష్మెంట్స్ వస్తాయి. అవును.
సో ఈ స్వర్గం నరకం అనేది వెకేషన్ లాగా మధ్య మధ్యలో మనకు వచ్చే రివార్డ్స్ లాగా. ఓకే. మనకి ఎక్కువ ఎక్కువ బ్యాడ్ ఉంది, వెరీ వెరీ బ్యాడ్ ఉంది అంటే అవును. ఒక పనిష్మెంట్. ఇప్పుడు చాలా మంది ఇక్కడ తప్పు చేస్తే జైలుకి ఎట్లా వెళ్తారో అలాగా నరకం అనేది. జైలు నరకమే కదా, ఏదైనా సుఖం ఓకే. అంతే కదా! అవును. ఇక్కడే ఉండొచ్చు, భూలోకంలోనే అనుభవిస్తుండొచ్చు. మన శాస్త్రంలో వేరే లోకాల కింద చెప్పారు నరకం హ్మ్. స్వర్గం అనేది. కానీ అవి ఎక్కడో లేవు. ఇక్కడే ఉంటాయి. ఓహ్! సో అలాగా వెకేషన్ వెళ్ళొస్తున్నాం, స్వర్గమేగా. ఆ! ఇప్పుడు మాల్దీవ్స్ వెళ్ళారు మీరు, అచ్చచ్చా! అబ్బాయిలు మాల్దీవ్స్ వెళ్తే, గోవా వెళ్తే, బ్యాంకాక్ వెళ్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. సూపర్ అసలు. అదే స్వర్గం అవును. కదా. ఆ! రంభా ఊర్వశులు అందరూ ఇక్కడే చూసేస్తారు అక్కడే మీరు. చూసేస్తారు. సో అవును. ఇలాగే ఓకే. ప్రాక్టికల్ గా ఉండమంటున్నా నేను. ఓకే, రైట్. వేరే రైట్. లోకాలు ఉంటే ఓకే ఉండని, అవి ఎట్లాగో మనకు గుర్తుండవు. అవును. ఇక్కడైతే గుర్తుంటున్నాయి కదా. ఈ అవును. జన్మకైతే ఈ ఇదైతే మనకు కరెక్ట్. ఉందో కరెక్ట్. అవును. ఈ డేటా అంతా గుర్తుంటుంది కాబట్టి అవును. అవన్నీ రివార్డ్స్ ప్రోగ్రామ్. ఓకే. అవి అనుభవించినంత మాత్రాన మనకి క్యాన్సిలేషన్ జరగదు. ఆ! అవి జస్ట్ మనకి మధ్యలో చేసే మనకి కొన్ని కోర్సెస్ లాగానే. ఓకే. కాబట్టి మనం ఎలా ఉండాలి అనేది మాక్సిమం మన చేతుల్లో ఉంటుంది. హ్మ్. అంత చెప్పినంత సులువు కాదు, కానీ అలానే అసాధ్యం అయితే కూడా అవ్వదు. కాదు. ఓకే. ప్రాక్టీస్ చేయాలి, ఏదైనా ప్రాక్టీస్. ఇప్పుడు కరెక్ట్. సంగీతం కరెక్ట్. అండి, ఫస్ట్ రోజు ఎవరు గానాలు పాడేరు కదా. అంతే కదా! సరిగమల దగ్గర నుంచి శృతులు లయలు నేర్చుకొని ఎంతో ప్రాక్టీస్ చేసి అంతే. కొన్ని ఎందుకంటే సంవత్సరాలు. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఫస్ట్ పాడడానికి వెళ్తే పో అని పంపించేశారంట. ఉమ్, సో కానీ చదువుకున్నారుగా, ఎంతో హ్మ్. చదువుకున్నాయి, అవును. ప్రాక్టీస్ చేస్తే పాడారు కదా. చెస్. అలాగే మనం కూడా ప్రతి విషయంని కూడా మనం కూడా బాగా అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని, అంగీకరించి అనుసరిస్తే సాధించవచ్చు. హ్మ్. ఏది కష్టం కాదు ఈ ప్రపంచంలో. ఓకే. మనిషి సాధించలేనిది ఏముండదండి. ఏముంటదండి. అవును. కరెక్టే కదా! రైట్ మ్యామ్. ఈ రాశులు, ఈ నక్షత్రాలు ఇవన్నీ అయితే ఉంటాయో వీటి ఆధారంగానే చెప్తుంటారు కదా! ఒక మనిషి ఏంటి? ఒక మనిషి ఏంటి అని. నిజంగా ఒక మనిషి క్యారెక్టర్‌ని ఈ రాశులు, నక్షత్రాలు నిర్ణయిస్తాయా? 100% కాదండి. ఆ! కొన్ని వస్తాయి దాంట్లోంచి. అచ్చా! కానీ ఆ వచ్చేవి కూడా గ్రహాలు కూర్చున్న దాన్ని బట్టి వస్తాయి. అచ్చా! మొత్తం గ్రహాల వల్లేనండి. ఓకే. రాసులు అనే సబ్జెక్టు వేదిక శాస్త్రంలో ఉన్నట్టు నేనైతే చదువుకోలేదు. అవునా? ఆ! ఓకే. వాళ్ళు చెప్పేవాళ్ళు నేనేం కించపరచను గానీ, ఆ! అది కూడా మరి రాశి ఫలాలు సింహరాశిలో ఎంతమంది ఉండొచ్చు? కొన్ని లక్షల కోట్ల మంది ఉంటారు. అందరికి ఒకేలా ఉంటదా జీవితం? ఉండదు. మరి ఎలాగ ఆ! నమ్ముతారు? మళ్ళా దానికి వీళ్ళేం చెప్తారు? నక్షత్రం అంటారు. సరే, ఒక్క నక్షత్రంలో ఎంతమంది ఉండొచ్చు ఇప్పటిలాగే లక్షల మంది ఉంటారు. కదా. అవును. మరి నక్షత్రాలు, రాసులు బట్టి జీవితాలు ఎందుకుంటాయి అసలకి? హ్మ్. కొన్ని గుణగణాలు వస్తాయి, అవును. కామన్ కొన్ని ఉంటాయి. కొన్ని ఉంటాయి. అది కూడా ఆ గ్రహం ఎక్కడ కూర్చున్నారు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. హ్మ్. ఇప్పుడు సింహరాశి అంటే ఆ సింహ అనే హౌస్ లో, సింహం అనే హౌస్ ఎవరిది? అవును. ఓనరు సన్నుది. అవును. దాంట్లో చంద్రుడు కూర్చోవటం వల్ల అది సింహరాశి మనకు వచ్చింది. హ్మ్. ఈ చంద్రుడు అసలు ఏంటి అధిపతి అనేది ముఖ్యం. ఓకే. ఈ సూర్యుడు ఎక్కడ కూర్చున్నాడు అనేది ముఖ్యం. ఓకే. ఈ చంద్రుడు ఆ 3 నక్షత్రాల్లో ఎవరి నక్షత్రంలో కూర్చున్నాడు అనేది ఇంపార్టెంట్. అవును. ఆయన సపోజ్గా ఏ కుజుడు నక్షత్రంలో కూర్చున్నాడు అనుకుందాం. ఈ కుజుడు ఎవరితో ఎక్కడ కూర్చున్నాడు అనేది ఇంపార్టెంట్. ఓహ్! ఇన్ని బా! మ్యాట్రిక్స్లతో ఆ! మన శరీరం యొక్క ఏమంటారు అవయవాల దగ్గర నుంచి, ఎత్తు పొడుగు దగ్గర నుంచి, లావు సన్న దగ్గర నుంచి, రంగు రూపం దగ్గర నుంచి, అవును. మొత్తం రూపురేఖల దగ్గర నుంచి, గుణగణాల దగ్గర నుంచి చిత్రీకరించబడింది. ఆ! ఎలాగా ఒక రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా బాగుంటదంటే నమ్మేస్తున్నారు? మన వాళ్ళు ప్రశ్నించరు, ఓకే. ఆలోచించరు. నేనే చెప్తున్నా, ఇప్పుడు అక్కడ దెయ్యం ఉందంట, మీరు వెంటనే భయభ్రాంతులు అయిపోకూడరు కదా. అవును. కొంచెం అన్నా చూసి అవును. ఆలోచించాలి కదా. ఆ! ఇది కూడా ఆ! అంతే. ఇది అసలు దీనికి అసలు సబ్జెక్టే అవసరం లేదన్న. ఆ! 12 గళ్ళు, మొత్తం రాసులు 12 రాసులు. ఎన్ని కోట్ల జనాభా ఉన్నారు. అసలు ఎలాగున్నాయి అందరి జీవితాలు. అదే కదా! సో నేనేమంటున్నానంటే రాశి ఫలాలు వినండి సరదాగా, కానీ సీరియస్‌గా తీసుకోకండి. ఎందుకంటే అది వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు నేను ఆపమన్నా అదే కదా! ఛానల్ వాళ్ళు ఆపరు, అసలు మీకెంత చెప్పేవాళ్ళు ధైర్యం ఆపరు. మీకెంత ధైర్యం ఉండాలి. ఉగాది రోజున స్టూడియోలో కూర్చొని ఉగాది రాశి ఫలాలే శుద్ధ అబద్ధం అంటున్నారు. వాస్తవం అది. నేను రైట్. రైట్. వాస్తవాలే మాట్లాడతా. అవును. ఒకవేళ వాస్తవాలు మాట్లాడకపోయినా అబద్ధాలైతే మాట్లాడను. మాట్లాడరు. సంతోషం. నా బాధ్యత ఏంటి? జ్ఞానాన్ని పంచటం, ఎగ్జాక్ట్‌లీ. అసలు అవగాహన కల్పించటం. జ్యోతిష్యం అంటేనే జ్ఞానం. జ్యోతిష్యం. జ్యోతిష్యం ఈజ్ నాట్ లైఫ్, ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. రైట్. వెరీ గుడ్. సూపర్. అందుకే దాన్ని ఎక్కువ సీరియస్ తీసుకోకండి, అవును. సరదాగా తీసుకోండి అంటున్నాను. తీసుకోండి. ఓకే. మనం చేసే పనులన్నీ చేస్తే ఏం పెద్ద కానీ మనం మ్యామ్ అసలు. అంటే మీరు చూడండి మన పుట్టుక నుంచి మరణం దాకా జ్యోతిష సహాయం, ముహూర్తాల సహాయం లేకుండా ఒక క్షణం కూడా గడపం కదండీ హిందువులం మనం. ముహూర్తాలు పెట్టే సిస్టమ్ అంతా మన దగ్గర రాంగ్. అంతేనా? అదంతా కరెక్ట్ చేయాలి. నేను నా ప్రోగ్రెస్ అదే. దట్ ఈస్ వాట్. నేను బతికున్నంత అచ్చచ్చ. వరకు నా ప్రయత్నం ఏంటంటే ఓకే. ఎలా పూజించాలి, ఓకే. దేవుడిని ఎలా అర్థం చేసుకోవాలి,
మన సనాతన ధర్మం ఏంటి, మన ఓకే. పద్ధతులు ఏంటి, దాని ఓకే. గొప్పతనం ఏంటి, హ్మ్. అసలు ముహూర్తాలు ఏంటి, గ్రహాలు ఏంటి, జ్యోతిష్యం ఏంటి, ఓకే. వీటిలన్నిటి గురించి సరైన అవగాహన కల్పించే ప్రయత్నమే నేను చేస్తా. అచ్చచ్చ! సూపర్. ఎంతవరకు నేను అచీవ్ అవ్వగలనో తెలియదు, మరి ఎంతమంది ఇది నమ్ముతారో తెలియదు. ఇది చెప్తారు మళ్ళీ మంత్రాలు మాత్రం చాలా పవర్‌ఫుల్ అని చెప్తారు మీరే. అవును, మంత్రాలే మంత్రాలతో పవర్ఫుల్. దేవుడిని కూడా లాగేయొచ్చు, డిమాండ్ చేయొచ్చు అంటారు. ఇదేంటి మళ్ళా? మన పురాణాల్లో ఇప్పుడు రాక్షసులు తపస్సు చేశారు. తపస్సు అంటే ఏంటి వాళ్ళు చేసింది? మంత్రం చదవటమే కదా, కూర్చొని ఇలా అవును. మన సినిమాల్లో కూడా చూస్తున్నాం కదా, హ్మ్. మాలలు పట్టుకొని అవును. జపమాలలు పట్టుకొని కూర్చొని అవును. మంత్రమే కదా చేసింది. అవును. మరి వాళ్ళు కొన్ని సంవత్సరాలు చేసి దేవుళ్ళతో వరాలు పొందారు కదా. పొందారు. ఆ, కొంతమంది ఋషులు మనకు తెలుసు, దుర్వాస హ్మ్. మన మహర్షి గాని అందరూ విశ్వామిత్రుడు అందరూ విశ్వామిత్రుడు కూడా అట్లా. దేవుళ్ళే చెప్పించారుగా. ఆ. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పవర్? ఓకే. వాక్శుద్ధి. ఓకే. వాక్శుద్ధి ఎలా వచ్చింది? ధర్మాన్ని మంత్రం. పాటించడం అచ్చా! వల్ల. ఆ! ధర్మాన్ని పాటిస్తూ మంత్ర సాధన చేయాలి. మంత్ర సాధన చేసి నేను ధర్మాన్ని పాటించనంటే బూడిదలో పోసిన పన్నీరే. ఓకే. ఓకే. గాట్ ఇట్. ఆ! ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ కోపాన్ని నియంత్రించుకోలేకపోయారు. ఆ! సో దాని వల్ల కూడా వాళ్ళకి పనిష్మెంట్లు ఉంటాయి. ఓకే. ఒకళ్ళని శపించడం కూడా కర్మకు విరుద్ధమే. ఓకే. మీకు ఆ విషయం తెలుసా? అంత గొప్ప మహర్షులు వాళ్ళ కోపాన్ని ఎప్పుడైతే వాళ్ళు కంట్రోల్‌లో పెట్టుకోలేకపోయారో అది కూడా వాళ్ళకి తప్పే. అంతేగా. ఆ, అవును. కానీ ఇవన్నీ చాలా ఇంటర్‌లింక్స్ ఉంటాయి. కరెక్ట్. ఈయన ఇప్పుడు ట్రిగర్ అవ్వాలి, ఈయన శపించాలి, వీళ్ళకి బర్త్ జరగాలి, దానికి లోక సంబంధించిన కళ్యాణం కర్మ జరగాలి. ఆ! అనుభవించాలి. సో ఇదంతా సిస్టమ్. మంత్ర సాధన చేసి మనం చాలా సాధించుకోవచ్చు అనేది వాస్తవం. ఓకే. సత్యయుగం మనకి మొదటి యుగం. కొన్ని వేల సంవత్సరాలు చేయాల్సి వచ్చేది. దాని తర్వాత మనకి త్రేతాయుగం. అప్పుడు కూడా వందల సంవత్సరాలు చేయాల్సి వచ్చేది. హ్మ్. ద్వాపర యుగం. అప్పుడు కూడా చాలా వందల సంవత్సరాలు చేయాల్సి వచ్చేది. ఆ ద్వాపర యుగంలో మనకి కొత్తగా ఇంట్రడక్షన్ ఏంటంటే యాగాలు, అవును. పూజలు, అవును. అవి బాగా ఎక్కువ మనకి అయింది. కలియుగం యొక్క అద్భుతం ఏంటి అంటే సింపుల్ మంత్ర సాధన ద్వారా వాళ్ళు చేసిన కొన్ని వేల సంవత్సరాలు మనం చాలా తక్కువ టైంలో పొందొచ్చు. ఆ! అదే కలియుగానికి మన ధర్మం రాసుంది వేదాల్లో. అవునా? ఆ, ఓకే. కలియుగంలో ఉన్న ఫెసిలిటీ అది. హ్మ్. ఎందుకు వదులుకోవాలి? అందుకనే నాకు మనుషులకి తెలియజేద్దాము, ఓకే. ఎంతో కొంత మారుద్దామని ప్రయత్నం అనమాట. ఓకే. ఓకే. చాలా మంది పిల్లలు పుట్టగానే అరే! మేనమామ గండంతో పుట్టాడు. అరే! మేనత్త గండంతో పుట్టాడు. వీడికి ఈ పూజలు చేయించాలి. ఆ పూజ జాతకం ఇలా ఉంది. అయ్యో! అయ్యో! అని బాధపడిపోతుంటారు. కొందరేమో 12 ఏళ్ళు వచ్చేంత వరకు జాతకాలు అసలు పనిచేయవు. చూయించొద్దు అని చెప్తారు. దీనిలో ఏది కరెక్ట్ అసలు? 12 ఏళ్ల వరకు జాతకం ఎక్కువ పనిచేయదు అనేది వాస్తవమే. అచ్చా! అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే. అంటే చిన్న వయసు కదా. అవును. ఆరోగ్యానికి సంబంధించి పనిచేస్తాయి. అచ్చచ్చా! ఓకే. మీరు చిన్నప్పుడు చూస్తే చాలా మంది బాలారిష్టాలంటారు. లేదు, ఆ! బాలారిష్టం వేరు. గ్రహాల స్థితిగతులు బట్టి ఆరోగ్యం అనే ఎనిమిదో ఇల్లు, ఏదైతే ఎనిమిదో ఇల్లు ఉంటుందో వాళ్ళకి సంబంధించి హ్మ్. దాంట్లో కొన్ని గ్రహాలు గనక ఉంటే పుట్టినప్పుడే వాళ్ళకి ఇబ్బందులుగా పుట్టటం, పెరిగేటప్పుడు కొంచెం ఇబ్బందిగా పెరగటం, కొన్ని రావటం, ఎక్కువ అచ్చా! జలుబులు జ్వరాలు రావటం మనం చూస్తూనే ఉంటాం కదా పిల్లల్లో. ఎక్కువ మీరు చూస్తే జలుబులు జ్వరాలు మోషన్స్ ఇట్లాంటివి కామన్గా ఉంటాయి. ఇట్లాంటి ఆరోగ్య రీతి సమస్యలు వస్తే తప్ప వేరే ఏముండవు, ఎందుకంటే చిన్నపిల్లలు కదా. కరెక్ట్. సో 12 ఏళ్ల వరకు కూడా గ్రహాలు ఎక్కువ ప్రభావం ఉండదు. ఓకే. అప్పటి వరకు కొంచెం సేఫ్ పీరియడే. హ్మ్. బట్ కానీ అనారోగ్యం, మృత్యు మాత్రం పనిచేస్తాయి. పనిచేస్తాయా? హ్మ్. ఓహ్! ఓకే. అది దాన్ని ఎక్కడా కూడా మనం తప్పించలేం. ఏ వయసు ఓకే. వాళ్ళకైనా పనిచేస్తాయి. ఓకే. మిగతాయి పనిచేయి. ఓకే. ఆ 12 ఏళ్ల వరకు పనిచేసేది ఏంటి అంటే మనం పెరిగే వాతావరణం, మన తల్లిదండ్రులు, మన చుట్టూతా ఉండేవి పనిచేసి దానివల్ల వ్యక్తిత్వం ఏర్పడతా ఉంటది. అవును. అంతే కదా! అవును. తర్వాత దోషాలంటారా? నేను చెప్పినట్లే గ్రహాల వల్ల, ఆట్ల స్థితిగతుల వల్ల కొన్ని దోషాలొస్తాయి. ఓకే. కానీ వీళ్ళేం చేసినా ఏం పోవు. అవునా? ఆ, ఇంటెన్సిటీ తగ్గించుకోవాలి అంటే మంత్ర సాధన మంత్ర చేసుకోవాలి. సాధన చేసుకోవాలి. మంత్రంతోనే మీరు పూజలు చేసుకోవాలి. ఓకే. లేదా మంత్ర సాధన పొంది సిద్ధి పొందినోళ్ళతో పూజలు చేయించుకోవాలి. ఓకే. ఇప్పుడు పూజలు చేసే వాళ్ళందరూ సిద్ధి పొందినోళ్ళు కాదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఓకే. సిద్ధి పొందడం అనేది అంత ఈజీ కాదు. ఈ కాలంలో సిద్ధి పొందడం అంత ఈజీ కాదుగా. ఆ! కంపల్సరీగా ఎంతో సాధన, ఎన్నో విషయాల్లో మనం కంట్రోల్‌గా ఉండి, మనం తినే ఆహార పదార్థాల దగ్గర నుంచి, మన అలవాట్ల నుంచి అవన్నీ అది. ఉండి, భక్తి భయంతో ఉండి, గురువుని ఆరాధిస్తూ, దైవాన్ని ఆరాధిస్తూ హ్మ్. ఇలా చేసుకొని ఎవరైతే సిద్ధి పొందారో వాళ్ళ ద్వారా చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. ఇప్పుడు నేను సూపర్. కూడా చాలా సీరియస్ విషయాలకి నేను చేయను.
ఆ! ఎందుకంటే అవి బ్యాడ్ కర్మ గదా! ఓకే. గ్రహాలు అంత ఈజీగా నాకు పర్మిషన్ ఇవ్వవు. అవునా? సో, మీరు ఏదన్నా చేస్తుంటారా? పూజలు అలాంటివి చాలా చేస్తుంటారా? రేరు. తక్కువ. ఓకే. అసలు చాలా రేరు. ఓకే. చేసుకోవాల్సిందే. నువ్వే చేయనప్పుడు నేనెందుకు జేయాలంట. ఆ! డబ్బులు ఇస్తామన్నా చేయను మా దగ్గర. ఆ! కానీ కొన్ని వాళ్ళు అస్సలు అవ్వదు. పాపం అంటే వాళ్ళ అదే. ఉద్యోగం వల్లో కరెక్ట్. అలా కరెక్ట్. అవ్వనప్పుడు ఏదో పెళ్లి కోసం, ఉద్యోగం కోసం ఏదైనా చిన్న చిన్న వాటిల కోసం సపోర్ట్ కావాలి అంటే అచ్చా! చేస్తాం తప్ప ఒక పూజ అట్లా కూడా చేయము మేము. ఆ! 7 రోజులు, 11 రోజులు, నెల రోజులు. ఓహ్! ఒక్క రోజుకి ఎట్లా అంతేగాని అవుతది? శత్రు వినాశనం ఇట్లాంటివి కావాలంటే చేయరు మీరు. అస్సలు చేయను నేను. వశీకరణ చేయాలి. అస్సలు చేయను నేను. ఎందుకంటే ఈ 2 చాలా పాపులర్. పిల్లలకి ముహూర్తాలు పెట్టమంటారు కదా పుట్టేదానికి. హ్మ్. అది కూడా చేయను నేను. ఎందుకు? విరుద్ధం అది. అచ్చచ్చా! సృష్టి రైట్. విరుద్ధం అది. కరెక్టే కదా! అవును. హ్మ్. సిజేరియన్ కోసం ముహూర్తాలు. అవును. చేస్తారు. కరెక్టే కానీ అండి. ఏం చాలా చేయాలి? బ్యాడ్ అది. చేయలేను నేను. నాకొస్తే నేను డబ్బుల కోసమైతే నేను శాస్త్రాన్ని చదవలేదు. చదవలేదు. చెయ్యట్లేదు. మీకు అవసరం కూడా లేదు. లేదు. మేనమామ దోషాలన్నారు కదా! ఆ! మామూలుగా ఇంతకుముందు మనం పేగు చుట్టుకొని అవును. పుట్టినప్పుడు నూనెలో అలా అవును. చూపించాలనేది వెనకట కొన్ని ఉండేవి ఉండేవి. సిద్ధాంతాలు. అవన్నీ అవును. సైంటిఫిక్‌గా ఉంటాయి దానికి. అచ్చచ్చా! సో, వాటిని ఏం కొట్టిపడేయాల్సిన అవసరం లేదు. ఓకే. అలాని భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. ఇందాక మీరన్నారు కదా! ఇది చూసేవాళ్ళు ఎవరైనా సరే ఒకటే విషయం చెప్తున్నా. హ్మ్. ఎవరేం చెప్పినా ఫస్ట్ భయభ్రాంతులవ్వద్దు. అది. ఆలోచించండి. ప్రశ్నించండి. అది మీ స్థాయిలో ఉండి చిన్న చిన్నదంటే చేయించుకోండి. ఎందుకంటే కంసుడు లాంటోడే ఎంత కథ నడిపాడు కృష్ణుడి కోసం. కృష్ణుడి కోసం. అంటే అది చూసి అది విన్న అందరికి కూడా భయం ఉంటది కదా! ఆ! వామ్మో! ఇదేదో ఆ! ఎఫెక్ట్ ఉందిరా అని. కానీ అట్లా ఏం చేశాడు? తప్పించుకున్నాడా? తప్పించుకోలేదు. అంతే. ఆ! అదే అర్థం చేసుకోమన్నా. ఆ! మనకి చక్కగా చెప్పాయి పురాణాలు. మీరు పురాణాలు మొత్తం చదవండి. ఓకే. చక్కగా చెప్తాయి. ధర్మం ఏంటి? కర్మ ఏంటి? నీతి ఏంటి? నీతి తప్పితే ఏంటి? మొత్తం ఉంటది. అసలు మహాభారతం చదివితే చాలు. అవును. అద్భుతం. నేనైతే అసలు దాంట్లో జీవిస్తున్నట్లే ఉంటది చాలా సార్లు అవునా? నాకు. వావ్! నా పిల్లలకి మేము రోజు ఆ క్యారెక్టర్ గురించి, ఆ క్యారెక్టరిస్టిక్స్ గురించి, దాంట్లోంచి నేర్చుకోవాల్సిన గురించి ఎంతో ఉంటది. వండర్ఫుల్. వీలైతే అది చదవమనైతే అందరికీ చెప్తా నేను. సూపర్. సూపర్. ఇంకోటి వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా అండి. మీ మెడలో రుద్రాక్ష మాలలు గాని, కరుంగాలి మాల గాని, కృష్ణ మాలలు గాని ఏవి కనిపించట్లేదు ఏంటి? అంటే నాకు ఒక వస్తువుల వల్ల నాకు శక్తి ఫస్ట్ అవసరం లేదు. ఓకే. మన ఆలోచనలు మనకి మనమే శక్తి. ఆ! మనం చేసిన సాధన మనకి శక్తి. ఆ! ఇందాక మీకు చెప్పా. రాళ్ళు కానీ, రుద్రాక్షలు కానీ ఇవన్నీ కూడా సపోర్టింగ్ సిస్టమ్. చిన్న సహకరిస్తాయి అంతవరకే. ఓకే. అవి ఎట్లా పడితే అట్లా వేసుకోకూడదు. ఇవండి స్ఫటిక మాలలు ఇది? ఇది స్ఫటిక వచ్చేసరికి కూల్‌గా ఉండటానికి. అచ్చచ్చా! ఆ! ఓకే. కూల్‌గా ఉండాలి అనుకుంటున్నప్పుడు స్ఫటిక వేసుకోండి. ఓకే. నాకు బాడీ ఓవర్ హీట్ అయినప్పుడు స్ఫటికేసుకుంటాను. ఓహ్! సూపర్. కూల్‌గా అచ్చా! ఉండాలి. అంతేగాని మంత్రించింది కాదు. మంత్రించింది కాదు. ఓకే. సో, స్ఫటికం అంటే కొంచెం కూల్ కాబట్టి కొంచెం వేసుకోవచ్చు. రుద్రాక్ష ఓకే. అనేది అందరూ వేసుకోకూడదండి. అవునా? అది కొంచెం ఫైర్ ఎలిమెంట్. ఓకే. ఎనర్జీస్ ఉంటాయి. అచ్చా! వాటికి ఉందా నిజంగా శక్తి ఉంది? మార్చవండి. ఆ! మళ్ళీ క్లారిటీ నా స్టేట్మెంట్ రాసుకోండి. మీరు ఎంత 100,000 మంది వచ్చినా కూడా నేను దీని మీద డిబేట్ కూర్చోగలను. ఆ! రుద్రాక్షలు వేసుకుంటే జీవితాలు మారవు. ఆ! అవి ఏదో మనకి ధైర్యం. అబ్బా! ఇది వేసుకున్న దగ్గర నుంచి బాగుంది అనుకుంటారా? ఆ! అది ధైర్యం. అది చాలు. అలా ఆలోచించుకుంటూ వేసుకోండి. వేసుకున్న ఆ! దగ్గర నుంచి ఇది పని చేస్తుందా లేదా? ఆ! అసలు పని చేసేది కూడా పని చేయదు. ఆ! మీరు వేసుకుంది ఏదైనా ఇది వేసుకుంటే బాగుంటది అని నమ్మి వేసుకోండి. ఏదైనా వేసుకోండి. పిచ్చి రాళ్ళని కూడా పాకెట్లో పెట్టుకోండి అద్భుతం అని. అద్భుతంగా వర్కౌట్ అద్భుతం అవుతది. జరుగుతుంది. ఆ! మీ నమ్మకం ఇక్కడ. మీ ఆలోచన ఇక్కడ. ఇవి ముఖ్యం. వస్తువులు కాదు. ఓకే. సూపర్. అందుకనే ఇవి కరుంగుల మాలలు, రుద్రాక్ష మాలలు ఊరికే నచ్చితే వేసుకోవాలనుకుంటే వేసుకోండి అలంకారం లాగా అంతే. అంతే కానీ తప్ప రుద్రాక్ష మాల అయితే అందరూ వేసుకోమాకండి. ఆ! దానికి ఫైర్ ఉంటది. కొంచెం ఓకే. హీట్ ఎలిమెంట్ అన్నమాట. కొంచెం అగ్రెసివ్‌నెస్ పెంచేదానికి మిమ్మల్ని అవకాశం కలిసి ఉంటది. అడిగితే మీరు చెప్తారుగా ఏసుకోవాలా వద్దా అనేది? అసలు నేను ఎవరికీ చెప్పను మాలేసుకోమని. అచ్చా! చెప్పరా? ఆ! ఓకే. అసలు ఆ! చెప్పను. అవసరం ఏముంది? స్పిరిచువల్‌గా జర్నీ చేయాలనుకున్న వాళ్ళకి రుద్రాక్షలు కావాలి. అంతే. నార్మల్ లైఫ్‌లో ఉండే వాళ్ళకి అసలు అవసరం లేదు. ఓకే. ఈ స్ఫటిక గాని, రుద్రాక్ష గాని. హ్మ్. నార్మల్ లైఫ్‌లో కోరికలు సాధించుకోవాలనుకున్న వాళ్ళకి అవసరం లేదండి. అచ్చచ్చా! ఈ 2 క్లారిటీ ఉండాలి. అవగాహన. ఇప్పుడు మీరు హ్మ్. నమ్మి నా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ అవునవును. అంతే కదా! నేను చేసేది అదే. మీరు నా ఆ! దగ్గరికి వస్తే ఏం చేస్తారన్నారు కదా! ఫస్ట్ ఎడ్యుకేట్ చేస్తా. ఓకే. ఫస్ట్ చదువు చెప్తా. అయితే మేడం నాకొక డౌటు. ఇప్పుడు మీ అపాయింట్‌మెంట్ 5 నిమిషాలు, 15 నిమిషాలు, 30 నిమిషాలు, 60 నిమిషాలు ఉంటది కదా! మీరు 5 నిమిషాలు మాకు ఎడ్యుకేషన్ ఇస్తే మా పరిస్థితి ఏంటి? 5 నిమిషాలు ఎడ్యుకేషన్ ఉండదు. ఉండదు. 1 అవర్ వాళ్ళకి మాత్రం కొంచెం. డీటెయిల్‌గా అచ్చా! 12 గళ్ళు ఏంటి? హ్మ్. అవందరూ దానికి సంబంధించిన ఓనర్స్ అందరూ ఎలా ఉన్నారు? అచ్చా! ఎవరు మీకు చెడు క్షేమంగా చేస్తున్నారు? ఎవరు ఉన్నారా? హీరో? ఆ! ఎవరు విలను? ఎవరితో ఓహ్! జాగ్రత్తగా ఉండాలి? అచ్చా! అనేది మొత్తం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎడ్యుకేట్ చేస్తానండి. ఓకే. ఓకే. వాళ్ళ జాతక చక్రాన్ని వాళ్ళకి పరిచయం చేస్తా. ఓకే.
సో అక్కడ కూడా అసలు ఎక్కడ భయభ్రాంతులు కానీ అచ్చా. వ్యాపారాలు ఉండవండి. అచ్చా అరగంట అంటే ఆ ఎడ్యుకేషన్ కొంచెం తగ్గిద్ది. కొంచెం 15 నిమిషాల్లో పాయింట్ టు పాయింట్ డైరెక్ట్ గా అచ్చా ఇదిగో అని. ఓ. 5 నిమిషాలన్నీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే చాలా మంది అడుగుతాం వల్ల 5 అంతే నిమిషాలు కదా, పెట్టానండి. దాంట్లో ఏంటి అంటే మ్యాటర్ డైరెక్ట్ గా పాయింట్. ఈ గ్రహాలు బాగాలేదు వాటికి మంత్రం చేసుకో ఓకే అంతే. అంతే 5 నిమిషాల్లో ఎంత వీలైతే అంత అంత. జెన్యున్ గా. నైస్ నాతో ఎలా ఉంటది అంటేనండి క్లాక్ స్టార్ట్ అవగానే ముచ్చట్లు ఉండవు, డైరెక్ట్ గా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతా. పాయింట్లోకి రావాలి. నేను వాళ్ళు మాట్లాడకూడదు. అమ్మ ఫస్ట్ అయితే బెటర్ ఏంటంటే మీ దగ్గరకు వచ్చేటప్పుడు అన్ని పాయింట్లు రాసుకొని రావాలి. మా వాళ్ళు ముందే చెప్తారు ఆ, మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా మాట్లాడండి, అచ్చా. వేరే మాట్లాడి సమయం వృధా చేయొద్దు అని. very good. మా ఆ, దగ్గర అదే రూల్. ఫోన్లు పక్కన పెట్టండి. ఓకే రెండోది నాతో అసలు మీరు ఏం చెప్పొద్దు. ఆ, చాలా మంది ఇక్కడ జరిగే సైకలాజికల్ గేమ్ ఏంటంటే పాపం మనోళ్ళు రాగానే అన్ని చెప్పేస్తారు, అటకడగా చెప్పేస్తా. దాని మీద గేమ్ ఆడేయచ్చండి సబ్జెక్ట్ లేకపోయినా కూడా. అవును, ఆ. నా దగ్గర అది రూల్ ఫస్ట్ నెంబర్ 1. మీరేం మాట్లాడద్దు. ఫస్ట్ నేను చెప్పాక ఏమైనా మిగిలితే మీరు చెప్పాలి. ఓ, మీ కాల్ రికార్డ్ చేసుకోవచ్చా అక్కడికి వచ్చి? ఆ, అచ్చా, ఫోన్ ఫోన్ కొంతమంది ఎవరైనా చేసుకోవాలి, రికార్డ్ చేసుకోవచ్చు వాళ్ళ ఇష్టం. ఫస్ట్ శ్రద్ధ పెట్టమంట. ఆ రికార్డుల మీద వాటి మీద ఫోకస్ చేయకుండా ఓకే ఓకే శ్రద్ధగా వినండి అని చెప్తాను. రైట్, సూపర్. ఇప్పుడు మనిషి చనిపోయాక ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుంది అసలు? ఆత్మ ప్రయాణం అంటే పునర్జన్మలు ఏ ప్రాతిపదికన వస్తాయి? ఇది ఇప్పుడు మన శాస్త్రాల్లో సనాతన ధర్మంలో ఇది నమ్మిన వాళ్ళు హిందువులు అంటున్నాం మనం. అవును, వేరే అంతే మతాలు కదా. కూడా ఉన్నారు, అవును. మనకి తెలిసిన వాళ్ళు. సనాతన ధర్మంలో మనకి ఉంది ఏంటంటేనండి ఆత్మ అంటే చైతన్యం, ఓకే అదే మనం, అదే నిజం. ఓకే ఇప్పుడు మనలో ఉన్న చైతన్యం తెలుసుకున్న వాళ్ళే మోక్షాన్ని పొందేవాళ్ళు, ఉమ్, అంటే ఆత్మను తెలుసుకున్న వాళ్ళు. దీనికి చావు లేదు, ఓకే దీనికి పుట్టుక లేదు, చావు లేదు, ప్రయాణం మాత్రమే ఉంది. ఓకే ఈ ఆత్మ శరీరాలు మారిద్ది. ఏదైతే మనకి భగవద్గీతలో స్వచ్ఛంగా చెప్పారు, ఎప్పుడైతే మనం చిరిగిన దుస్తులు తీసేసి కొత్త దుస్తులు ఎలాగ మనం వేసుకుంటామో, శరీరం ఎప్పుడైతే శిథిలావస్థకు వస్తుందో అది వదిలేసి మళ్ళీ వేరే శరీరంలోకి ఆత్మ ప్రవేశిస్తుంది. ప్రవేశిస్తుంది. ఓ, ఈ ఆత్మ ఎందుకు ఈ ప్రయాణం చేస్తుంది అంటే దాని లక్ష్యాన్ని తెలుసుకోవటానికి. ఉమ్, ఎప్పుడైతే లక్ష్యం తెలుసుకొని జ్ఞానాన్ని పొంది అప్పుడు మోక్షం పొంది పరమాత్మలోకి వెళ్తే అక్కడికి ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోతుంది. మన దాని ప్రకారం అంటే ఒక శరీరంలో ఆత్మ వెళ్ళిన తర్వాత అప్పుడే తిరుగుతుంది అనుకుంటాం, కానీ ఆత్మ ఎప్పటి నుంచో ప్రయాణిస్తుంది. అప్పుడు తిరుగుతాం ఏం కాదు. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆలోచిస్తుంది అనమాట కూర్చొని, సరే పైకి వెళ్ళాలా ఇక్కడే ఉందామా ఇప్పుడు ఒక జన్మ వచ్చింది, ఏం చేసినావు ఈ జన్మలో అనుకుని కూర్చొని ఆలోచించుకోవాలా. సరే అది చేయాలా ఇది చేయాలా, సరే ఈసారన్నా మారిపోయి మోక్షం తెచ్చుకుంటా అని మళ్ళీ జన్మెత్తింది. ఓకే, మళ్ళీ మర్చిపోద్దేమో, మళ్ళీ మర్చిపోతుంది. మళ్ళీ ఏదైతే కర్మ రిలేటెడ్ లెక్కలు ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ ఎక్కడన్నా మన అదృష్టం బాగుండి ఇంతకు ముందు మనం చేసుకున్న పుణ్యము, పుణ్యం పురుషార్థం అంటారు కదా, భాగ్యం ఉంటుందో ఆ మేల్కొల్పు వల్ల అర్థం చేసుకొని సన్మార్గంలో నడిస్తే మోక్ష మార్గానికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. మోక్షం కావాలి అనుకుంటే మోక్షం రాదు, మీరు కరెక్ట్ గా ఉంటే కూడా మోక్షం వచ్చింది. కాబట్టి జననం మరణం శరీరానికి, ఆత్మకి కాదు. ఆత్మ ప్రయాణిస్తూనే ఉంటది. మేడం ఈ కుక్కలు పందులు ఇవన్నీ మన ఆత్మలేనా, ఆ బ్యాచ్ వేరేనా? అంటే మనం ఎప్పుడు మనుషులుగానే పుడతామా, లేదంటే పిల్లి కుక్క ఇవి కూడా మన బంధువులేనా? జీవరాశుల్లో కూడా మన ఆత్మ ప్రయాణం చేస్తుందా? ఖచ్చితంగా ప్రయాణం చేస్తుంది. ఓకే, కాకపోతే అవన్నీ చాలా షార్ట్ పీరియడ్స్ ఉంటాయి. ఆత్మ అన్నిటినీ ఎక్స్పీరియన్స్ చేస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే దీనికి మెమొరీ స్టోరేజ్ ఉండదు. ఏ బాడీలోకి వెళ్తే అక్కడ మెమొరీ స్టోరేజ్ రిలేటెడ్ అంటే ఆ రిపాజిటరీ రిలేటెడ్ ఉండదు. కానీ ఇప్పుడు మరి మీరు చూడండి, మనం ఆలోచించుదాం, ఇది సైన్స్ కాదు అది ఇదని 100 మంది మాట్లాడుతున్నారు కదా, కొంచెం ఆలోచిద్దాం ప్రాక్టికల్ గా. ఎందుకు అసలు ఈ పేరెంట్స్ కి కొంతమంది ధనవంతుల్లాగా కొంతమంది పేదరికంలో పడుతున్నారు, కొంతమందికి ఏం బాగా చదువు వస్తుంది, కొంతమంది చదువు రాదు, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఏదో ఉంది కదా, అదే మన ధర్మం చెప్తుంది అంటున్నా. రెండోది, కొంతమంది పుట్టగానే గాన కోకిలలు ఎంత అద్భుతంగా పడతారు అంటే వాళ్ళకి రిపాజిటరీ ఉంది. మిమ్మల్ని చూడండి, ఒక రైతు కుటుంబంలో పుట్టిన మీరు ఒక ఆధ్యాత్మికవేత్త అయ్యారు, అసలు సంబంధం లేదు. ఆ వాతావరణంలో ఎక్కడ మీకు అది లేకున్నా కూడా మీరు ఇలా అయిపోయారు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. నేను బ్యాక్ బెంచర్ అని చాలా గర్వంగా చెప్తాను. అంటే మనం యావరేజ్ స్టూడెంట్, సో అందుకే జీవితం చూడగలిగాం. నాకు ఎక్కువ చదవకూడదు, చదివితే నా ఫీలింగ్, నాట్ టు క్రిటిసైజ్ చదివే వాళ్ళని, ఎక్కువ చదవద్దు ప్రపంచాన్ని చూద్దాం అనేది నా ఫీలింగ్. అయితే నాకు నేను తెలుగు అమ్మాయినే, తెలుగు మీడియమే. మనం ఎక్కువ చదువుకోపోవటం వల్ల మనకేం పెద్ద భాష మీద
పట్టుదల ఉండదు కదా. కమాండ్. అవును. చదివితేనే పట్టుదల అంతే. ఉంటదండి. అవును. గుర్తుపెట్టుకోండి. చదవకుండా పట్టుదల ఉండదు. అంతే కదా. మనం అసలు ఏ పుస్తకాలు చదివేవాళ్ళం కాదు. నవలు చదివేవాళ్ళం కాదు. అసలు ఓహ్! ఎవరు నవలలు కూడా చదవలేదా? ఆహా! మా ఓకే. డ్యాడీ చిన్నప్పుడు నవలు చదవొద్దు. అది మీ వయసుకు సంబంధించింది కాదు అని చెప్పారు. అచ్చా! గౌరవించేదాన్ని. ఏం చెప్పినా చాలా గౌరవిస్తా నేను. ఓకే. ఓహ్! అది మన వయసుది కాదు. అయితే ముట్టుకోకూడదు అనుకునేది. స్వాతి పుస్తకాలొస్తే ఆయన బెడ్ కింద దాసుకునేవాడు. అంతేగా. ఎందుకు దాసుకుంటున్నారు అంటే అది మీ వయసుకి సంబంధించింది కాదు అని. ఓకే. అయితే ముట్టుకోకూడదు అనుకోని ఉండేదాన్ని. రైట్. అయితే నాకు ఎందుకు నమ్మేదాన్ని రిపాజిటరీ అంటే పూర్ స్టూడెంట్‌ని. అసలు పొట్టగోస్తే అక్షరం ముక్క రాదు తెలుగులో. పద్యాలైతే ఉప్పు కప్పురం తప్ప ఇంకో పద్యం రాదు అచ్చా! మనకి. ఓకే. మన శాస్త్రాలు చదవాలా. మా తల్లిదండ్రులు చదువుకున్నోళ్ళు కాదు పాపం. అసలేదో పాపం ఎళ్లి అదేలే. చదువుకోవాలనుకునే వాళ్ళు తప్ప చదువు అనేది రాదు. ఎళ్ళిన దాంట్లో మనం గవర్నమెంట్ స్కూల్ అండి. అంతేగా. క్లాసులు కూడా లేకుండా చెట్ల కింద కూర్చునేవాళ్ళం. ఓహ్! పరదాలేసుకొని ఏదో అలా టైమ్ పాస్ చేసుకుంటా ఉండే నైస్. నేను ఆ! పేపరు, కలం ఇస్తే కవిత్వాలొచ్చేయి. అయ్! ఆ! సాహిత్యం వస్తది. పాటలు రాసేదాన్ని, కథలు రాసేదాన్ని. అప్పుడు నమ్మా. ఏదో రిపాజిటరీ ఉంది. యెస్. ఉంది. అంటే ఏదో సంథింగ్ ఉంది యెస్. అని ఈ చిన్నప్పటి నుంచే నాకు వీటిల మీద క్యూరియాసిటీ అన్నమాట. కరెక్ట్. అసలు నేనెవరిని? హ్మ్. అప్పటి నుంచే నేనెవరినో నేను తెలుసుకోవాలి. ఆ! ఏదో కారణంతో పుట్టా నేను. ఇది నేను 12, 13 ఏళ్లకే. అబ్బా! ఆ కారణం ఏంటో తెలుసుకోవాలని. ఆ! అట్లాగండి నమ్మమంటున్నా. అంటే మూర్ఖత్వంగా ఏం ఫాలో అవ్వద్దు. సరదాగా అదేలే. తెలుసుకుందాం. కరెక్ట్. తెలుసుకుంటే ఈ జన్మలో నేనైనా అంతే తెలుసుకుంటానో కదా. తెలీదండి. అంతే కదా. అవును. మళ్ళీ ఇంకోటి ఎత్తుతా ఏముంది ఐ యామ్ అంతే. ఫైన్. రైట్. ఇక పెళ్లి విషయానికొద్దాం మేడం. పెళ్ళంటే అది కూడా కర్మకు రిలేటెడేనా? లేదంటే 36 గణాలు కలిస్తే చాలు పెళ్లిగా అది సెట్టా? ఏంటసలు? 100% అండి. ప్రతి బంధం కర్మానుబంధమే. అచ్చా! అంతేనా? ఆ! ఓకే. రుణానుబంధం, కర్మానుబంధం. ఆ! రుణానుబంధం కూడా ఉంది. అది కూడా ఆ! చాలా పెద్ద ఉంది. సబ్జెక్ట్. అమ్మో! ఆ రుణానుబంధాల వల్ల కర్మలోకొస్తాయి. రుణానుబంధ రూపేణా పిల్లలేదో అంటారు కదా. సో, ఈ రుణానుబంధంలో ఉన్న ఏదైతే సిస్టమ్ ఉందో అవి ఈ జన్మలో కర్మలోకి పంపిస్తాయి. ఎవరితో మనం ట్రావెల్ చేయాలి అని. ఓకే. ఓకే. దాంట్లో ఉంటాయి కదా రకాలు. అవును. అందరితో అవును. ప్రాణం చేయలేకపోవచ్చు ఇదే జన్మలో. అంతేగా. సో, అలాగే పెళ్లి బంధం ఏర్పడిద్దండి. ఓకే. కంపల్సరీగా కర్మ రిలేటెడే ఉంటది. ఓకే. ఎందుకు కొంతమంది సంతోషంగా ఉంటారు, కొంతమంది బాధగా ఉంటారు. మంచి కర్మ ఉంటే బ్లెస్సింగ్ పెళ్లి. హ్మ్. లేదు అంటే పనిష్మెంట్. జీవితాంతం నా కర్మ అని అంతే తిట్టుకుంటానే కదా. ఉంటారు. అవును. ఓకే. అవును. అబ్బాయిలైతే అక్కడ బయట పడకపోయినా బయట అస్సలు అబ్బాయిలు భలే మాట్లాడుకుంటారు. అసలు పెళ్లి మీద జోకులు, భార్యల మీద, అమ్మో! ఆడవాళ్ళ మీద అస్సల. జోకులు అంటే అసలు వండర్‌ఫుల్ గా చేస్తారు. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే హమ్మయ్య! ఆ రోజుకి కొంచెం కడుపు నిండుతది. ఆ! ఓకే. రైట్. నాకు కూడా చాలా హాస్యాస్పదంగా ఉంటాయి అవన్నీ. అదే కదా. అయితే 100% సంబంధమేనండి. హ్మ్. అలా అని చెప్పి ఎవరు పడితే వాళ్ళు చేసుకోలేం కాబట్టి రాగానే జాతకాలు కలిసినాయా లేవా అని చూసుకొని చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఒకప్పుడు అవును. అంటే స్వయంవరం ఉండేది. ఇప్పుడు లేదు కాబట్టి. లేదు కాబట్టి. ఈ 36 గణాలు మ్యాచింగ్ చూసుకోవడం తప్పులేదండి. కానీ వాటిల మీద గుడ్డిగా ఆధారపడొద్దు. ఓకే. ఓకే. ఎందుకు ఆధారపడొద్దంటే నాకు తెలీదండి. నాలాగా ఎవరైనా ప్రాక్టీస్ చేస్తారో లేదో. మా దగ్గర మ్యారేజ్ మేకింగ్ సిస్టమ్ వేరండి. ఆ! మీరెలాగ బర్త్ చార్ట్ చూపించుకుంటారో మ్యారేజ్ సంబంధానికి వచ్చినప్పుడు మేము కంప్లీట్ బర్త్ చార్ట్ అనాలిసిస్ చేస్తామండి. అచ్చా! ఏడో ఇంటికి సంబంధించిన దోషాలేంటి అంటే పెళ్ళికి సంబంధించిన కర్మ ఓహ్! ఏంటి? దానికి సంబంధించి దోషాలు ఉన్నాయా లేవా? యువతల జాతకం పక్కన పెట్టేస్తే ప్రతి జాతకంలో వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళ పెళ్లి నిలబడిద్దా, విడిపోద్దా అనేది ముందే రాసుంటది కదండీ! ఓకే. అది చూసుకోవాలి కదా! అచ్చా! ఓకే. అలాగా మొత్తం చార్ట్ అంతా అనాలిసిస్ చేసి అవన్నీ అంటే ఒక చాలా డీప్ అనాలిసిస్ చేసిన తర్వాత మ్యాచ్ మేకింగ్ రిజల్ట్స్ ఇస్తాం. ఓకే. సో, నేను గణాల మీద రిజల్ట్స్ ఎప్పుడు ఇవ్వనండి. హ్మ్. 36 కలిసినా ఆ అబ్బాయి దాంట్లో గండాలు ఉంటే ఏం చేస్తారు? ఆ! 36 గణాలు ఆపుతాయా? ఓకే. ఆపవు కదా! ఓకే. కొంచెం ప్రాక్టికల్‌గా ఉండమంటున్నా నేను హ్మ్. అందుకనే. హ్మ్. 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 ఎవరికైనా కలుస్తాయి గణాలు. అదేం పెద్ద సమస్య కాదు. విషయం కాదా? 18 అంటే పాస్ మార్కులు, 30 అంటే మెరిట్ అవును. కాదు. మీరు చూడండి ఎంతో మంది కలిసినోళ్ళు విడిపోయినోళ్ళు లేరండి? ఈ 36 గణాలు చూపించి ఓడి పద్ధతిగా ఎన్నో అసలు జాగ్రత్తలు అత్యంత తీసుకున్నోళ్ళు. సాంప్రదాయబద్ధంగా పెద్ద కుటుంబాల వాళ్ళు కూడా పెద్ద పురోహితులు, గురువులు అదే చెప్పండి, అంటున్నా. సిద్ధాంతులు. పెద్ద పెద్ద వాళ్ళు. అవును. మరి వాళ్ళు నమ్మి చేసినప్పుడు ఆగుతున్నాయండి? అంటే విధిని ఎవరు మార్చలేరు అనేది అస్సలు కొంచెం అర్థం కరెక్ట్. చేసుకోవాలి. కరెక్ట్. కరెక్ట్. కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు అనేది అర్థం అవును. చేసుకోవాలి. తగ్గించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతే. తప్పించుకోవడానికి కాదు. అది సూపర్. ఇదొక్కటే లాజిక్. అంతే. సో, మ్యారేజ్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఇప్పుడు సరే వీళ్ళకి పెళ్లి దాంట్లో దోషం ఉంది. ఇదెలా? వీళ్ళ దాంట్లో హ్మ్. దోషం ఉంది అసలు. అవును. ఎవరైతే మన దగ్గరికొచ్చారో వాళ్ళ దాంట్లోనే దోషం ఉంది. అప్పుడు నేనెందుకు చెప్తాను, డీటెయిల్ టైమింగ్ తీసుకొని ఎందుకు చెప్తానంటే, ఒకవేళ వాళ్ళ దాంట్లో ఏడో ఇంటి దోషం లేకపోతే
అప్పుడు పెళ్లి చేస్తే నిలబడతాయి. ఉమ్, చాలా మంది ఏమంటారండి, ఇక్కడ కుజదోషం ఉంది, అక్కడ కుజదోషం ఉంది, చేస్తే క్యాన్సిల్ అవుతాయి అంటారు. ఉమ్. ఒక్క కుజదోషం ఉంటేనే చాలా ఇబ్బంది. కష్టం అంటే 2 కుజ ఆ దోషాలు. కుజదోషాలు అంటే వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలనుకుంటున్నారేమో. అది అది అదే సిద్ధాంతం. ఆ, అలా కాదండి. ఒక చార్ట్ లో కనుక అంటే ఒక జాతక చక్రంలో 7వ ఇల్లు సమస్య ఉంటే 7వ ఇల్లు సమస్య లేని జాతక చక్రం తీసుకొచ్చి కట్టబెడితే ఓకే. అది నిలుస్తుంది. వాళ్ళ బలం వల్ల ఆ బంధం నిలుస్తానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు రివర్స్ అంటే ఇది రివర్స్ అంటే అందరూ ఏమనుకుంటారంటే కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళని ఇచ్చి పెళ్లి చేస్తారు కదా మామూలుగా. అవునవును. అంటే ఇద్దరు ఫైర్ కదా కొట్టుకొని అడ్జస్ట్ ఆ, అవుతారనేమో ఆ, కానీ నాకు ఆ, తెలియదు, అసలు చాలా డేంజరస్ అసలు అది. అవునా? ఆ ఓకే. సో అట్లాగా అలా వచ్చింది ఒక సాటిస్ఫాక్షన్ రైట్ అంతే. రైట్ ఇప్పుడు అదేలే. వేరే కుజదోషం ఉంటే చేసుకోరు కదా. అవును, చేసుకోరు. అవును ఇప్పుడు ఎట్లా ఉంటదంటే ఇప్పుడు బాగా తెల్లగున్న అమ్మాయి నల్లోళ్ళని ఎట్లా చేసుకోదు, అవును తెల్లగున్న అబ్బాయి నల్లోళ్ళు చేసుకోకుండా కొంచెం చామన్ చాయగాను కరెక్ట్ ఒక కరెక్ట్. ఎలాగ అండర్స్టాండింగ్ ఉంది. ఇప్పుడు నాకు కుజదోషం ఉంది, నీకు కుజదోషం ఉంది, ఇది సైంటిఫిక్ గా అడ్జస్ట్మెంట్. ఆ, రేపు అతను తేడా వచ్చింది, నాకు కుజదోషం ఉంది మీకు లేదు, అవును. రేపు ఎప్పుడన్నా గొడవ వస్తే నీకు అంతే కదా, కుజదోషం ఉంది, అందుకే ఇలా జరిగింది అంటారు. ఇదంతా సైంటిఫిక్ గా చెప్తారు మన దగ్గర. అచ్చా అచ్చా, సో ఓకే. ఎప్పుడైనా కూడా మ్యారేజ్ మేకింగ్ అనేది డీటెయిల్ చార్ట్ అనాలిసిస్ తప్ప గణాల మీద మాత్రం ఆధారపడదు. ఆధారపడింది కాదు. సూపర్ సూపర్. ఇంకొకటి మేడం, కళ్యాణ్ బాబు పవన్ కళ్యాణ్ అయ్యాడు, శివశంకర వరప్రసాద్ చిరంజీవి అయ్యాడు. ఇట్లా చెప్తుంటారు మన వాళ్ళు. అంటే పేర్లలో అక్షరాలు మార్చడం వల్ల ఎస్ తీసి ఇంకోటి పెట్టి వి తీసి డబ్ల్యూ పెట్టి ఇట్లా పెడితే మొత్తం లైఫ్ సెట్ అయిపోద్ది అని చెప్తుంటారు. న్యూమరాలజీ కరెక్టేనా అండి అది? న్యూమరాలజీ అనేది కూడా కంప్లీట్ శాస్త్రం కాదండి, అది ఓకే. క్యాలిక్యులేషన్ సిస్టమ్ అంటాం. ఓకే. అది గణిత శాస్త్రం. మనకి పూర్తిగా దాంట్లో అన్ని తెలుసుకోలేం. ఉమ్, సో న్యూమరాలజీ బేస్ మీద మనం మొత్తం గతం ఫ్యూచర్ అంతా డిసైడ్ చేయడం కష్టం అండి. అలానే వాళ్ళని కొట్టిపారేట్లా, ఎవరి వ్యాపారం వాళ్ళది. మీరు అలా మాట అనకండి. ఎవరి వ్యాపారం వాళ్ళదేంటండి, ఎవరి శాస్త్రం వాళ్ళదన్నా కొంచెం ఉపశమనం మాకు. మీరు అంటే డైరెక్ట్ గా వ్యాపారం మళ్ళీ అబద్ధం వేస్తున్నారు. చెప్పకూడదు కదండి. ఓ దేవుడా. సో అంటే ఓకే. దాంట్లోనే న్యాయంగా చెప్పండి అంటున్నా. రైట్. ఆ, ఉమ్. ఇప్పుడు మ్, శాస్త్రమే కాదు, దానికి న్యాయం ఎక్కడదండి, వ్యాపారంలో న్యాయమే ఉంటుంది. అంటే దాంట్లో కొన్ని చెప్పొచ్చు కదా, అవి చెప్పుకోండి, మిగతా అచ్చా వదిలేండి అంటున్నా. అచ్చా, ఓకే రైట్. అయితే పేర్లు మార్చితే తలరాతలు మారవు అనేది నేను ఖచ్చితంగా చెప్తాను. అచ్చా అచ్చా, ఓకే. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే అండి, 100 మందికి మీరు పేర్లు మార్చారు, అవును. ఎవరికో గ్రహాల అనుగ్రహం కలిగి వాడు అదృష్టం బాండి సక్సెస్ అయితే ఈ 100 మందిలో వీళ్ళొక్కళ్ళని చూపించుకొని వ్యాపారం చేసుకుంటాం. మొత్తం వ్యాపారం. మిగతా 99 మంది గురించి ఎందుకు మాట్లాడరు అంటా నేను. ఆ, ఇది మన వాళ్ళదే తప్పండి. ఆ ప్రేక్షకులని మీరు నాకు అన్నారు కదా, అవును. వాళ్ళదే తప్పు. మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు ఉంటారు, ఆ, నమ్మే వాళ్ళంత ఉన్నంత వరకు నమ్మించే వాళ్ళు ఉంటారు. ఓకే. అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను కరెక్ట్ అని నేను చెప్పట్లా, ఎవరినైనా మీరు ప్రశ్నించండి, నేను నా దగ్గర సమాధానాలు ఉంటే నమ్మండి, లేకపోతే లేదు. మేమేమి ఇక్కడ బోర్డు పెట్టుకోలేం మమ్మల్ని నమ్మండి అని. అవును. కానీ నేను ఆలోచించమని చెప్తున్నాను, అవగాహన పెంచుకోమని చెప్తున్నాను. ఉమ్, పేర్లు మార్చినంత మాత్రాన గ్రహాలు మారుతాయండి. ఉమ్, ఇప్పుడు నేను పేరు మార్చుకున్నా, మొన్న గ్రహణం వచ్చే సమయం ఉంది, మారిద్దా? గ్రహాలు అక్కడ నుంచి అక్కడికి మారుతాయా? మీకు క్వశ్చన్ తెలుసు, ఇది కూడా గొప్ప విషయం. చాలా మంది గ్రహాలు మారుస్తారంట పొజిషన్స్. అవును, ప్లానెటరీ పొజిషన్ చేంజ్ చేస్తారు కదా. ఎంత హాస్యాస్పదం అండి అసలు. అవునా? అసలు ఏదో ఎవరో కన్నెర చేస్తే మనం బసం అంటాం కదా, గ్రహాలతో పెట్టుకుంటే ఆ, వీళ్ళందరూ లెక్కేసుకోవాల్సిందేనండి. అవునా? నేను చెప్తున్నానండి, శాస్త్రాన్ని తప్పుగా వాడే వాళ్ళకి కూడా హెచ్చరిక. కర్మకి ప్రతి ఒక్కళ్ళు బాధ్యులే, శాస్త్రాన్ని తప్పుగా చెప్పే వాళ్ళైతే ఎక్కువ బాధ్యులు. ఓకే. ఇదైతే ఖచ్చితం అండి. వ్యాపారం అని చేసుకోండి, వృత్తి ఓకే. చేసుకోండి, తప్పులేదు. నేను కూడా చెప్తున్నా, నేను అవును. వృత్తి, నేను కూడా ఫీజు తీసుకుంటాను ఆ సమయానికి, అవును. కానీ న్యాయంగా చేద్దాం. రైట్. మన దగ్గర నమ్ముతున్నారుగా పాపం, ఎందుకు అమాయకుల్ని మనం మోసం చేయాలి? పేర్లు మార్చినంత మాత్రం తలరాతలు మారవండి. ఒకసారి కొన్ని ప్రయోగాలు చేసి చూడండి, ఉమ్, ప్రాక్టికల్ గా ఆలోచించండి. పోనీ అక్కడ ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి మంచి మంచి వాళ్ళకి కాదు, మీరు నిజంగా దమ్మున్న వాళ్ళు అయితే ఎవరన్నా అక్కడ బయట రోడ్డు మీద అడుక్కురు తినే వాళ్ళని ఇంకొకళ్ళని తీసుకొచ్చి పేర్లు మార్చాలి, తలరాతలు మారుస్తారు చేయండి. ఓకే. పేర్లు మారిస్తే తలరాతలు మారవండి. అసలు పేరుకి సంబంధం ఏంటండి? ఇప్పుడు నా పేరేంటి, హరిత. ఎంతమంది పిలుస్తారు? అసలు నా పేరుతో పిలిచే వాళ్ళు ఎవరున్నారా? ఎవరు ఉండరు. మేడం అంటారు, అమ్మ అమ్మ అంటారు, అంటారు, అక్క అంటారు. అక్క నేను ఎక్కువ అంటారు. మంది అవును అవును. మా ఇంట్లో మా పిల్లలు అమ్మ అంటారు. ఇప్పుడు నా స్నేహితులు అయితే ఇంకా రకరకాల ముద్దు పేర్లతో పిలుచుకుంటారు. అవును, అంతే కదా. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ముద్దు ముద్దు పేర్లతో పిలుచుకుంటారు. అవును. ఎవరండి పేరు పెట్టి పిలిచేది? ఎలాగండి ఇది పనిచేస్తుంది? ఓకే. లాజికల్ గా ఆలోచించండి. ఇప్పుడు మీరు అన్నారు చిరంజీవి అని, ఆయన సర్టిఫికెట్లు ఏం రాసుకుంటున్నారు? శివశంకర వరప్రసాద్ అనే ఉంటది. మరి అది ఏం పని చేస్తున్నట్లు? ఉమ్, నేనేమంటున్నానంటే గుడ్డిగా నమ్మొద్దు. మీకు నచ్చితే మార్చుకోండి సరదాగా, దాని మీద ఆధారపడి ఇంట్లో కూర్చోండి, పేరు మార్చుకొని మిరాకిల్స్ జరుగుతాయి అని చూపించండి. జరగవుగా. మీరు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయాలి అవును, శ్రీనివాస్ గారు. అవును, అవును.
చదవకుండా ఇంట్లో కూర్చొని పాస్ అవ్వండి, ఆ, పేరు మార్చుకొని. అసాధ్యం. అదే నేనేమంటలేదండి, రైట్ రైట్. జస్ట్ నేను ఎవరిని కించపరచట్లా, ఆలోచించమంటున్నా. ఉమ్, మళ్ళీ తర్వాత చాలా మంది బాధపడతారని అట్లా నా దగ్గరకు వచ్చేవాళ్ళు కోకోలండి. ఆ, అందుకోసమే ఇది చెప్పడం మొదలు కరెక్ట్ పెట్టా నేను. కరెక్ట్. చెప్పాలి చెప్పాలి, అవును. లేదంటే నాకు కూడా ఆ, నేను చెప్పాలన్న ఆలోచన వచ్చిందే ఆ, ఇలా నా దగ్గరకు వచ్చి కొంతమంది బాధపడటం వల్లే. ఓహో ఓకే. ఇలా జరుగుతుందా బయట, నాకెట తెలిసిద్దండి, అంతే కదా. నాకెట తెలుస్తుంది. కరెక్ట్ కరెక్ట్. అప్పుడు చెప్పడం మొదలు పెట్టామన్నమాట. ఓకే ఓకే ఓకే. రైట్. మీరు ఇంకొకటి ఇప్పుడు ఎప్పుడు చెప్తుంటారు అబద్ధం చెప్పొద్దు అబద్ధం చెప్పొద్దు అని. కానీ 10 మందికి ఉపయోగపడేది ఉపయోగపడుతుంది అనుకుంటే అబద్ధం చెప్పినా కూడా ధర్మమే అంటున్నారు మళ్ళీ. ఎట్లా దీన్ని ఎట్లా చూడాలి? అలాంటి ఉదాహరణలు 10 మందికి ఉపయోగపడే అబద్ధాలు ఏమున్నాయి? ఇప్పుడు అశ్వత్థామ అతఃకుంజర ఉందనుకోండి, ఇట్లాంటి ఏమైనా, లేదంటే ఇప్పుడు ఉదాహరణకి ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు కదా. లైక్ ఇప్పుడు నీకు సాయి నీకేం కాదు, ఇగో నేను ఇంజెక్షన్ ఇస్తున్నాను, ఉట్టి వాటర్ ఇంజెక్షన్ ఇచ్చినా కూడా సెట్ అయిపోతారు సాయి, మేడం నాకు ఇచ్చింది కాబట్టి. కానీ మీరు తప్పు చేశారు, అది చేసింది అధర్మమే, కానీ అతనికి మంచి జరిగింది. సో ఇప్పుడు ఇది మంచి, ఇది న్యాయమా కాదా? కర్మకి 3 సిద్ధాంతాలు: మీ ఉద్దేశం, మీ పని, రైట్. బయటకు వచ్చే ప్రవర్తన. ఓకే ఆలోచన దగ్గర నుంచి అన్ని ముఖ్యమే. ఓకే. అబద్ధం అంటే కర్మకు అబద్ధమే, దాని తర్వాత వచ్చే ఫలితాలు, రిజల్ట్స్ దానికి గుడ్ హ్యాబిట్ లోకి, గుడ్ అకౌంట్ లోకి వెళ్ళిపోతాయి. అబద్ధం అయితే బ్యాడ్ అకౌంట్ లోకి వెళ్ళాల్సిందే. ఓకే. దానివల్ల ఇంటెన్షనే. చాలా ఉద్దేశం ఇంపార్టెంట్. ఓకే. కానీ అబద్ధాలు ఎందుకు చెప్పొద్దు అంటారంటే, మీరు అన్నారు మార్చి చెప్పొచ్చు, మీరు అశ్వత్థామాది మార్చి చెప్పారు, అవును. అది అబద్ధం చెప్పలా. అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయింది కాబట్టి అది పూర్తి అబద్ధం కాదు, ఏనుగు చనిపోయిందని చెప్పారు వాళ్ళు. అంటే అది యుద్ధం. వాళ్ళు ఎప్పుడైతే మొట్టమొదట మీరు 14 రోజుల వరకు చాలా ధర్మయుద్ధం జరిగింది ఇద్దరి మధ్య. 14వ రోజున అధర్మ యుద్ధం మొదలు పెట్టింది కౌరవులే. ఓకే. ఎప్పుడైతే వాళ్ళు అధర్మ యుద్ధం మొదలు పెట్టారో ఇంకా తప్పక వీళ్ళు కూడా వాడాల్సి వచ్చింది. అంతే తప్ప మన అదే కురుక్షేత్రం అంటున్నా, అధర్మం మంచి జరుగుతుంది అంటే అవును, తప్పు చేసినా తప్పు కాదు అంటున్నారు కదా. అది సిచ్యువేషన్ బట్టి ఉంటది. Exact కానీ intention. దానికి తగ్గ ఫలితం ఆయన అనుభవించాల్సింది ధర్మరాజు, అచ్చా, మళ్ళీ అనుభవించాల్సిందే. అనుభవించాల్సిందే. ఓహోహో. సో ఈ రిజల్ట్స్ వేరు. మంచి కోసం చెడును వాడినా కర్మ ఫలితం అనుభవించాల్సిందే. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో మీరు నిజం కానీ అబద్ధం ఇంటెన్షన్ మంచిదైనప్పుడు, మంచిదైనా ఉద్దేశానికి సంబంధించిన ఎంతైతే ఇంత ఉంటే అంత అనుభవించాల్సిందే. ఇంటెన్షన్ కూడా బ్యాడ్ అనుకోండి, ఇంకా ఇంత అనుభవించాలి. రిజల్ట్స్ కూడా బ్యాడ్ అనుకోండి, ఇంకా అనుభవించాలి. ఓకే. కాబట్టి అబద్ధం ఎందుకు వద్దంటారంటేనండి, అది ప్రాక్టీస్ అయిపోతుంది మీకు, అది వ్యక్తిత్వం అయిపోతుంది అబద్ధాలు చెప్పటం. ఓకే. అందుకే అబద్ధాలు చెప్పొద్దు, నిజాలు దాచుకోండి పోనీ, అబద్ధాలు చెప్పొద్దు. అందుకే లేదా దాన్ని చెప్పే పద్ధతి మార్చుకోండి, ఓకే. అంతే తప్ప అబద్ధాలు చెప్పకూడదు. రైట్ రైట్. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను చెప్పేది నచ్చదని చెప్తా డే 1 నుంచి ఎవరికి, ఎందుకంటే నేను నిజాలు మాట్లాడుతున్నా. ఓకే. నచ్చదు, ఓకే. కానీ ఎవరికి నష్టం? వినని వాళ్ళకి నష్టం, చెప్పే నాకు కాదు. నా బాధ్యత ఏంటి చెప్పడం వరకే. రైట్. మీకు గ్రహాలే గురువులు అంటారు కదా, ఎట్లా ఎట్లా బోధించాయి మీకు? మీరు మాట్లాడతాయి గ్రహాలు మీతో? డైరెక్ట్ గా ఏం మాట్లాడలేదండి, ఎక్స్పీరియన్స్ అయితే అవ్వలేదు. మా స్నేహితులు అంటూ ఉంటారు, ఏదో ఒక రోజు నువ్వు గ్రహాలతో మాట్లాడతావు అనిపిస్తుంది అంటారు. అంటే వాటి గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా. కానీ అధ్యయనం చేశానండి, చదువుకుని కొంత అర్థం చేసుకున్నా. అధ్యయనంలో తర్వాత రీసెర్చ్, ఓకే, అంటే చాలా పరిశోధన చేశాను, ఓకే, ప్రయోగాలు చేశాను. వీటిలన్నిటి ద్వారా గ్రహాలు ఏంటి అనేది పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నాను. ఓకే. నేను ఏదైతే నా గురువు దగ్గర నేను మంత్రం తీసుకున్నానో అది పూర్తిగా దేవతలకు సంబంధించిందండి, గ్రహాలకు సంబంధించింది. అక్కడ నుంచి మాకు ఎక్కడ మీరు చూడండి, గ్రహాలకు సంబంధించిన ప్రాక్టీస్ ఎక్కడా లేదు. ఇప్పుడు నాకు తెలిసి మన ఇండియాలో అందరూ కూడా దేవతలు, జ్యోతిష్యం మీదే ఉంది. ఈ గ్రహాలు అనేది నాకెందుకు నన్ను చూస్ చేసుకునే నాకు తెలియదండి. దాని రీజన్ కూడా ఏదో ఒక రోజు ఫైండ్ అవుట్ చేయాలి. నవగ్రహ పూజలు చేస్తుంటాం కదా, అది సంబంధం లేదా? అది ఇలా రాదా? నవగ్రహ పూజ ఓకేనండి, కానీ నవగ్రహాలు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అచ్చా, ఓకే. నవగ్రహాలను అర్థం చేసుకోవాలి, వాళ్ళ అనుగ్రహం పొందాలి, మళ్ళీ కర్మను అనుసరించాలి, ధర్మాన్ని పాటించాలి, అప్పుడు మార్చుకోగలం. కానీ మీరు పూజ చేసి బయటకు వచ్చి బూతులు తిడతారంటే అవదండి. మీరు అక్కడ పూజలు చేసి ఇటు వచ్చి వాళ్ళని బూతులు తిట్టారనుకోండి, చల్లదండి. సో కాబట్టి నేనేమంటున్నానంటే, నవగ్రహాలతో అయితే ఇంతవరకు అయితే డైరెక్ట్ గా మాట్లాడలేదు. ఈ జన్మలో కాకపోయినా ఏదో ఒకటి మాట్లాడతానని అయితే నమ్మకం నాకుంది. ఈ జన్మలో సాధించుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. ఏదైతే చెప్పానో కళల రూపంలోనే ఇప్పటి వరకు జరిగింది. కాబట్టి వాటిని అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, గ్రహాలు పాత్రదారులు,
ఇక్కడ హీరో కాదు, విలన్ కాదు, ఉమ్, కానీ చాలా శక్తివంతమైనవి. ఓకే. గ్రహాలతో గేమ్స్ ఆడొద్దు అని ఉమ్, జ్యోతిష్యం చెప్పే వాళ్ళందరికీ చెప్తాను. ఓహో, గ్రహాల గురించి మనం అవగాహన పెంచాలి, ఓకే, వాళ్ళకి సంబంధించి మంత్ర సాధన చేయాలి, ఓకే. తర్వాత కర్మని పాటించాలి, ధర్మాన్ని పాటించాలి. రైట్. దీనికి సంబంధించిన నా దగ్గర ఒక కీలకమైన డౌట్ ఏంటంటే మేడం, ఇప్పుడు మనల్ని ఎవరైనా మోసం చేశారు, ఆ, లేదంటే కొట్టారు, లేదంటే ఆడపిల్లతో రేప్ చేశారు, రైట్? వీటన్నిటిని మౌనంగా భరించాలా? ఓకే, ఇది మనం తెచ్చుకున్న కర్మ కాబట్టి మనం అనుభవించాలా అనుకోవాలా? ఎదురు తిరిగి పోరాడాలా? కర్మ అంటే భరించడం అని ఎక్కడా చెప్పలేదండి. ఉమ్, ధర్మ పోరాటం ఉంది మనకి ఎప్పటి నుంచో. ఉమ్, అధర్మాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా కొట్టారు అనుకుందాం, ఓకే, ఆ ఉమ్, ఆ క్షణం మనం దెబ్బతింటాం, మనకి రాసుండొచ్చు, అవును. కానీ అలానే భరించాల్సిన అవసరం ఏం లేదు. అవునా? ఆ, దాని పద్ధతి ప్రకారం ఎదుర్కోవచ్చు, ఓకే, కానీ చట్టాన్ని చేతుల్లో తీసుకోవద్దని చెప్తున్నా. ఓకే, ఓకే. మనకి న్యాయ వ్యవస్థ ఉంది, ఉమ్, దాని ద్వారా వెళ్దాం, ఉమ్, లేదా కూర్చోబెట్టి మాట్లాడదాం. ఓకే. కొట్టే వరకు అసలు తీసుకెళ్ళమాకండి. ఆ అంటే కొట్టే ఇవన్నీ వ్యక్తితో యుగాన్ని ఎలా బట్టి ప్రయాణం చేశారు? మారుతుంటాయి కదండి ధర్మాలు, దేశ కాలమాన పరిస్థితులు బట్టి అవును. మారుతుంటాయి కదా. కలియుగంలో మన న్యాయ వ్యవస్థని మనం అనుసరించాల్సింది. ఓకే. చేతుల్లోకి తీసుకోవడానికి లేదు. ఆ, మన రాజ్యాల్లో రాజుల ధర్మం మనకి లేదు, ఆ, కాబట్టి మనకి కలియుగంలో న్యాయ వ్యవస్థే చట్టం, ఓకే, కాలమే ధర్మం. ఓకే. కా- అసలు కొట్టే వాళ్ళతో ఎందుకు మీరు ప్రయాణం చేశారు? ఉమ్, నా ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, ఉమ్, అసలు కొట్టే వాళ్ళతో మీరెందుకు ప్రయాణం చేశారు? తిట్టే వాళ్ళతో మీరెందుకు ప్రయాణం చేశారు? మోసం చేసే వాళ్ళతో మీరెందుకు ప్రయాణం చేశారు? అంటే మనం మోసపోతామని పోం కదా. కదా, మనం ఇప్పుడు నమ్మితేనే కదా మోసం చేసేది అనేది పాపులర్ సామెత. సో అన్నిటికీ అదే వర్తిస్తుంది. మీరు రుణానుబంధం ఉంది, తీర్చుకున్నారు, ఎస్. కానీ స్టిల్ మీకు ఫ్రీ విల్ ఉంది, మీరు పోరాడొచ్చు. ఓకే. కర్మ అని ఇది ఒక కూర్చోవద్దు. క్లాస్ పెట్టి తప్పించేశారు మొత్తం. కర్మ అంటే ఆ, బాధపడటం కాదు, ఓకే. దాన్ని అనుభవించడం కాదు. అనుభవించటం కాదు, ఓకే. దాంట్లోంచి బయటకు వచ్చేదానికి మీ చేతుల్లో మీ సొంత నిర్ణయాలు ఉన్నాయి. సూపర్. అది చాలా మంది ఇదే ప్రశ్న ఇస్తూ ఉంటారు, నేను ఆ. కమెంట్స్ లో చాలా సార్లు ఆన్సర్ కూడా ఇస్తూ ఉంటా. ఇలాగే మీరు అన్న ఈ రేప్ అనేది కూడా కర్మ అని బాధితురాల్ని మనం అవమానించకూడదు. ఓకే. ఇప్పుడున్న వ్యవస్థ అని కూడా ప్రశ్నించాలి, రైట్. వ్యవస్థ మార్చాలి. మనుషుల చేతుల్లోనే ఉందిగా. కరెక్ట్. అందరూ కొంచెం ధర్మంగా ఆలోచిస్తే మంచి న్యాయ వ్యవస్థ వచ్చిందేమో, అవును. మంచి రాజ్యాంగం వస్తదేమో, బ్రహ్మాండంగా. ఈ కుల మత భేదాలు పోతాయేమో, మనుషుల మధ్య వ్యత్యాసాలు పోతాయేమో, మానవత్వం పెరిగిద్దేమో, అప్పుడు ఇలా ఉండకపోవచ్చేమో. అవును, అవును. ఒక పేదవాడు పైకి వచ్చాడు అనుకోండి, వాడికి అదృష్టం వచ్చిందిరా అంటారు. అది ఒక ధనవంతుడు పడిపోయాడు అనుకోండి, వీడికి గ్రహాలు ఏదో దోషాలు ఉన్నాయిరా వీడికి అంటారు. ఇదేంది? రెండు వాస్తవమే. ఆ, ఎందుకంటే మనకి 12 గడులు ఉన్నాయి కదా, దాంట్లో 5వ గడే అదృష్టాన్ని, 9వ గడే భాగ్యాన్ని నిర్ణయిస్తుంది. అచ్చా. ఆ. ఓకే. మన పూర్వజన్మ సుకృతం ఆ, కొద్ది 5వ ఇల్లు గనక బాగుంటే, ఆ, 1, 5, 9 ఈ ఇల్లు అచ్చా. చాలా ముఖ్యం అండి. ఓకే. 5వ ఇల్లు బాగుంటే ఖచ్చితంగా అదృష్టం అనేది వచ్చే అవకాశం ఉంటది. అచ్చా. మీరు చూడండి, ఎక్కడో సంబంధం లేని వాళ్ళు ఫేమ్ అయిపోతా ఉంటారు. అదే అంటున్నా. టీ కాసుకొని కోటిల్లు సంపాదించారు అంటే నమ్మొచ్చు, అదృష్టాన్ని నమ్మాలి, అవును. కంపల్సరిగా నమ్మాలి. కొన్ని వృత్తుల్లో ఆ, అయితే అదృష్టమే 90% రోల్ ప్లే చేస్తది. ఆ, సినిమా రంగం ఓకే. ముఖ్యంగా అదృష్టం అనేది చాలా ముఖ్యం, బాగా పాత్ర. చాలా పాత్ర పోషిస్తుంది. అవును. అన్ని రంగాల్లో కాదు, నేను చెప్తుంది కొన్ని రంగాల్లో కొన్ని రంగాలు కంపల్సరీ కావాలి. ఉమ్. కొన్నిట్లో ఫిజికల్ గా వర్క్ చేయాలి, కొన్నిట్లో మెంటల్ గా వర్క్ చేయాలి, కొన్నిసార్లు యూనివర్స్ నుంచి మీరు అన్నది అదృష్టం చూడండి, రావాలి. టీ అమ్ముకునే ఒక ఆవిడ లేడీ బెల్లం టీ అని అమ్ముతుంది. ఉమ్. ఓడి అమ్మ ఎంత ఫేమస్ అయిందంటే ఆమె ఫ్రాంచైజీలు రాష్ట్ర వ్యాప్త 2 రాష్ట్రాల్లో ఫ్రాంచైజీలు ఒక లేడీ. అవును, అందరూ పెడుతున్నారు బెల్లం టీ, ఆ. ఆ అమ్మాయి ఎందుకు? ఎస్. ఇదే అదృష్టం, నమ్మాలి. ఆ అదృష్టం అనేది ఆ అమ్మాయి గ్రహాల వల్లే వచ్చింది. ఓకే. మీరు చెప్పిన ఆ ధనికుడు దురదృష్టవంతుడు అవటం కూడా గ్రహాల వల్లే వచ్చింది. ఉమ్. ఈ గ్రహాలు కూర్చున్నాయి కర్మానుసారమే కదా, అవును, అన్నిటికీ మూలం కర్మనే. అవును. కరెక్ట్. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకోటి అండి, ఇక్కడ మర్చిపోయా, చాలా ముఖ్యమైన విషయం మర్చిపోయాను. ఉమ్. కర్మ గ్రహాలు అని వదిలేయటానికి లేదండి, చేసేదంతా మీరే. అసలు ఆ విషయం మీరు ముందు మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఓకే. కర్త క్రియ కర్మ అన్ని మీరే. ఆ, మీరు చేసిన దాన్ని రాసుకునేది కర్మ, అదేమి మొత్తం మిమ్మల్ని రాస్తుంది కర్మ కాదు, అచ్చచ్చా. మీరు చేసేదాన్ని రాసుకునేది కర్మ. ఓకే, ఓకే. కర్త క్రియ కర్మ అంటారు కదా, అన్నీ అంతా అవును. మనమే. అవును. మన ఆలోచనలు, మన పనుల వల్ల వచ్చే రిజల్ట్స్ వల్ల మనం గుడ్ ఆర్ బ్యాడ్ చూస్తున్నాం, కానీ చేసేది నేనేగా. అచ్చా, కర్మ ఏర్పడేది క్రియ ద్వారానే.
ఓకే. మీ ఉద్దేశాల ద్వారా హ్మ్. మీరు చేసే పనుల ద్వారానే కర్మ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకే. అంటే మొత్తం జరిగేది మీతోనే. అంటే అవును. బాహ్య ప్రపంచం లేదండి. అంతర్గత మన ప్రపంచం నుంచి వచ్చే ఫలితాలే మీరు బాహ్య ప్రపంచంలో చూస్తున్నారు. ఓకే. అందుకనే కర్మ అనుకుని వదిలేయటం కాదు. మన ప్రయత్నం మనం స్వచ్ఛంగా చేయాలి. ఓకే. ఎప్పుడు ఏ గ్రహాలు అనుగ్రహిస్తాయి, ఎప్పుడు ఏ మంచి మనకి పనికొస్తదనేది కాలం చూసుకుంటది. రైట్. కానీ గాల్లో దీపం పెట్టి అంతేగా నువ్వే దేవుడు అనటం అంటే గాని కష్టం. కరెక్ట్ అవును. కాదండి. రైట్. రైట్. కర్మను వదిలేయొద్దు, తలరాతలను వదిలేయొద్దు. హ్మ్. మన ఆలోచనలు మనం స్వచ్ఛంగా ఉండాలి. మన పని మనం చేయాలి. మన రైట్. ధర్మం మనం నిర్వర్తించాలి. సూపర్. సూపర్. ఇంకొకటి మ్యామ్, మనం ఫస్టే అనుకున్నట్టుగా ఒకరు చెయ్యి చూస్తారు, ఒకరు ఫేస్ రీడింగ్ అంటారు, ఒకరు వేలిముద్రలు చూస్తారు. ఇట్లా రకరకాలున్నాయి. పామిస్ట్రీ ఏమేమో ఉన్నాయి. ఫేస్ రీడింగ్, స్వరశాస్త్రం అని వీటన్నిటికి అట్లాగే వేదిక ఆస్ట్రాలజీ ఇప్పుడు మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఇవన్నీ ఒకే రకమైన రిజల్ట్ ఇస్తాయా? ఇందులో చిలక చూశారు కూడా చేర్చాలి మనం. ఎందుకంటే వాళ్ళు చెప్పింది కూడా చాలా వరకు నమ్ముతారు. ఓకే అనిపిస్తుంది. లేదండి, అన్నీ వేరే. ఆ, ఎట్లాగో ఇప్పుడు మనకి ఇన్ని రకాల కూరలు ఉంటాయో ఆ. అలాగే ఇవి కూడా అచ్చా. వాటికి రకరకాల రుచులు, రకరకాలు ఏ కూర తింటే మన బాడీలో ఏం పని చేయాలి, ఎలాంటి ఫలితాలు రావాలో ఇవి కూడా అంతే. సూపర్. కానీ నేను మీరు చేస్తున్నాను వంటల అనుకో. ప్రోగ్రామ్ చేశారు కాబట్టి గతంలో అద్భుతంగా. లేదండి. నాకు చాలా ఇష్టం వంట చేయటం. సూపర్. ఆ, అయితే ఈ చాలా ఏదైతే మీరు చెప్తున్నామో శాస్త్రాల్లో కొన్ని ఉన్నాయండి. అంటే మన శాస్త్రంలో అంక శాస్త్రం కూడా ఉందండి, ఉమ్, వాస్తు శాస్త్రం ఉందండి, అవును. వేదిక్ మన ఆస్ట్రాలజీ. శాస్త్రం ఉంది, అవును. జ్యోతిష శాస్త్రం ఉందండి, ఫేస్ రీడింగ్, పామ్ ఉమ్, రీడింగ్ కూడా ఉందండి. ఉమ్. ఫేస్ రీడింగ్ లేదు, అంత ఎక్కువ లేదులేండి. అవునా? జ్యోతిష శాస్త్రం అది దాన్ని ఏమన్నారు, చిలక జ్యోతిషం ఇలాంటివి ఓకే. లేవులేండి. నాడీ జ్యోతిషం కూడా ఉందండి, నాడి నాడీ జ్యోతిష్యం ఉంది. జ్యోతిషం కూడా అవును. ఉందండి. ఇంకోటి వేలి ముద్రలు తమిళనాడులో చాలా అదే ఫేమస్ నాడీ కదా. జ్యోతిషం అండి. అచ్చా, అదే నాడి జ్యోతిష్యం. వేలుముద్రమే నాడీ జ్యోతిషం ఓకే. అండి. ఓకే. ఇవన్నీ ఉన్నాయండి. కానీ ఓకే. అన్నిట్లో మీరు చూస్తే మీరు చాలా సార్లు వినుంటారు. నాడీ జ్యోతిషంలో మన పేర్లు, ఊర్లు అన్ని చెప్పారు కానీ పుట్టిన తేదీ కూడా చెప్తారంట కదా. కానీ భవిష్యత్తు చెప్పలేదు అంటారు మీరు. ఆ, ఆ, ఆ. ఎవరన్నా మీరు అక్కడ కనుక్కోండి, అవును, భవిష్యత్తు ఎవరికి కరెక్ట్. చెప్పరు. చెప్పరు. అవును. అయ్యో కుండలు పుట్టి పూజ చేయాలి, ఇంకోటి ఉండదు, దాంట్లో అవును. ఏముండదండి భవిష్యత్తు. అచ్చా. అంక శాస్త్రంలో కూడా అంతేనండి. ఏ శాస్త్రంలో కూడా పూర్తిగా అధ్యయనం చేసి మార్పులు చేసుకోలేం. ఓకే. ఒక్క జ్యోతిష శాస్త్రంలో అంటే వేదిక్ శాస్త్రం, వేదిక్ ఉమ్, ఆస్ట్రాలజీలో మాత్రమే ఓకే. మనం చేయగలం ఆ పనులు. అచ్చా. ఎందుకంటే గ్రహాలే మొత్తం మనల్ని రూల్ చేసేది. ఉమ్, ఆ గ్రహాల గురించి తెలుసుకునేది మనకు ఓన్లీ జాతక చక్రమేనండి. ఆ ఓకే. జాతక చక్రం కూడా ఖచ్చితంగా మీరు పుట్టిన తేదీ, సమయం, స్థలం ఖచ్చితంగా తెలిస్తేనే జాతక చక్రం ఖచ్చితంగా పనిచేస్తుంది. అచ్చా. అచ్చా. లేదు అంటే మారిపోతుందండి. ఎందుకంటే అవును. 2 గంటలు ఒక లగ్నం ఉంటదండి, ఆ, 24 గంటలు ఒక నక్షత్రం ఉంటదండి. దాంట్లో మళ్ళీ 4 భాగాలండి, 4 పాదాలు, ఒక్కొక్క పాదం 6 గంటలు ఉంటదండి. ఆ, కాబట్టి మీరు సమయం ఖచ్చితంగా లేదు అంటే తర్వాత మన ఏదైతే ఈ గ్రహాలు తిరుగుతాయో వీటిని డిగ్రీస్ లో చెప్తామండి. మనం 360 డిగ్రీస్ లో తిరుగుతుంటాయండి. ఓకే. వాటిలో ఉన్న పొజిషన్ బట్టే వాళ్ళ ఫలితాలు ఉంటాయండి. ఓకే. సమయం అనేది ఖచ్చితం అండి. ఉమ్, సెకండ్స్ లో కూడా సమయం ఉంటే ఇంకా మంచిదండి. అబ్బబ్బబ్బా. ఎందుకంటే 2 గంటల్లో కనుక ఒకే లగ్నంలో మనం పడ్డా ఎందుకు ఖచ్చితమైన సమయం కావాలి అంటే మనకి నవాంశ చాటు, దశాంశ చాటు తెలియాలి అంటేనండి నిమిషాల్లో యాక్యురసీ ఉండాలి. ఓకే. సెకండ్స్ కూడా ఎందుకు అంటున్నానంటే ఏదైతే దశా సిస్టమ్ ఉంటుందో ఆహా. అది సెకండ్స్ లో మారిపోద్దండి. అమ్మది అమ్మ. ఆ, ఎప్పుడైతే సెకండ్స్ తో సహా ఖచ్చితంగా ఉంటే ప్రతి రోజు ప్రెడిక్ట్ చేయొచ్చండి. అబ్బా. అది ఓన్లీ వేదిక్ ఆస్ట్రాలజీలో పాసిబుల్ అండి, ఓకే. ఇంకెక్కడ పాసిబుల్ కాదు. కానీ చాలా మందికి ప్లేస్ ఆఫ్ బర్త్ ఒక్కటి తెలుస్తుందండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ మాక్సిమం తప్పే చెప్తారు. అవునండి, కొందరికైతే అసలు రాయరు చాలా మందికి. అవును. మరి వీళ్ళని ఎట్లా డీల్ చేస్తారు మీరు? నేను చెప్పనండి, అచ్చా. వాళ్ళ సమస్య బట్టి వాళ్ళ కోరిక బట్టి మంత్ర సాధన చేసుకోమని గైడ్ చేస్తాము. అచ్చా. అంతే. వాళ్ళు చెప్పేటప్పుడు ఏ గ్రహం ప్రాబ్లం ఉంది నాకు కొంచెం అర్థమైంది కాబట్టి ఓకే. దానికి సంబంధించి మనం సలహాలు, సూచనలు ఇస్తాం. ఓ. ఇంకొక విషయం ఏంటంటేనండి, ఈ ప్రపంచంలో ఎవరి దగ్గరికన్నా మీరు జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తే ఉమ్, మీరు వెళ్ళి జాతకం ఇవ్వగానే జాతక చక్రం వేసి చెప్పడం మొదలు పెడతారు. నా దగ్గర అలా జరగదండి. ఉమ్. ఆ జాతక చక్రం మీదా కాదా అని నేను వెరిఫై చేసుకోకుండా ఓ. మీరు నాది అని వాదించినా నేను నమ్మనండి. ఒకవేళ అది అచ్చా. మీది కాదు అని అనుకుంటే నేను మీకు జాతకం చెప్పను. ఓ. సో వేరే వాళ్ళ కర్మ చూడకూడదండి. అచ్చా. మీరు వచ్చారు కాబట్టి మీరు చూస్తానికి నాకు అర్హత ఉంటది. ఓకే. ఇప్పుడు అంటే తప్పు జాతకం అయితే కాదండి, మా అమ్మాయికి పెళ్లి చేయాలండి పలానా అబ్బాయితో, ఒకసారి జాతకం చూసి చెప్పండి అంటే తల్లిదండ్రుల వరకు ఓకేనండి. అచ్చా. ఓకే. వేరే రైట్. వాళ్ళు వేరే జాతకం తీసుకొస్తే చెప్పనండి. ఓకే. 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 మళ్ళీ జాతకం చెప్పించుకునే వాళ్ళు తప్ప పక్కన వేరే వాళ్ళు ఉన్నా కూడా చెప్పనండి. అచ్చా, ఉండకూడదు ఎవరు. నాకు అలాగా నా దగ్గర కొన్ని సూపర్, రూల్స్ సూపర్, ఉంటాయండి. సూపర్ అండి. కరెక్ట్. సో మీరు అవును. అన్నట్లు స్థలం, సమయం ఖచ్చితంగా ఉండాలి. అది ఉమ్. మీరు ఖచ్చితం అన్నా
నేను వెరిఫై చేసుకోకుండా చేసుకో. నేను చెప్పనండి. ఓకే. ఇలాగా మనకి వేదిక్ ఆస్ట్రాలజీలో చాలా యాక్యురసీ ఉందండి. ఓకే. చిలక జ్యోతిషం అనేది తప్పండి. ఒక పక్షిని బంధించి అలా చేయటం అనేది కూడా కర్మకి విరుద్ధమే. కర్మకు విరుద్ధం. ఏమండి, శాస్త్రానికి విరుద్ధమైన పనులు చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా శాస్త్రానికి కట్టుబడకుండా ఉండే వాళ్ళు ఎవ్వరికి వాక్శుద్ధి ఉండదండి. వాక్శుద్ధి లేనప్పుడు శాస్త్రం వృధా అయిపోద్దండి, వాళ్ళు ఏం ఓకే. చదువుకున్నారు. ఓకే. అంతే కదా. అందుకనే శాస్త్రం సంబంధించి నియమాలు పాటించే జ్యోతిషులు ఉమ్. అంతా పూర్తిగా చదువుకొని చెప్పే జ్యోతిష్కులు చెప్పే కొన్ని పని చేస్తాయండి వాక్శుద్ధి వల్ల. ఉమ్. ఇప్పుడు నేను ఉన్నానండి, మీరు నా దగ్గరికి వచ్చారు, పచ్చరాయి పెట్టుకోండి శ్రీనివాస గారు, మీకు అవును. పని చేస్తుంది అంట కదా. ఈ వాక్శుద్ధి వల్ల పనిచేస్తుందా, రాయి వల్ల కాదు. అంతే. అంత మీ మీద power. మీ మీద ఉన్న నమ్మకంతో పని అది చేస్తుంది. రెండోది. ఆ, ఇక్కడ వాక్శుద్ధి అండి, అంతే. మళ్ళీ అదే చెప్తున్నాను, నమ్మండి. అంతే మీరు కదా. మూర్ఖుడు దగ్గరికి వెళ్ళినా నమ్మండి దయచేసి. నమ్మాలి. Yes, నమ్మాలి. వెళ్తే గుడ్డిగా నమ్మండి. అంతే. అంటే డబ్బులు పోగొట్టుకునేది కాదు, అది- వాళ్ళు పిచ్చి రాయి ఇచ్చినా ఇది అద్భుతం అనుకుని నమ్మండి, అది. అద్భుతాలు జరుగుతాయి. అంతే. సో కాబట్టి వేదిక ఆస్ట్రాలజీ ఈజ్ బెస్ట్ ఫాలో అండి. ఓకే. రైట్. మేము ఇప్పుడు అంటే మేము రోజు కొన్ని వందల మందితో డీల్ చేస్తుంటాం ఆ ప్రేక్షకులతో. అంటే మాకు ఫోన్లు చేస్తుంటారు కదా. మేడం మా ఇంట్లో నిధి ఉందని డౌట్గా ఉంది మేడం, లేదంటే నేను అర్జెంటుగా కోటీశ్వరుని అయిపోవాలి మేడం, లేదంటే నాకు ఐశ్వర్య ఇలాంటి అమ్మాయితో పెళ్ళవాలి మేడం. ఇట్లా ఒక బ్యాచ్ ఉంటుంది. వీళ్ళు ఎట్లా డీల్ చేస్తారు మీరు? ఇట్లా అలరిమాలిన కోరికలతో వచ్చే బ్యాచ్ ఒకటి ఉంటుంది. భగవంతుడి దేవలు నాకు చాలా తక్కువ. అవునా? అంటే ముందే నా మీరు ఇవన్నీ filter చూసి చేసేస్తారు. అవగాహన ఉంటది వాళ్ళకి కూడా. ఓకే. పాప నిజం చెప్పాలంటే నన్ను చూడాలని వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవునా? సో ఆ. స్వీటా. అంటే నా వీడియోస్ చూసి Correct, correct. ఇన్స్పైర్ అంతే అయ్యి కదా, నాతో అవును. మాట్లాడాలనుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కూడా సమయం అవును. వెచ్చించలేకపోతున్నా, అదేలేండి. చెయ్యాలి అనేదే ఉంది. అదేలే. చాలా వరకు ఒక అవగాహనతో వస్తారండి నా దగ్గరికి. Okay. ఎందుకంటే అంత స్టేట్మెంట్ ఇచ్చాక ఎందుకు వస్తారండి? నేను మీ అంతేగా. తలరాత మార్చను, అవును. మిమ్మల్ని ఓవర్ నైట్ లా చేయను నేనే చెప్తుంటే ఎందుకు వస్తారు? ఇంకెందుకు వస్తారు? కొంతమంది ప్రాక్టికల్ గా అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే వస్తారు. ఓకే. వచ్చినప్పుడు కొంతమంది అడిగితే అవగాహన పెంచుతామండి. ఉమ్. ఓవర్ నైట్ లేదు అవ్వదండి, మీ ప్రయత్నం మీరు చేయండి, పలానా సమయం మీకు అనుకూలంగా ఉంటుంది, అప్పుడు పరిగెత్తండి. ఉమ్. ఇప్పుడు మీకు 10 కోట్లు రావాలి, రావట్లా. మేము చూసి ఆ దశా సిస్టంలో ఏ గ్రహాలు వచ్చినప్పుడు అది అనుకూలంగా ఉంటుందో చెప్పగలం. ఉమ్. ఆ 10 కోట్లు తీసుకొచ్చి నేను ఇవ్వలేను, రికవరీ సిస్టమ్ కాదు నాది. ఓకే. 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 అంటే మీరు క్లాక్ కొనుక్కుంటారండి, మీ టైం మార్చదు, ఓన్లీ మీరు టైం చూసుకోగలరు. సో నేనేంటంటే క్లాక్ లాగా సూపర్. అంతే మీ కదా. టైంకి చూపిస్తాను అంతే, మీ టైం మార్చలేను. రైట్. కాబట్టి ఒకవేళ ఎవరైనా చెప్పినా నమ్మొద్దనే దయచేసి నేను కూడా విన్నపిస్తున్నా. సూపర్ అన్నా. కానీ జరిగే ఉంటాయండి, ఓవర్ నైట్ లో కూడా అయ్యే వాళ్ళు ఉంటారు. అదృష్టం అక్కడ గ్రహం అనుకూలం ఉంటే అవుతుంది, అవుతుంది. అవి చూసి చెప్పడం తప్ప అది అది వేరే చేయలేం. ఒకవేళ మీ జాతకంలో పొటెన్షియాలిటీ ఉంది ఉందనుకోండి, అంటే అది ఉంది అంటే ఆ ఉందమ్మా అని చెప్తాం. కొన్ని జాతకాలకి మేము చాలా ఇంప్రెస్ అయిపోతాం. అంటే గ్రహాలు కూర్చునే పద్ధతులు అవి చూస్తే చాలా మురిపం ఉంటది మాకు. అబ్బా ఓకే. భలే జాతకం వచ్చింది అని చాలా ఆనందపడుతూ ఉంటాం అనమాట. అలాగా జాతకాల్లో ఉంటదండి. ఇప్పుడు నా దగ్గరికి చాలా మంది వస్తారు, హీరోయిన్ అవ్వాలన్నా, హీరోయిన్ అవును. అవుతామన్నా, డైరెక్టర్ ఇట్లా వస్తారు కదా. అవును. నేను చాలా జెన్యున్ గా ఏం చెప్తానంటే, హీరో అవ్వాలనుకుంటుంది నీ ప్యాషన్ కాబట్టి ప్రయత్నించు, నీ జాతకంలో నీ బలం తక్కువ, అలానే వదిలేమని నేను చెప్పను, అలానే పూజలు చేసుకోమని చెప్పను. అదేలేండి. ఒక వృత్తి పెట్టుకో, నీ సర్వైవల్ కి, నీ బతుకు తెరికి ఒక వృత్తి పెట్టుకొని ఈ ప్యాషన్ ఏదైతే ఉందో దీనికోసం ప్రయత్నించు. సూపర్. దీనికోసం కూర్చుంటే బతుకు తెరువు ఇబ్బంది అయ్యి దాని తర్వాత తప్పుదారుల్లో వెళ్లే అవకాశం ఉంటది. కాబట్టి ధర్మాన్ని తప్పొద్దు అని చాలా నిజాయితీగా చెప్తాను. గ్రేట్ గ్రేట్ సూపర్ మ్యామ్. అయితే ఇది సందర్భం వచ్చి సినిమా టాపిక్ అన్నారు కాబట్టి, మొన్న రామ్ చరణ్ కవలలు పుట్టారు కదా, వాళ్ళ జాతకాన్ని చూసారా? లేదండి, ఫస్ట్ టైం కూడా ఆయన పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇస్తే నాకు ఒక చాలా అత్యంత ఆప్తమిత్రులు వాళ్ళ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఒకళ్ళు చెప్పి, ఇంకా వీళ్ళకి నెక్స్ట్ లేరు, మాకు సంతానం లేరు, అసలు సంతానం లేరు అని అనేసరికి బాధతో నన్ను చాలా మంది అడిగారు. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ వీడియో అండి. అసలు నేను ఎప్పుడు పబ్లిక్ వీడియోస్ అసలు పెట్టను. మీరు నన్ను చూస్తే అసలు నా దగ్గరికి ఎవరు వస్తారు ఎవరు వెళ్ళరు ఎవ్రీథింగ్ గోప్యం అండి. నన్ను నమ్మి వస్తున్నారు, నేను ఎందుకు చెప్పాలి? వాళ్ళని చూపించుకొని వ్యాపారం చేయాల్సిన అవసరం నాకు లేదు, అంత సమయం కూడా నాకు లేదు. అప్పుడు అదొక్కటే వీడియో పెట్టానండి. అది కూడా ఆయన పాపం టైం అన్ని చెప్పేశారు, అలా చెప్పొద్దండి అని చెప్పి ఓన్లీ ఫ్యాన్స్ కోసం చేస్తున్నాను అని క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నారు. వారసుడు వస్తాడు అని చెప్పాల్సి వచ్చింది తప్ప, అది కూడా ప్రమోషన్ కాదు, 3 years బ్యాక్ చెప్పాను కదా, అది చెప్పాను తప్ప వీళ్ళని అసలు నేను చూడలేదండి. ఇంకేముంది, ఫుల్ఫిల్ అయిపోయింది కదా. అలా చెప్పకూడదండి, మాకు అధికారం ఉండదు, అదే చెప్తుంది. నేను ఇప్పుడు కూడా నేను దేవుడికి దండం పెట్టుకొని పర్మిషన్ తీసుకొని చేశాను. మీరు చూస్తే నాకు ఎక్కడ ఏ ఇంటర్వ్యూలు ఉండవండి వాళ్ళ వీళ్ళ జాతకాల గురించి మాట్లాడే, నాకు రాక కాదండి, నన్ను అడుగుతారు కదా. అంటే ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు జాతకం, రేవంత్ రెడ్డి జాతకం ఇవన్నీ చెప్పరా? అసలు మీరు ఎక్కడ ఉండవు, చెప్పమని వచ్చినా నేను చెప్పను. వాళ్ళు వచ్చి చెప్పాలి కదా అది నాకు జాతకం అని, మళ్ళీ నేను వెరిఫై చేసుకోవాలి కదా. నేను ఎట్లా చెప్తా? ఇప్పుడు అది కూడా ఆ రోజు నాయన చిరంజీవి గారు
స్వయంగా అనౌన్స్ చేశారు. దాని తర్వాత నేను వెరిఫై చేసుకున్నాను కాబట్టి చెప్పాను. ఓకే. వెరిఫై చేసుకోకుండా చెప్పను కదా. ఓకే. కంపల్సరీగా వాళ్ళు వచ్చి ఇది నా జాతకం అనాలి, వెరిఫై చేయాలి. ఆహా. అలాగే నేను ఇంతకు ముందు అప్పుడు పొలిటికల్ గా అప్పుడు అడుగుతారండి, ఆ! ఈ జాతకం ఉంది అంటే ఎక్కడ తీసుకున్నారు అంటే ఆన్లైన్ అంటే నేను చెప్పను. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా వచ్చి వాంగ్మూలం ఇస్తే ఓహ్! నాకు అనుమతి ఇస్తే అప్పుడు నేను చూసి చెప్తాను అని ఓకే. చెప్తాను అనమాట. సో, రాజకీయ, సినీ, జ్యోతిష్యం మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయలేమైతే. పబ్లిక్ గా చేయలేరు. పబ్లిక్‌గా చేయలేము. చేయలేరు. ఓకే. ఓకే. సూపర్. రైట్. తర్వాత ఇందాక రత్నాల గురించి మీరు అడిగారు కదా అవునండి. శ్రీనివాస్ గారు. అవునండి. ఆ 159 లాట్స్ ది అవును. అది కూడా చెప్తాను. ఆ! ఎప్పటి నుంచో చెప్పాలి, సందర్భం వచ్చింది యెస్. కాబట్టి యెస్. చెప్తున్నా. 1, 5, 9 ఈ హౌసెస్ అండి చాలా ముఖ్యమైన హౌసెస్. అవును. అవును. ఒక మనిషి జీవితాన్ని చాలా సపోర్ట్ చేసేవి. రైట్. ఒకటే హౌస్ అంటే ఏంటంటే మన ఓవరాల్ పర్సనాలిటీ, ఓకే. మన ఓవరాల్ లైఫ్, ఓకే. మన ఆరోగ్యం, మన కంఫర్ట్స్ మొత్తం జీవితాంతం నిర్ణయించే హౌస్ ఫస్ట్ హౌస్. ఫస్ట్ హౌస్. రైట్. 5వ ఇల్లు అదృష్టం, మన పూర్వ జన్మకు సంబంధించిన పుణ్యం, మంత్రం, దైవం, హ్మ్. ధర్మం, పూజలు, ఇవన్నీ. ఈవెన్ 9వ ఇల్లు కూడా ఈక్వల్ గా అదేనండి. ధార్మిక్ హౌస్ అంటారు 9వ ఇల్లు, భాగ్యాధిపతి. అచ్చా. సో ఈ హౌసెస్ కొంచెం బలంగా ఉంటే మిగతా హౌస్ లో అటు ఇటు ఉన్నా కూడా మనం మేనేజ్ చేయొచ్చు లైఫ్ లో. ఓకే. ఏ మనిషికైనా ఈ 3 ఇళ్లకి సంబంధించే రత్నాలు పెట్టుకునే దానికి అధికారం ఉంటది. ఓకే. దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంగా అవకాశం వచ్చింది యెస్. కాబట్టి. చెప్పాలి. యెస్. ఎందుకంటే మీ షో అంటే చాలా మంచి అవును. రీచ్ ఉంటుంది. అది నా అదృష్టం కూడా చెప్పడం. అయ్యయ్యో! ఎంత మాట మేము. అంతే కదండి. అవును. 10 మందికి వెళ్తుంది మీ Yes. ద్వారా మంచి విషయం అంటే అది నా భాగ్యం. అవును. 1, 5, 9 అధిపతులు గ్రహాలకి మాత్రమే రత్నం పెట్టుకునే అధికారం ఉంటది. ఉంది. ఎట్ ద ఓకే. కండిషన్, యెస్. దానికి కొన్ని నియమాలు. వీళ్ళు ఈ గ్రహాలు 6, 8, 12 ఇంటికి అధిపతులు అవ్వకూడదు, అందులో అచ్చా. ఉండకూడదు. ఓహ్! ఓకే. అప్పుడే వాళ్ళ రత్నాలు పెట్టుకోవడానికి మీకు అధికారం వస్తది. ఓకే. అధికారం ఉన్నా పెట్టుకోవాలి అంటే అందరూ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఓకే. ఓకే. ఎందుకంటే చాలా మంది మీరు చూస్తే జాతక చక్రం చూసి జాతకం చెప్తారండి. అవును. అది పద్ధతి కాదండి. ఆ! జాతక అదేంటి చక్రం ఒకటే చూసి జాతకం చెప్పకూడదండి. ఓకే. అందులో కూర్చున్న గ్రహాలు బలాలు, బలహీనతలు ఓకే. అంచనాలు వేయాలి. ఓకే. ఒక 15 ఉంటాయండి మాకు చెక్ లిస్ట్. అవునా? ఈ 15 చెక్ లిస్ట్ చూసిన తర్వాతే ఒక గ్రహం యొక్క బలం, బలహీనత నిర్ధారించాలి. అబ్బబ్బా! దాన్ని బట్టి సూచనలు ఇవ్వాలి. ఓకే. మనకు అర్థమయ్యే భాషలో చెప్తానండి. రైట్. మనకి ఒక సుస్థి చేసిందని ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళాం. అవును. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ మన పల్స్ పట్టుకొని చూస్తారు. అవును. తర్వాత సెటస్కోప్ పెట్టి మన గుండె కూడా హార్ట్ బీట్ చెక్ చప్పుడింటారు. చేస్తారు. అవును. మళ్ళీ దాని తర్వాత బీపీ మిషన్ పెట్టి బీపీ చెక్ చేస్తారు. అవును. ఒకవేళ జ్వరం ఉందా లేదా అని థర్మామీటర్ పెట్టి చెక్ చేస్తారు. చెక్ చేస్తారు. మళ్ళీ ఇంకోటి అండి, మీరు వెళ్ళగానే వెయింగ్ మిషన్ ఎక్కించి వెయిట్ చూస్తారు. అవును. అవును. అవునండి. ఇవన్నీ రాసుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అవును. ఇవి 4, 5 చెకప్లు అయిపోయినాయిగా. అవును. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం చెప్పిన సిమ్టమ్స్ అన్ని రాసుకున్న తర్వాత దాన్ని బట్టి మళ్ళీ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్ అని రాస్తారు. ఆ తర్వాత దాంట్లో వచ్చిన రిజల్ట్స్ బట్టి సమస్యలు ఏమైనా ఉంటే చూసి దానికి తగ్గట్టుగా మందులు ఇస్తామండి. అంతే అంత కదా. వైద్యులు అవును. 10 సంవత్సరాలు ఒక చదువుకొని కూడా. ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ చేసిన తర్వాత ఇస్తారు కదండి. అవునండి. కదా. అవును. ఆ తర్వాత మళ్ళీ మీరు మందులు వాడాలి, అది వేరే కథ. అవును. అలాంటిది జ్యోతిష శాస్త్రం కూడా అంతేనండి. జాతక చక్రం అనేది మీరు చూపేది ఫస్ట్ ఇచ్చే ఇనిషియల్ డీటెయిల్స్, ఓకే. ఆ వెయిట్, ఆ బీపీలో ఈ డీటెయిల్స్ అన్ని జాతక చక్రం. దాని తర్వాత మేము అధ్యయనం చేసేది ఏంటి? సిమ్టమ్స్. అంటే ఏ గ్రహం ఎక్కడుంది, ఏ స్థానాలు సమస్యగా ఉన్నాయి అనేది. ఓకే. దాని తర్వాత వాటిలన్నిటికి సంబంధించిన టెస్ట్లు ఏంటంటే షడ్బలాలు, వింశోపకలో ఎలా ఉన్నారు, ఓకే. ఇట్లాగా 100 రకాలు చూసిన తర్వాత ఫైనల్ గా ఒక కన్క్లూజన్ కి వచ్చి అప్పుడు ప్రిస్క్రిప్షన్, నువ్వు ఈ పని చేస్తే ఇది తగ్గుతుంది, ఆ పని చేస్తే ఇది పెరుగుతుంది అని చెప్పేదండి. ఓకే. దీన్ని సైంటిఫిక్ గా ట్రీట్ చేయండి అంటున్నా. ఓకే. మూర్ఖత్వంగా మూఢనమ్మకాలు వద్దు. రైట్. ఎలాగ వైద్య శాస్త్రం మన పార్ట్ ఆఫ్ లైఫ్, ఇది కూడా జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ ఇదిగా ట్రీట్ చేయండి. ఎక్కువగా వద్దు. అదేలే. అవసరమైతేనే అది కూడా రైట్. ఒక మీకు మనశ్శాంతి కోసం. అవును. అలాగా ఇప్పుడు కొన్నిసార్లు అండి మీకు 1వ ఇంటికి 6వ ఇంటికి ఒకే అధిపతి పడతారు. అప్పుడు అధిపతి రాయి పెట్టుకోకూడదు. పెట్టుకోకూడదు. ఓకే. ఒక్కొక్కసారి కొని 1 వేరే ఇల్లు మంచి ఇల్లు పడి ఆ అధిపతి వెళ్ళి 6వ ఇంట్లోనో 7వ 8వ ఇంట్లోనో 12వ ఇంట్లోనో కూర్చుంటారు. అప్పుడు పెట్టుకోకూడదు. ఇప్పుడు పెట్టుకోకూడదు. సో ఈ లెక్కలు ఉంటాయండి. ఎవరికంటే ఇంత ఓపిగ్గా ఇంత చదువుకొని ఓపిగ్గా ఇవన్నీ ఎవరు చెప్తారండి బాబు. అమ్మో. ఒకవేళ ఎక్కడా కూర్చోలా, మంచిగానే ఉన్నాడు, అప్పుడు కూడా అవసరమా లేదా అనేది అచ్చా. చూడాలండి. అవసరాన్ని బట్టి ఎంత పెట్టుకోవాలి. మోతాదులో ఉండాలి. ఆయన ఓకే. బలంగా ఉన్నాడు అనుకోండి, మళ్ళీ బలం ఎందుకు, ఇంకా ఎక్స్ట్రా బలం ఇవ్వక్కర్లేదుగా. ఇప్పుడు మీరు ఓకే. బాగా తినేశారు, అవును. ఇంకా తింటే ఏమవుతుందండి? అజీర్ణం. అజీర్ణం, అనవసరమైన సమస్యలు వస్తాయి. అవును. అందుకనే
దానికి ఎంత బలం అవసరమైతే ఇవ్వాలండి, లేదంటే అవసరం లేదు. సూపర్ అండి. ఇంకొకటి ఇప్పుడు నేను దేవుని నమ్మను, ఈ కర్మల్ని నమ్మను, చక్కగా మంచి పనులు చేస్తాను, రైట్? అట్లాగే ఒకడు బ్రహ్మాండంగా రోజు గుడికి వెళ్తాడు, పొద్దున దీపారాధన చేస్తాడు, బయటకు వెళ్ళి మర్డర్లు చేస్తాడు. సో ఈ ఎవరి పరిస్థితి ఎలా ఉంటది? మీరే చెప్పారు కదా, కర్మ సిద్ధాంతం ప్రకారం. మీరు చెప్పిన దాంట్లో మీరు అడిగిన ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. ఎలా? వాడు బుద్ధి సరిగ్గా లేనప్పుడు పూజలు చేస్తున్నా వాడు చేసే పనులు అంతే. బుద్ధి సరిగ్గా ఉన్నప్పుడు చేసే పనులు ఫలితాలు అనేది ఎప్పుడు కూడా మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు చేస్తే చెడు ఫలితం వస్తుంది. అసలుకి ధర్మానికి దైవానికి సంబంధం లేదండి. అంటే ధర్మం పాటిస్తే మీరు దైవం దగ్గరికి వెళ్ళకపోయినా మంచి ఫలితాలు ఉంటాయి. ధర్మం దైవం రెండు ఉన్నాయి అనుకోండి, మీకు ఇంకా బోనస్ లాగా. ఓకేనండి. ధర్మాన్ని మీరు పాటించకపోతే కదా కర్మ అనే సిస్టమ్ ట్రిగర్ అవుతుంది. మీకు అర్థమైంది కదండి. మనం ఒక పని చేస్తే వచ్చే రిజల్ట్సే కర్మ. కర్మ అనేది బయట నుంచి ఎక్కడి నుంచో రావట్లా. ఇప్పుడు ఒక అతను దొంగతనం చేశాడు, ఆడు ఆలోచన దొంగతనం చెయ్యాలి నేను అంటే పని చేయకుండా. మరి వాడు రోజు టెంపుల్ కి వెళ్తున్నాడు, దేవుడికి కొంత వాటా కూడా ఇచ్చి వస్తున్నాడు. అవును, వాడి కర్మ ఏమన్నా మారుద్దా? మారదండి, ఎట్టి పరిస్థితిలో మారదు. దానికి సంబంధించి వాళ్ళు ఎవరైనా కేసు ఫైల్ చేసి ఆధారాలు దొరికితే వాడైనా జైలుకి వెళ్లాల్సిందే. దైవాన్ని ఇందులో అసలు ఎప్పుడు ఏమంటే ఒకటి ఇదే మనం సిగ్గుపడాల్సిన విషయం. మన హిందుత్వంలో మన వాళ్ళే మనల్ని దిగజారుస్తున్నారు, శాస్త్రాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, దేవుళ్ళని విలన్లుగా సృష్టిస్తున్నారండి. నమ్మే వాళ్ళకు కూడా నమ్మకం లేకుండా చేస్తున్నారు. దైవం అనేది ఒక గొప్ప శక్తి అండి. ఒక్కటి నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈ వేదిక సందర్భంగా ఖచ్చితంగా చెప్తున్నా, దైవం ఎప్పుడు అధర్మాన్ని పెంచి పోషించదు. ఎప్పుడు సమస్య లేదు. నీ దగ్గర కొన్ని కోట్లు ఉన్నాయి, నువ్వు ఎప్పుడైతే ధర్మం లేదో దైవం నీ దగ్గర ఉండదు. ఇది ఖచ్చితమైన సిస్టమ్ అండి. సింపుల్ గా చెప్తానండి. మీ అమ్మగారి పేరేంటండి? సమ్మక్క. సమ్మక్క. ఎక్కడ ఉంటారు? ఊర్లో ఉంటారు. ఊర్లో ఉంటారు. మీకు అమ్మని చూడాలనిపించినప్పుడు, వెళ్ళాలనిపించినప్పుడు మీరు ఫోన్ చేసి అమ్మా అని ఆ సమ్మక్క గారిని పిలుస్తారు, ఆవిడ దగ్గరికి వెళ్తారు. వేరే దగ్గరికి వెళ్ళరు కదా. దైవం ఎందుకండి అధర్మం వాళ్ళ దగ్గరికి వెళ్తది? ఎలాగ దైవం అధర్మం అన్నది ఇచ్చేస్తుంది. ఇది మాత్రం అర్థం చేసుకోండి. పూజలు చేసినంత మాత్రాన ధర్మం పాటించకపోతే తప్పించుకోవడానికి ఏంలా. మేబీ కొంచెం ఆ పూజల శక్తి వల్ల పోస్ట్ పోన్ అవుతుంది, కానీ అనుభవించాల్సిందే. ఇది ప్రాక్టికల్ గా నేను ఎంతో మందికి చెప్పా. కొంతమంది పూజలు చేయించుకుంటుంటే వాళ్ళ ముఖం మీద చెప్పా, కోటీశ్వర్లు వాళ్ళు పూజలు చేయించుకుంటే నువ్వు పోస్ట్ పోన్ చేస్తున్నావు, కానీ అది తిరిగి వచ్చినప్పుడు చాలా బలంగా ఉంటది. నువ్వు ధర్మాన్ని పాటించు, అనుభవించు. నేనైతేనండి ఈ జీవితంలో చిన్నప్పుడు నాకు ఎప్పుడైతే అవగాహన వచ్చిందో ఐఎమ్ రెడీ, నేనైతే మొత్తం కంప్లీట్ చేసేసుకుంటా అని చెప్పి నేనైతే అసలు ఎక్కడ పోస్ట్ పోన్ అనేది చేయను. అనుభవించి కంప్లీట్ చేసేసి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలని నేను రెడీ. వెల్కమ్ ఇంకెక్కడ ఉందా తీసుకొని రా అని అడుగుతుంటా నేనే. ఆ స్థాయికి మనం వెళ్ళాలి. సో అందరికీ నేనేం చెప్తానంటేనండి, మీరు పూజలు చేయకపోయినా దైవాన్ని నమ్మకపోయినా పర్వాలేదు, ధర్మాన్ని నమ్మండి. ధర్మం మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది. ఈ ప్రకృతిలో మనం భాగం అవ్వాలి. ప్రకృతి ఎప్పుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. నా ధైర్యం అదేనండి. అసలు నాకేం లేదండి, నాకు ఒక బ్యాక్గ్రౌండ్ లేదు, ఒక కుటుంబం లేదు. నిజం చెప్పాలి, అందరూ నేను చాలా ధనవంతురాలు అనుకుంటారు, కానీ వెరీ యావరేజ్ అండి. నా బలం 100 కోట్లు అలా ఉంటాయి. సో దైవం ధర్మం ఈ రెండే నేను నమ్ముకుందండి. నేను ప్రకృతిలో ఒక భాగాన్ని. ధర్మమే ఎప్పుడు నన్ను కాపాడుతూ వచ్చింది. అసలు భయం అంటారా? ఎదురుగా మీరు పెద్దదున్నా అసలు నేను అసలు లైక్ ముందు పోట్లాడేస్తా, తర్వాత శివయ్య నువ్వు చూసుకో అంతే. అసలు ఎప్పుడు భయం ఉండదండి. అందరూ అలాగే. భయం నుంచి బయటికి రండి, మన ధర్మాన్ని నమ్మండి, మన దైవంతో ఫ్రెండ్షిప్ చేయండి. భయం కూడా అవసరం లేదు, దైవం అంటే ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయండి. మీరు మంత్రాలు చాలా గొప్పవని చెప్పారు కదా, మరి మీ లైఫ్ లో మంత్ర సాధన ద్వారా మీరు పొందిన గొప్ప శక్తి గానీ అనుభూతి గానీ ఏదన్నా ఉందా, చెప్పగలరా మాకు? అసలు ఈ రోజు ఇలా కూర్చొని మాట్లాడుతున్నానంటే మంత్రమే కదండి. అసలు ఎవరు హరిత? ఎక్కడి నుంచి వచ్చా నేను ఒక చాలా పల్లెటూరులో పుట్టొచ్చానండి. చాలా చిన్న పల్లెటూరు. నాకు తెలిసి మా ఊర్లో ఒక 100 ఇళ్ళు ఉంటాయేమో, అంత చిన్న పల్లెటూరు మాది. పుట్టాను నేను. ఎక్కడండి మీ ఊరికి కూడా మంచి అద్దెసుకుంది? ఎక్కడ మీ ఊరు? ఎనమదల అంటారండి, నూజివీడు పక్కన. నూజివీడు అంటే తెలుసు, మా ఊరు పేరు అసలు ఎవరికి తెలీదు. కృష్ణా డిస్ట్రిక్ట్ లో పుట్టా. బట్ ఇక్కడ కృష్ణా డిస్ట్రిక్ట్ అంటే మహామహులు పుట్టిన జిల్లాలోనే పుట్టారు. సో
10th వరకే అక్కడ ఉన్నానండి. ఓకే. తర్వాత అంతా వలసే. ఓకే. హైదరాబాద్ మన హైదరాబాద్. భాగ్యనగరంలో నా జీవితం. ఇదే నా గడ్డ అని నమ్మా. ఎందుకంటే ఇదే నన్ను పెంచింది, ఇదే Yes. పోషించింది కాబట్టి ఇదే నా గడ్డ అని నమ్మా. సూపర్. సో తెలంగాణ అంటే తెలంగాణ, ఆంధ్ర అంటే ఆంధ్ర. అది. బట్ కాకపోతే నాకు తెలంగాణ అంటే మీకు 2 రాష్ట్రాల పౌరసత్వాలు ఉన్నాయి. ఉన్నాయి ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ విశ్వాసంగా ఇక్కడ ఉంటాను. గ్రీన్ కార్డు కూడా వచ్చేసింది. అయితే పుట్టాం కదండి, పెరిగాం. కర్మ ఉందని చిన్నప్పటి నుంచి నమ్మాను. దైవం ధర్మం ఉంది నమ్మాం. కట్టుబడి ఉండాలనుకున్నాను. చాలా ఎప్పుడు ఎవరి దగ్గర చేజాచడం, మోసం చేయకుండా ఉన్న దాంట్లో బతుకుంటూ వచ్చా. నా బలం ధర్మం అని నాకు అర్థమైంది. దైవం అని అర్థమైపోయింది. దాంతో దాన్నే పట్టుకున్నా గట్టిగా. సూపర్. సో కొన్నిసార్లు అసలు చేయకుండా ఉంటానా అంటే డెఫినెట్ గా చేసుంటా. చిన్న చిన్నవి పెద్ద పెద్దవి కాకపోయినా చేసుంటా. తెలిసి తెలియక కొన్ని చేసుంటాం. తెలిసి కూడా చేసుంటా కొన్నిసార్లు. చేసుండొచ్చు. అందులో అసలు నేనేమి మొహమాటం, అబద్ధాలు, అసలు అబద్ధం అనేది ఆడకూడదని చిన్నప్పుడు డిసైడ్ అయిపోయానండి. ఎందుకంటే అదేదో అంటే గొప్పగా యథార్థవాది లోక విరోధి అంటారు కదండి బాబు. ఎట్లా తట్టుకుంటున్నారు నిజం చెప్తూ. ఎంజాయ్ చేస్తున్నా. సీరియస్ గా ఫిక్స్ అయిపోయి ఉన్నా కదా, అంగీకరించాను. అలవైకుంఠపురంలో మనోడికి వచ్చిన కష్టాలు వచ్చి ఉండాలి మీకు. అయ్యో మా ఊర్లో పెద్ద పెద్ద గొడవలు. నేను చాలా అసలు ఒక కామెడీ క్యారెక్టర్ అయిపోయాను నేను ఒకప్పుడు. చిన్నప్పుడే నిజాలు మాట్లాడటం వల్ల యుద్ధాలు జరిగాయి. అంతే కదా. ఇంకా అమ్మా నువ్వు నిజాలు దాయి, అబద్ధాలు చెప్పడం ఇష్టం అయితే నిజాలు దాయి అంటే ఓహో నిజాలు దాయొచ్చు అని. కొన్నిసార్లు నిజాలు దాస్తాను తప్ప అబద్ధాలు చెప్పు. అంటే ఎందుకు చెప్పనంటే ఒకటి ధర్మం కంటే ముందు నేను గుర్తుంచుకోలేను అనేది నాకు అర్థమైంది. నేనే దొరికిపోతాను. ఒకటి ఆడామనుకోండి మళ్ళీ దానికి 10 ఆడాలి. ఎందుకండి ఇంత కాంప్లికేటెడ్ సిస్టమ్. అందరికి ఇదే చెప్తానండి, హ్యాపీగా నిజం చెప్పండి. తింటే తిట్లు అప్పుడు తింటాం, అర్థం చేసుకుంటారు. భార్యకి చెప్పలేం కదండి. చేయమాకండి అంటే అప్పుడు తెలియక చేస్తాం కదా. జీవితాంతం రక్తం తాగుతారు కదండి. అదే మీరు ఆ నమ్మకాన్ని ఇవ్వండి, ఆ అండర్స్టాండింగ్ ఇవ్వండి. చాలా బాగుంటది. అర్థం చేసుకొని ప్రాణం చేస్తే బాగుంటదండి. అంగీకరిస్తారు. అర్థమయ్యేలా చెప్పాలి. సమయం పడుతుంది కానీ ఒకసారి అంగీకరిస్తే మీ లైఫ్ అద్భుతంగా ఉంటది. ఇప్పుడు చాలా మంది తాగే విషయం వాళ్ళ ఇంట్లో తెలియదు, కొన్ని తెలియవు. అది పక్కన పెట్టేస్తే చిన్న చిన్నవి కూడా తాగొద్దు. అర్థమయ్యేలాగా చెప్పండి. స్వేచ్ఛగా బతకండి, భయపడుతూ బతకొద్దు. బంధాలు డిస్టర్బ్ అవుతాయి. నేను ఎదవా అని నేను మీకు చెప్పాను అనుకోండి, మీకు ఓకే. ఎవరు వచ్చి చెప్తే ఓకే కాదు, అసలు అప్పుడు ఇంకా చాలా షాకింగ్ గా ఉంటది. నేను ఇదే చెప్తా ఫస్ట్ నా ఫ్రెండ్స్ ని, నువ్వు ఏదన్నా చేస్తే ముందు నువ్వే నాకు చెప్పేయి, ఐఎమ్ ఫైన్, నేను తీసుకుంటా. వేరే వాళ్ళు చెప్తే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, అర్థం చేసుకుంటాం కానీ ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకు అని. సో అట్లాగా అబద్ధాలు అనేది ఆడకపోతేనే మంచిదండి, ఉత్తమము. అలాగా ధర్మాన్ని పాటించామండి. మంత్రం నేను ఎప్పుడైతే నాకు మంత్రం నీడెడ్ అని ఒక వయసు అప్పుడు అనిపించిందండి. అంటే వెరీ క్రిటికల్ క్రూషియల్ పొజిషన్, అన్ని కోల్పోయా జీవితంలో. నాకే ఒక సెన్స్ వచ్చింది, ఇప్పుడు నీకు మంత్రం కావాలి అని. ఎవరు చెప్పలేదండి, భగవంతుడే ఏమో పుణ్యం వల్ల చెప్తే నాకు గురువు కావాలి అని అన్వేషించాను. ఎవరు నాకు మంత్రం ఇచ్చే గురువు కావాలి అని గురువు దగ్గరికి అన్వేషణలో నాకు నిజంగా అప్పుడు ఏం చేశానంటే, ఒక 2-3 అడిగా. నా ప్రపంచం చిన్నదండి. సరే ఎవరు లేకపోతే ఈశ్వరుడే గురువుగా నువ్వు అనుకొని, నువ్వు ఏదైతే మంత్రం చేయాలనుకుంటున్నావో ఆ గురువు ఆయన దగ్గర పెట్టి నువ్వే గురువు అనుకొని మంత్రం చేయొచ్చు అని చెప్పారు. మాకు శర్మ గారని ఆయన ఎక్కువ నేను పురోహితులు, ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి ఆయనే ఫాలో అవుతా. అనగానే సరే ఇప్పుడు మరి ఏ మంత్రం చేయాలి దాని గురించి మళ్ళీ అన్వేషించా. సరే అన్వేషించి ఒకళ్ళు చెప్పారు గాయత్రి మంత్రం అంటే ప్రొటెక్షన్, ఇప్పుడు నువ్వు చాలా వీక్ గా ఫీల్ అవుతున్నావు కదా అని చెప్పేసి చెప్పగానే ఓకే అని కాగితం మీద రాసుకొని శివాలయానికి వెళ్ళి మా శర్మ గారితో అక్కడ పెట్టి పూజ చేయించుకొని ఇంకేముంది మంత్రం తీసేసుకున్నాను, కూర్చొని చాలా సీరియస్ గా చదవటం మొదలు పెట్టాను. నేను నమ్ముతున్నాను కదండి చిన్నప్పటి నుంచి, నేను ఏదో కారణ జన్మురాలని నమ్ముతున్నా కదండి. 2 రోజులండి గాయత్రి మంత్రం చేస్తే నాకు గురువు దొరికేశారు. అంటే గురువులే మనల్ని ఎంచుకుంటారులేండి, మనమెవరం గురువుని ఎంచుకోవటానికి. కానీ సిద్ధేశ్వర భారతీనంద స్వామి మొట్టమొదట గురువు నాకు. ఆయన దగ్గరికి వెళ్ళా 2 రోజులు. 5వ తారీఖున మొదలు పెడితే 7వ తారీఖు గురువు దగ్గరికి వెళ్ళా. అంటే ఎంత అదృష్టం ఉండాలంటే 2 రోజుల్లో అమ్మ నాకు మార్గం చూపించిందంటే అది నా గొప్పతనం కాదు, మంత్రం ప్యూర్ హార్ట్. ఏదైతే నా ధర్మం, నా స్వచ్ఛమైన మనసు, నా ఉద్దేశం మార్గాన్ని చూపిస్తాయి. ఇవి క్లారిటీగా ఉంచుకోవాలంట. గురువు గారి దగ్గరికి వెళ్ళాను, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. అంటే ఇప్పుడు మీరు గురువు, నేను శిష్యులు. దిస్ ఇస్ హౌ ఐ టాక్ అండి. నేను ఎంతైనా ఈ జనరేషన్ జంజీ కాదులే, బిఫోర్ అనగానే గురుగారు మంత్రం చెప్పిన తర్వాత నాతో ఒక సమస్య అండి, ప్రతిదీ క్లారిటీ కావాలి లేదంటే చేయను. నా అదృష్టం ఏంటంటే గురువు గారి దగ్గర నాకు పూర్ణానంద స్వామి గురువు గారు నాకు ఇచ్చిన ఇంకొక వరం. ఎందుకంటే గురువు అన్ని సార్లు అవైలబుల్ ఉంటారు కదండి. ఇంకా ఆ స్వామిని ఏదైనా ఉంటే అన్నారు, మనకి పుస్తకాలు అవన్నీ ఇస్తారు కదా, చదివేసిన దాంట్లో లేని 1000 డౌట్లు వచ్చి ఉంటాయి. కూర్చుంటే డౌట్, నుంచుంటే డౌట్.
అది తినాలి, ఇది తినాలా, అట్లా కూర్చోవాలి, ఇట్లా కూర్చోవాలి, ఇప్పుడు నేను కాలు చాపొచ్చా, కాలు చాపకూడదా, కళ్ళు తెరవాలా, కళ్ళు అసలు ఎన్ని ప్రశ్నలు దాడంటే ఎంత గొప్ప మహానుభావుడు అంటే ఆయన. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పేవాడు. నాకున్న చెప్తున్నా కదా, నాకు ప్రకృతిలో నేను బాగా అంతే చెప్తే అవన్నీ అర్థం చేసుకున్నాకే మొదలు పెట్టానండి. మళ్ళీ తర్వాత గురువునే ఫస్ట్ దైవంగా భావించాలి. మళ్ళీ మంత్రం పని చేయాలంటే మనం వెంటనే ఎట్లా అనేసుకుంటా, గురువు దొరికారు ఓకే, ఆయనే దైవం అనుకోవాలా. మనం కరుడు కట్టిన శివుడు భక్తులు, నుంచుంటే శివ, కూర్చుంటే శివ. నేను అలా అని చెప్పి నేను గుళ్ళకేమి ఎక్కువ తిరగనండి. పనే దైవం నాకు అంతే. నా పని మీరు అన్నారు కదా, నేను గుళ్ళకేమి తిరగనండి ఇప్పుడు కూడా. నా పని నేనే, నాకు ఇల్లే దేవాలయం, నాకు పనే దేవాలయం, సేవే ధర్మం నాకు అంతే. అయితే ఒక నెల రోజులు పట్టింది మళ్ళీ గురువే నాకు సర్వం అనుకొని గురువు తర్వాత శివైని జరపడానికి ఒక నెల రోజుల ప్రాసెస్ నిరంతరం చేసి తర్వాత అప్పుడు ఒక మిరాకిల్ జరిగింది. ఒక అద్భుతమైన అనుభూతి జరిగింది. గురువు గారు ఇంకా సర్వం అనుకొని నేను మొదటి పురస్చరణ పూర్తి చేయగానే అంటే అది భ్రమ కాదు, గురువు గారు వచ్చి ఇంకా ఆ రోజు నా చేయి పట్టుకున్నారు. ఇంకా అంటే గురువు అంటే భౌతికంగా ఉండాల్సిన అవసరం లా, ఎక్కడున్నా గురువు సమాధానం చెప్తారు అనేది నాకు అర్థమైంది ఆ రోజున. అంటే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే నా లైఫ్ లో అసలు నేను అంత ఈజీగా నమ్మే అమ్మాయిని కాదండి. ఫుల్ లాజికల్స్, వెరీ ప్రాక్టికల్, వెరీ క్యాలిక్యులేషన్స్, ప్రతిదానికి ఎగ్జాంపుల్స్, రిజల్ట్స్ కావాలి నాకు. అలాంటి అమ్మాయి నేనే మూఢనమ్మకాలు వద్దంటానంటే మరి నేనెంత ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్, ఆధారాలు లేకుండా నమ్మే అమ్మాయిని కాదు నేను. అది అన్నాక ఇంకా నేను గురువు గారిని పూర్తిగా ఇంకా అసలు పూర్తి స్థాయిలో తీసేసుకున్నా. మంత్ర సాధన చాలా సిన్సియర్ గా చేయటం మొదలు పెట్టానండి. గంటలు అంటే ఎవరికి తెలియదండి. ఇదేంటి డబ్బా కొట్టుకోకూడదండి, పూజలు చేసినా అవి చేసినా ఈ చేసిన వీడియోలు ఇవన్నీ మాకు అసలు లేదండి. అది పద్ధతి కూడా కాదు. గోప్యంగా జరగాలి సాధన. ఏమనుకోవద్దు, చాలా మంది దాన్ని ఇన్సల్ట్ గా ఫీల్ అవ్వద్దు. గోప్యంగా జరగాలండి సాధన. నా యొక్క వెరీ ఆప్తమిత్రులు తప్ప మూడో ప్రపంచానికి అసలు మూడో వ్యక్తికి తెలియదు అసలుకి నేను సాధన చేస్తాను 10 సంవత్సరాల నుంచి అని కూడా తెలియదు. శ్మశానంలో అట్లా చేస్తారా? లేదండి, కొంచెం భయస్తురాలని కదా, ఆ స్థాయి వరకు వెళ్ళలేదు. అంటే అదంతా దక్షిణాచారం అండి. వామాచారంలో శ్మశానానికి వెళ్తారండి. దక్షిణాచారం సాత్వికం, అదంతా సాత్వికం. ఓన్లీ వెజిటేరియన్, సాత్వికంగా వెళ్తాను. నేను చాలా భయస్తురాలని, ధర్మానికి కట్టుబడి ఉంటా, అహింసావాదిని. కాబట్టి అలాగా సాధన చేసేటప్పుడు అద్భుతాలు చూసాను. నేను నిజం చెప్పాలంటే నేను చూసిన అద్భుతాలు అయితే నా స్థాయిలో నేను ఏదో అతిగా చెప్తాం కదండి, నా ప్లేస్ లో ఎవరన్నా బాబాజీలో మాతాజీలో అయిపోయేవాళ్ళు, నో డౌట్ అబౌట్ ఇట్. 2018లో అయితే హైయెస్ట్ పీక్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ 2018లోనే. అంటే చాలా మంది కళ్ళలో చూస్తేనే గొప్ప అనుకుంటారు కదా, నేను ఇళ్లలోనే చూసిన అద్భుతాలు ఉన్నాయండి. అంటే కళ్ళ ఎదురుగానే. సో కొంతమంది దేవతల పేర్లు కూడా తెలియదు నాకు అప్పటికి. ఎంత గిల్ట్ ఫీల్ అయి ఉంటానో అర్థం చేసుకోండి. అంతేనండి. ఎప్పుడైతే మన మనసు స్వచ్ఛంగా ఉంటుందో అలాంటివి జరుగుతాయి. నేను నథింగ్, నేను అనేది లేదు అని చిన్నప్పుడే డిసైడ్ అండి. మనసు స్వచ్ఛంగా ఉంటే ఏజ్ కూడా కనబడదేమో కదండి. అంటే నాకు వాస్తవం అయితే నిజంగా చెప్తున్నా, ఎవరి గురించి ఆలోచించకుండా మనసు స్వచ్ఛంగా ఉంటే నిజంగా అది మొహంలో రిఫ్లెక్ట్ అయ్యిందండి. చాలా ఏజింగ్ ప్రాసెస్ చాలా తగ్గిపోతుంది. సో ఇప్పుడు మీరు చూసేది అన్డైడ్ హెయిర్. సో ఏజ్ అంటే నేను మీరు ఎలాగ చెప్పొద్దు అంటున్నారు, మళ్ళీ ఏమో I'm 40+. సో వాట్ ఎవర్ యువర్ సేయింగ్ ఇస్ ఐఎమ్ ఒరిజినల్. సో నేను బట్ ఐఎమ్ వెరీ హెల్త్ కాన్షియస్ అండి. మంచి ఆహారం తింటాను, మంచి అలవాట్లు ఉన్నాయి, ఎటువంటి చెడు అలవాట్లు లేవు. బాహ్యంగా గానీ అంతర్గతంగా గానీ స్వచ్ఛంగా ఉంటా, నిజాలే మాట్లాడతా. అయితే మేడం నెక్స్ట్ ఎపిసోడ్ లో మీ ఆహార అలవాట్ల మీద ఒక ఎపిసోడ్ చేద్దాం మనం, ఎందుకంటే అది ఒక గైడ్ లాగా ఉంటుంది మనకి. అందుకనే మంత్ర సాధన ద్వారా చాలా అద్భుతాలు చూడొచ్చండి. కానీ ఒక మాల 2 మాలలు చేసి వదిలేయటం కాదని అసలు ఏం రాదు. కొన్ని గంటలు చేయాలి. మేము ఒక్కొక్క రోజు 10 గంటలు 15 గంటలు కూడా కూర్చుంటాం. అది కూడా నథింగ్ అని ఇప్పటికీ బాధపడుతుంటా నేను. కాబట్టి సాధన చేయాలండి. అంటే మళ్ళీ అది కూడా మనకున్న ఈ జాతక చక్రంలో ఉన్న గ్రహాలు గదులు బట్టే ఎంత తొందరగా వస్తుంది అనేది కూడా ఉంటుంది. సూపర్ అండి. సో మ్యామ్ గంటలు గడిచిపోతుంది మీతో మాట్లాడుతుంటే. సో ఫైనల్గా ఒక మాట చెప్పండి. చాలామంది యూత్ ఇప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అయ్యో కెరీర్ ఏమైపోతుందో, భవిష్యత్ ఏమైపోతుందో, ఎట్లానో అని టెన్షన్ పడిపోతున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఫైనల్గా? భయం అనేది మన మొదటి శత్రువు. అది బయట లేదు, మనలోనే ఉంటుంది. మన ఆలోచనే మన ఫస్ట్ డెవిల్. కరెక్ట్. సో దయచేసి భయపడొద్దు. ఏదైనా జరగని ఫేస్ చేద్దాము అనే ఒక అలవాటు, అవగాహన, వ్యక్తిత్వం పెంచుకోవాలి. మేబీ ఓవర్ నైట్ లో అవ్వదు, ఏదైనా ఓవర్ నైట్ లో అవ్వదు. ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనం పుట్టగానే నడవలేదు, ఫస్ట్ బోర్లా పడ్డాం, పాకాం, తప్పడడుగులేసాం, నడిచాం, పరిగెత్తాం. 1 year ప్రాసెస్. అలాగే ఇది కూడా అండి.
మన మైండ్నే మనం కంట్రోల్ చేయలేనప్పుడు ఇంకేం చేయగలం అంట. కరెక్ట్. నీ వస్తువు అయిందే కదా, అవును. ఈ దేహం నీది, ఈ మనసు నీది, ఈ మేధస్సు నీది. మెదడులో వచ్చే ఆలోచనలే నువ్వు కంట్రోల్ చేయలేకపోతే ఇంకేం చేస్తావు? ఫస్ట్ మనల్ని మనం జయించు, అప్పుడే కర్మ గురించి కూడా ఆలోచించండి. ఫస్ట్ కర్మ గురించి కూడా ఆలోచించొద్దు. మనల్ని మనం జయించినప్పుడే కర్మను జయించగలం. ఓకే. కాబట్టి భయం పడొద్దు. ఇవన్నీ కూడా ఈ కలియుగంలో పాత్రలు. కలియుగంలో కలి యొక్క ముఖ్య ఉద్దేశం భయభ్రాంతుల్ని చేయటం, ఓకే. చెడు అలవాట్లకి గురి చేయటం, ఓకే. మన సాంప్రదాయాల్ని, మన యొక్క మతాన్ని విస్మరించటం, బా. ఒక ట్రామాలోకి వెళ్ళటం, మూర్ఖత్వంగా వెళ్ళటం, మృగాల్లాగా మారటం. అందుకే ఇంత దారుణమైన మానభంగాలు, హత్యలు ఇవన్నీ జరుగుతాయి. సో ఈ రోజు రేపు మీరు చూస్తే చాలా వైలెన్స్ చూస్తానికి ఇష్టపడుతున్నారు. అదే కదండి అసలు. అలాగే ఎంత ఎంత హింస, ఎంత సినిమాల్లో కూడా. దురంధర్ చూడండి సినిమా, అసలు వాము కానీ వైలెన్స్. మరి మరి మా ప్రేక్షకులు కోరుకుంటే అదే మీరు కదా, రాయాలి కదా. అదే కదా ఇప్పుడు Next అదే సినిమా. prepare చేశా. అలాగా ఉంటాయి. కానీ భయపడదు, ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడన్నా భయం అనిపించినప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టండి, ఓకే. డీప్ గా బ్రీత్ తీసుకోండి, అక్కడ Okay. నుంచి వెళ్ళిపోండి, వేరే ఆలోచించండి. చక్కగా హ్యాపీగా సోషల్ మీడియాలో మంచి మంచి రీల్, నవ్వుకునే రీల్, మీలాంటి Yes, అబ్బాయిలు yes, అమ్మాయిల మీద అవును, వేసే అవును. రీల్స్ చూసుకోండి. సో రకరకాలుగా అలా అవును. చూసుకోండి, డైవర్ట్ చేసుకోండి మైండ్ ని. కరెక్ట్. ఆలోచనని పెంచి పోషించొద్దు, అది దానికి సమయం పడుతుంది. చిన్న ఆలోచనని మీరు ఆలోచించే కొద్దిగా అది ఒక భావం, అంటే భయమైన, ప్రేమైన, బాధ కింద మారుతుంది. అవును. దాని నుంచి మీరు నిర్ణయాలు తీసుకుంటే అవి మీ యాక్షన్ రూపంలో బయటకు వస్తాయి. అందుకనే ఆలోచనల రూపంలోనే అణిచివేస్తే మన జీవితం చాలా ప్రశాంతంగా ఉంటది. రైట్. మనం ఈ ప్రపంచంలో ఏది మేనిఫెస్ట్ చేస్తే అదే జరుగుతుంది. సో నెగిటివ్ వద్దు, మంచే జరుగుతుంది అనుకోండి. సూపర్. సరే ఏమి అయితే ఏంటి, చచ్చిపోతామా, అయిపోని ఏముంది, ఏమవుతుంది, మళ్ళీ పుడతామని చెప్తున్నాగా. అంతేగా. ఓ. నేను అందుకనే రాసుకుందాం అంటున్నాను ఇప్పుడు. సూపర్. మళ్ళీ మనం నెక్స్ట్ మరుజన్మని ఇప్పుడు రాసుకుందాం. ఓకే. ఇప్పుడు పేదరికంలో పుట్టారా, ధనికంగా పుట్టేలాగా ఇప్పుడు రాసుకుందాం. రైట్. ఎలాగా, ధర్మాన్ని పాటించి, కర్మల్ని జయించి, స్వచ్ఛంగా ఉండి అప్పుడు నెక్స్ట్ జన్మని రాసుకుందాం. నేనైతే రాసుకున్నా, ఆ, మీతో కూడా రాపిస్తా. నన్ను నమ్మితే నేను Okay. చూపిస్తా మన ధర్మం ఎంత గొప్పదో, సూపర్. మన దైవం గొప్పతనం నేను చూపిస్తా. నడవండి. నేనేం మతాలు మార్పిడి చేయను, అదే. ఉన్న మతాన్ని నమ్మకం అయితే పెంచగలను. సూపర్ సూపర్ సూపర్. సో కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ లో అండి కర్మను నమ్ముతున్నారు. గొప్ప విషయం ఏంటంటే దైవాన్ని నమ్ముతున్నారు. అవును. నేనైతే ఆ విషయంలో చాలా హ్యాపీ. సో కాకపోతే భయాన్ని కొంచెం జయించాలి. భయాన్ని జయించాలి. దానికి ఫస్ట్ ఏంటో తెలుసా అండి, కొంచెం సోషల్ డీటాక్స్, సోషల్ మీడియా, ఈ డిజిటల్ మీడియా నుంచి డీటాక్స్ చేయండి. మన బాడీని ఎట్లా అవ్వాలి. డీటాక్స్ చేస్తామో డిజిటల్ మీడియా డీటాక్స్ చేయండి. లిమిటెడ్ టైం పెట్టుకోండి. టైం పెట్టుకోవాలి. కరెక్ట్. ఇవన్నీ చూసే భయభ్రాంతులు అవుతారండి. కరెక్ట్. ఇప్పుడు బయట ఏం జరుగుతుందో తెలియకపోతే అసలు భయం ఎక్కడదండి. ఇంకా భయం ఎక్కడిది? ఇప్పుడు మన అమ్మ అక్కడ బూచోడు ఉన్నాడు తిను అన్నప్పుడే బూచోడు ఉంటుంది, భూతం ఉంటుంది అనేది మనకు వచ్చింది తెలుసు. కదా. అవును. ఇంకా అదే కదా. సో ఈ రిలేషన్స్ టాక్సిక్ అయిపోయినాయి ఇప్పుడు. Correct. సో అది పెద్ద సబ్జెక్టు. మళ్ళీ అది ప్రశాంతంగా మాట్లాడదాం. ఉందాము, Yes, yes. ఆలోచించండి, అర్థం చేసుకోండి అనేది యువతకి ఇప్పుడు నిచ్చేది. ఎందుకంటే మీరే రేపు భవిష్యత్తు తరాల్ని అంతే సృష్టించేది. కదా. సో ఇప్పుడు మీ చేతుల్లో ఉంది మన భవిష్యత్తు, కాబట్టి వీలైనంత మంచి చేద్దాం. సూపర్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా అంటే కర్మ సిద్ధాంతాన్ని ఎప్పుడూ విననంత సులువుగా చెప్పారు మీరు. నిజంగా చాలా అద్భుతం మ్యామ్. కర్మ సిద్ధాంతం, అలాగే స్వచ్ఛత. నిజంగా అంటే నిజమే మాట్లాడితే ఎలా ఉంటుందో అప్పుడు సినిమాలో చూసాం, మళ్ళీ మేడంనే చూస్తున్నాము. బన్నీ సినిమాలో చూసాం, మళ్ళీ మిమ్మల్ని చూస్తున్నాం. నిజంగా అండి అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి మరిన్ని అద్భుతమైన విషయాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం మ్యామ్. అండ్ ఇంకొక విషయం, మేడం చెప్పినట్టుగా మేడం స్లాట్లో చాలా టైం విషయంలో చాలా పర్టికులర్, ఇట్లా అలా నొక్కి మాట్లాడతారు. కాబట్టి మేడంని కలవాలనుకున్న వాళ్ళు ముందే మీరు ఏమేమి మాట్లాడాలనుకుంటున్నారో, ఏం అడగాలనుకుంటున్నారో ముందే రాసుకోండి. 5 నిమిషాల స్లాట్లో వెళ్తారా, 15 నిమిషాల స్లాటా, 30 మినిట్సా, 1 అవరా, ఇది ముందే ఫిక్స్ అయిపోండి. దాని ప్రకారమే మేడం ఫీజు కూడా చాలా రీజనబుల్గానే ఉంటుంది. సో మీరు కాల్ చేయండి ఈ నెంబర్కి. మీరు నిజంగా అద్భుతాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఒకసారి మేడంతో మాట్లాడాక నాకు తెలిసి ఇక మళ్ళీ వేరే జ్యోతిష్యులకు వెళ్ళరు మీరు. Yes. మాకు వచ్చిన ఫీడ్బ్యాక్, మా ఫీడ్బ్యాక్ అది. కాబట్టి నేను అందుకే ధైర్యంగా చెప్పేశాను. ఏమైనా ఉంటే నన్ను తిట్టండి కింద కామెంట్ రూపంలో ఎలాగో తిడతారు కాబట్టి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి. సో ఇది హరిత గోగినేని గారితో, డాక్టర్ హరిత గోగినేని గారితో ఇవాళ మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.